మన ప్రభు రక్షకుడైన యేసయ్య ప్రశస్త నామను బట్టి ఈ ఆరాధనకి ಕೂಡಿ వచ్చిన మీ అందరికీ ಹೃದಯಪೂರ್ವಕమైన వందనాలు. ಈ ಆರಾಧನೆಗೆ ಕೂಡಿ ಬಂದ ನಿಮ್ಮೆಲ್ಲರೂ ಕೂಡ ಹೃದಯಪೂರ್ವಕವಾದ ವಂದನೆಗಳು ಮತ್ತು ಸ್ತೋತ್ರಗಳು. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ದೇವರು ನಿಮ್ಮೆಲ್ಲರನ್ನು ಆಶೀರ್ವದಿಸಲಿ. పరిశుద్ధ గ్రంథం మన బైబిల్లో ಪರಿಶುದ್ಧ ಗ್ರಂಥವಾದ ನಮ್ಮ ಸತ್ಯವೇದದಲ್ಲಿ దశలోనికి రాసిన మొదటి పత్రిక, ದೆಸಲೋನಿಕೆ ಬರೆದ ಮೊದಲನೇ ಪತ್ರಿಕೆ మొదటి అధ్యాయము ಮೊದಲನೇ ಅಧ್ಯಾಯ 7వ వాక్యం 7ನೇ ವಚನವು. కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరైతిరి. దైవజనుడు పౌలు, దైవజనాದ పౌలను, శీల అలాగే తిమోతి, అదే రీతిಯಾಗಿ ತಿಮೋತಿಯರು, వీరు ముగ్గురు కలిసి రాసిన పత్రిక ఈ పత్రిక. ఈ ಮೂರು ಜನರು ಸೇರಿ ಬರೆದಂತ ಪತ್ರಿಕೆ ಈ ಪತ್ರಿಕೆಯಾಗಿದೆ. కొరింథీ అనే ప్రాంతంలో ఉండి, కొరింథీ ఎన్ನುವ ప్రాంతದಲ್ಲಿದ್ದು ఈ దశలోని సంఘానికి పత్రిక రాశారు. ఈ దెసలోనిక సంఘದವರಿಗೆ ఈ పత్రిಕೆಯನ್ನು ಬರೆದಿದ್ದಾರೆ. ఈ దశలోనికలు ఎక్కడ నివాసం చేస్తున్నారంటే, ఈ దెసలోనికెదವರು ఎಲ್ಲಿ నివాಸ ಮಾಡುತ್ತಿದ್ದಾರೆಂದರೆ ఐరోపా ఖండములో నివాసం చేసేవారు. ಐರೋಪ್ಯ ಖಂಡದಲ್ಲಿ ಅವರು ನಿವಾಸ ಮಾಡುತ್ತಾ ಇದ್ದರು. వీళ్ళు ప్రాంతము మాసిదోనియా దేశము. ಇವರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಸಿದೋನಿಯಾ ದೇಶವಾಗಿರುತ್ತದೆ. ప్రతి దేశానికి ఒక్కొక్క పేరు ఉంటది. ప్రతి దేశಕ್ಕೆ ಒಂದೊಂದು ಹೆಸರು ಇರುತ್ತದೆ. మన దేశానికేమో భారతదేశం అని పేరు, ನಮ್ಮ ದೇಶಕ್ಕೆ ಏನೋ ಭಾರತ ದೇಶವೆಂದು ಹೆಸರು. అలాగే మాసిదోనియా అనే ఊరికి, మాసిదోనియా దేశానికి ఆ దేశం పేరు అది. ಅದೇ ರೀತಿಯಾಗಿ ಮಾಸಿದೋನಿಯಾಕ್ಕೆ ಆ ದೇಶಕ್ಕೆ ಆ ಹೆಸರು ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ఆ మాసిదోనియా రాజధాని, ಆ ಮಾಸಿದೋನಿಯಾದ ರಾಜಧಾನಿ ದೆಸಲೋನಿಕ. ఆ దశలోనిక ప్రాంతంలో, ఆ దెసలోనికದ ప్రాంతದಲ್ಲಿ యూదులు, రోమియరు, గ్రీకు దేశస్థులు నివాసం చేసేవాళ్ళు. గ్రీక్ దేశస్థులు నివాಸ ಮಾಡುತ್ತಾ ಇದ್ದರು. ఆ దశలోనిక రాజధానిలో, ఆ దెసలోనిక ರಾಜಧಾನಿಯಲ್ಲಿ సంపన్నులు ఉండేవారు, సంపన్నులు ఇరుತ್ತಾ ఇದ್ದರು. వ్యాపారస్తులు ఉండేవారు, వ్యాపారస్తులు కూడా ఇరుತ್ತಾ ಇದ್ದರು. శిల్పకారులు నివాసం చేసేవాళ్ళు, ಶಿಲ್ಪ ಮಾಡುವವರು ಕೂಡ ನಿವಾಸ ಮಾಡುತ್ತಾ ಇದ್ದರು. ధనవంతు కలిగిన దేశము, ధనవంతుల దేశವು ಅದು దెసలోనిక దేశವಾಗಿರುತ್ತದೆ. ఆ ప్రాంతాన్ని ఉద్దేశించి, ఆ ప్రాంతాన్ని ఉద్దేశించి ఆ సంఘాన్ని ప్రేమించిన పౌలు, ఆ సభೆಯನ್ನು ಪ್ರೀತಿಸಿದಂತ ಪೌಲನವರು ఆయన రాస్తున్న మాట, ఆతను బರೆಯುವಂತ మాತು, దశలోనికి సంఘస్థులారా, దెసలోనికದ సభೆಯವರೇ, నేను ఆయా ప్రాంతానికి సేవ పరిచర్య నిమిత్తం వెళ్ళా. ನಾನು ಆ ಪ್ರಾಂತಕ್ಕೆ ಪ್ರಯಾಸ ನಿಮಿತ್ತವಾಗಿ అనేక పట్టణాలని తిరిగాను, ఆ పట్టಣವನ್ನು ತಿರುಗಿದೆನು, అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటించా, ಅನೇಕ ಪ್ರಾಂತಗಳಲ್ಲಿ ಸುವಾರ್ತೆಯನ್ನು అనేక ಪ್ರಕಟಿಸಿದೆನು, ప్రాంతాల్లో సంఘాలు కట్టా, ಅನೇಕ ಪ್ರಾಂತಗಳಲ್ಲಿ ಸಭೆಯನ್ನು ಕಟ್ಟಿದ್ದೇನೆ. అయితే ಆದರೆ ఈ మధ్య ನಾನು మాసిదోనియా దేశానికి వెళ్ళా. ಮಾಸಿದೋನಿಯಾ ದೇಶಕ್ಕೆ ಹೋಗಿದೆನು. అక్కడ ఒక ప్రాంతం ఉంది. ಅಲ್ಲಿ ಒಂದು ಪ್ರಾಂತವಿದೆ. ఆ ప్రాంతము అకియో. ఆ ప్రాంతವು అకియో ಆಗಿರುತ್ತದೆ. ఆ ప్రాంతాన్ని నేను వెళ్ళినప్పుడు, ఆ ప్రాంతಕ್ಕೆ ನಾನು ಹೋದಾಗ ఆ విశ్వాసులందరూ, ఆ విశ్వాసిಗಳೆಲ್ಲರೂ ಕೂಡ నీ గురించే మాట్లాడుతున్నారు. నిన్నను కురితాగే మాట్లాడుతున్నారు. వాళ్ళు పలకరించినప్పుడు, ಅವರು ಎಚ್ಚರಿಸಿದಾಗ ఆ అకియోలోని విశ్వాసులందరూ అంటున్నారు, అకిలದಲ್ಲಿ ವಿಶ್ವಾಸಿಗಳೆಲ್ಲ ಹೇಳುತ್ತಾರೆ, అయ్యా దశలోనిక విశ్వాసులు ఎలా ఉన్నారయ్యా? అయ్యా దశలోనికದ విశ్వాಸಿಗಳು ಯಾವ ರೀತಿಯಾಗಿದ್ದಾರೆ? విశ్వాసులు ఎలా నడిపించబడుతున్నారు? ఆ విశ్వాసిಗಳು ಯಾವ ರೀತಿಯಾಗಿ ನಡೆಸಲ್ಪಡ್ತಾ ಇದ್ದಾರೆ? బాగున్నారా? ಅವರೆಲ್ಲರೂ ಚೆನ್ನಾಗಿದ್ದಾರಾ? వారిని అడగడం ప్రారంభించారు. ಅಂತ ಅವರನ್ನು ಕೇಳಲಿಕ್ಕೆ ಪ್ರಾರಂಭಿಸಿದರು. ఎఫెసీ సంఘాన్ని గురించి అడగలేదు వాళ్ళు. ఎఫెసీ సభೆಯನ್ನು ಕುರಿತು ಅವರು ಕೇಳಲಿಲ್ಲ. కొరింథీ సంఘాన్ని గురించి అడగలేదు వాళ్ళు. కొరింథీ సభೆಯನ್ನು ಕುರಿತು ಅವರು ಕೇಳಲಿಲ್ಲ. రోమా సంఘాన్ని గురించి అడగలేదు. రోమా సభೆಯನ್ನು ಕುರಿತು ಅವರು ಕೇಳಲಿಲ್ಲ. బైబిల్లో పౌలు గారు మిషనరీ సేవలో, సత్యవేదದಲ್ಲಿ పౌలనವರು మిషనరీ సేವೆಯಲ್ಲಿ ఎన్ని సంఘాలు నిర్మించినా, ಎಷ್ಟು సభೆಗಳನ್ನು నిర్మిಸಿದರು, ఆ సంఘాన్ని గురించి వాళ్ళు అడగలేదు. ఆ సభೆಯನ್ನು ಕುರಿತು ಅವರು ಕೇಳಲಿಲ್ಲ. ఈ మాసిదోనియాలో ఉన్న అకియో వారు అంటున్న మాట, ఈ మాసిదోనియాలో అకియోలు ಹೇಳುತ್ತಂತ మాట, మేము ఇలా బ్రతుకుతున్నాము అంటే, అయ్యా ನಾವು ಈ ರೀತಿಯಾಗಿ ಬದುಕುತ್ತಿದ್ದೇವೆಂದರೆ దశలోనిక సంఘస్థులను చూచి మేము నేర్చుకున్నాము. దశలోనికದ సభೆಯವರನ್ನು ನೋಡಿ ನಾವು ಕಲಿತುಕೊಂಡಿದ್ದೇವೆ. పౌలు గారు సంతోషించాడు, పౌలనವರು సంతోషపಟ್ಟರು, పౌలు గారు ఆనందించారు, పౌలనವರು ఆనందిಸಿದರು. ఆ దశలోనిక సంఘాన్ని గురించి, ఆ దశలోనికದ సభೆಯನ್ನು ಕುರಿತು ప్రభునందు ఆనందించి గంతులేశారు. కర్తనందు ఆనందిసి ಅವರು ఎగరాడిದರು. తిమోతిని పిలిచి, తిమోతిಯನ್ನು కರೆದು, అలాగే శీలను పిలిచి, అదే ರೀತಿಯಾಗಿ ಶೀಲನನ್ನು ಕರೆದು, కొరింథీలో కూర్చొని ఆ ప్రాంతంలో ఉండి, కొరింథీಯಲ್ಲಿ ಕುಳಿತುಕೊಂಡು ಆ ಪ್ರಾಂತದಲ್ಲಿದ್ದು, క్రీస్తు శకం
ಕ್ರಿಸ್ತು ಶಕ 51వ సంవత్సరమున 51ನೇ ವರ್ಷದಲ್ಲಿ ఈ పత్రిక పౌలు గారు రాశాడు. ಈ ಪತ್ರಿಕೆಯನ್ನು ಪೌಲನವರು ಬರೆದರು. ఆయన రాస్తూ అంటున్న మాట ఈ మాట, ಆತನು ಬರೀತಾ ಹೇಳುವಂತ ಮಾತು, తెస్సలోనిక సంఘస్థులారా, ಥೆಸಲೋನಿಕ ಸಭೆಯವರೇ, మాసిదోనియలోను ಮಾಸಿದೋನಿಯದಲ್ಲಿ ಕೂಡ, అకియలోను ಅಕಿಯಾದಲ್ಲಿ ಕೂಡ విశ్వాసులందరికీ ವಿಶ್ವಾಸಿಗಳೆಲ್ಲರಿಗೂ మీరు ఎలా ఉన్నారంటే ನೀವು ಯಾವ ರೀತಿಯಾಗಿದ್ದೀರಿ ಅಂದರೆ మాదిరికరంగా ఉన్నారు. ಒಂದು ಮಾದರಿಕರವಾಗಿದ್ದೀರಾ. నా దేవుని ప్రజలారా, ನನ್ನ ಪ್ರಿಯ ದೇವ ಜನರೇ, మనం అనేక మందికి మాదిరికరంగా ఉండాలి. ನಾವು ಅನೇಕ ಜನರಿಗೆ ಮಾದರಿಕರವಾಗಿರಬೇಕು. తెస్సలోనిక సంఘస్థుల్ని ఇన్స్పైర్ తీసుకొని ಥೆಸಲೋನಿಕ ಸಭೆಯವರನ್ನು ತೆಗೆದುಕೊಂಡು వారు అంటున్నారు, ಅವರು ಹೇಳುತ್ತಿದ್ದಾರೆ, మేం భక్తి చేయాలన్నా, భక్తి మార్గంలో నడిపించబడాలన్నా, ನಾವು ಭಕ್ತಿ ಮಾಡಬೇಕಾದರೂ ಭಕ್ತಿ ಮಾರ್ಗದಲ್ಲಿ పరిశుద్ధతలో నడవాలన్నా, ಪರಿಶುದ್ಧರೊಟ್ಟಿಗೆ ನಡೆಯಬೇಕಾದರೆ ఆ తెస్సలోనికల విశ్వాసులు ఉన్నారు చూడు, ಆ ಥೆಸಲೋನಿಕದ ವಿಶ್ವಾಸಗಳಿದ್ದಾರಲ್ಲ, అలాగే మేము బ్రతకాలి. ಅವರಂತೆ ನಾವು ಬದುಕಬೇಕು. ఇప్పుడు ఆ ప్రజలందరికీ, ಈಗ ಆ ಪ್ರಜೆಗಳೆಲ್ಲರಿಗೆ, ఈ తెస్సలోనిక విశ్వాసులందరూ ಈ ಥೆಸಲೋನಿಕದ ವಿಶ್ವಾಸಿಗಳೆಲ್ಲರೂ మాదిరికరంగా ఉన్నారు. ಒಂದು ಮಾದರಿಕರವಾಗಿದ್ದಾರೆ. తల్లిదండ్రులు తరచు చెప్పే మాట, ತಂದೆ ತಾಯಿಗಳು ಹೇಳುವಂತ ಮಾತು ఏమంటారంటే, ಏನ್ ಹೇಳ್ತಾರೆಂದರೆ, రే పక్కింటి బాబుని చూచి నేర్చుకోరా, ಪಕ್ಕದ ಮನೆ ಹುಡುಗನನ್ನು ನೋಡಿ ಕಲಿತುಕೋ, వాడు చూడ చక్కగా ఉద్యోగం చేస్తున్నాడు, ಅವರು ಒಳ್ಳೆ ಉದ್ಯೋಗವನ್ನು ಮಾಡ್ತಿದ್ದಾನೆ, వాడు చూడు మంచి స్థితిలో ఉన్నాడు, ಅವ್ರು ನೋಡ್ರಿ ಒಳ್ಳೆ ಸ್ಥಿತಿಯಲ್ಲಿದ್ದಾರೆ, వాడు చూడు చక్కటి బండి కొన్నాడు, ಅವ್ರು ನೋಡಿ ಒಳ್ಳೆ ಒಂದು ವಾಹನವನ್ನು ತೆಗೆದುಕೊಂಡಿದ್ದಾರೆ, వాలాగా నువ్వు బ్రతుకురా అంటారు తల్లిదండ్రి. ಅವರಂತೆ ಬದುಕಂದು ಹೇಳ್ತಾರೆ ತಂದೆ ತಾಯಿಗಳು. ఎందుకంటే ಯಾಕೆಂದರೆ వాడు దీవించబడ్డాడు, ಅವರು ಆಶೀರ್ವದಿಸಲ್ಪಟ್ಟರು. ఈ కుమారునికి ఒక మాదిరి. ಈ ಕುಮಾರನಿಗೆ ಒಂದು ಮಾದರಿಯಾಗಿದೆ. ఎవరు? ಯಾರು? పక్కింటి అబ్బాయి. ಪಕ್ಕದ ಮನೆ ಹುಡುಗ. ఆ అబ్బాయిని చూచి ఇతను నడవాలని తల్లిదండ్రుల ఒక ఆవేదన. ಆ ಹುಡುಗನನ್ನು ನೋಡಿ ಇತನು ಕಲಿಯಬೇಕೆಂದು ತಂದೆ అందుకే ತಾಯಿಗಳು తరచు అంటుంటారన్నమాట. ಆದರೆ పదే పదే ಹೇಳುತ್ತಿರುತ್ತಾರೆ. నా ప్రియ దేవుని బిడ్డలారా, ನನ್ನ ಪ್ರಿಯ ದೇವರ ಮಕ್ಕಳೇ, మన జీవితాల్లో కూడా ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಕೂಡ అనేక మంది విశ్వాసులకి, ಅನೇಕ ಜನರಿಗೆ ವಿಶ್ವಾಸಿಗಳಿಗೆ, అనేక మంది కుటుంబాలకి, ಅನೇಕ ಜನ ಕುಟುಂಬಗಳಿಗೆ, అనేక మంది సంఘాలకి ಅನೇಕ ಸಭೆಗಳಿಗೆ నీవు మాదిరికరంగా ఉండాలి. ನೀವು ಮಾದರಿಕರಿಯಾಗಿ ಇರಬೇಕು. నిన్ను చూచి ನಿನ್ನನ್ನು ನೋಡಿ అనేక మంది నీలోను కొన్ని నేర్చుకోవాలి. ಅನೇಕ ಜನರು ನಿಮ್ಮಿಂದ ಕೆಲವೊಂದು నీ ಕಲಿತುಕೊಳ್ಳಬೇಕು. ద్వారా ನಿನ್ನ ಮುಖಾಂತರ నీ పిల్లలు కొన్ని మంచి అలవాట్లు నేర్చుకోవాలి. ನಿನ್ನ ಮಕ್ಕಳು ಒಂದು ಒಳ್ಳೆಯ ಚಟವನ್ನು నీ ಕಲಿತುಕೊಳ್ಳಬೇಕು. ద్వారా ನಿನ್ನ ಮುಖಾಂತರ నీకు అనుగ్రహించిన నీ భార్య ನಿನಗೆ ಅನುಗ್ರಹಿಸಿದ ನಿನ್ನ ಹೆಂಡತಿ మంచి గుణాలు నేర్చుకోవాలి. ಒಳ್ಳೆ ಗುಣಗಳನ್ನು ಕಲಿತುಕೊಳ್ಳಬೇಕು. ఈ మధ్య కాలంలో ಈ ಮಧ್ಯ ಕಾಲದಲ್ಲಿ పిల్లలు ಮಕ್ಕಳು చెడిపోతున్నారు. ಕೆಡುತ್ತಾ ಇದ್ದಾರೆ. కొందరు జ్ఞానులు ఏం చేశారంటే, ಕೆಲವು ಜ್ಞಾನಿಗಳು ಏನು ಮಾಡಿದ್ದಾರೆಂದರೆ, పిల్లలు ఎందుకు ఇలా పాడైపోతున్నారని ಮಕ್ಕಳು ಯಾಕೆ ಈ ರೀತಿಯಾಗಿ ಹಾಳಾಗುತ್ತಿದ್ದಾರೆ రీసెర్చ్ చేయడం ప్రారంభించారు. ಅವರು ರಿಸರ್ಚ್ ಮಾಡೋದಕ್ಕೆ ಪ್ರಾರಂಭ ಮಾಡಿದರು. వారి రీసెర్చ్ లో తేలింది ఏంటో తెలుసా? ಅವರು ರಿಸರ್ಚ್ ತೇಲಿದ್ದು ಏನು ಗೊತ್ತಾ? పిల్లలు ఇలా పాడవడానికి గల కారణము ಮಕ್ಕಳು ಈ ರೀತಿಯಾಗಿ ಹಾಳಾಗೋದಕ್ಕೆ ಕೆಲವೊಂದು ಕಾರಣಗಳು తల్లిదండ్రులే అంట. ತಂದೆ ತಾಯಿಗಳೇ ಅಂತೆ. ఇప్పుడు తల్లి తండ్రి ಈಗ ತಂದೆ ತಾಯಿಗಳು పిల్లలకు మాదిరికరంగా లేకుండా ಮಕ್ಕಳಿಗೆ ಮಾದರಿಕರವಾಗಿರದೆ వారికి ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ ఉంటారు. ಅವರಿಗೆ ಇಷ್ಟ ಬಂದ ಹಾಗೆ ಬದುಕುತ್ತಾ ఇష్టం ಇರುತ್ತಾರೆ. వచ్చినట్టు వారు ప్రవర్తిస్తూ ಇಷ್ಟ ఉంటారు. ಬಂದಾಗ ಅವರು ಪ್ರವರ್ತನೆ ఇప్పుడు ಮಾಡುತ್ತಾ వాళ్ళని ಇರುತ್ತಾರೆ. చూచుకొని ಈಗ ಅವರನ್ನು ನೋಡಿಕೊಂಡು పిల్లలు ಮಕ್ಕಳು నడవడం ప్రారంభమవుతుంది. ನಡೆಯುವುದಕ್ಕೆ ಪ್ರಾರಂಭವಾಗುತ್ತಾ ಇದೆ. ఈ ఆరాధనలో ಈ ಆರಾಧನೆಯಲ್ಲಿ నా దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్న ఒక మాట, ನಮ್ಮ ದೇವರು ನಮ್ಮೊಟ್ಟಿಗೆ ನೇರವಾಗಿ ಮಾತಾಡುವಂತ అలనాడు తెస్సలోనిక సంఘస్థులు ಆ ದಿನ ಥೆಸಲೋನಿಕ ಸಂಘ ಸಭೆಯವರು అనేక మంది సంఘాలకి ఎలాగైతే విశ్వాసులందరికీ మాదిరికరంగా ఉన్నారో, ಅನೇಕ ಸಭೆಗಳಿಗೆ ಯಾವ ರೀತಿಯಾಗಿ ವಿಶ್ವಾಸಿಗಳಾಗಿ విశ్వాసులందరికీ ఎలాగైతే రోల్ మోడల్ గా ఉన్నారో, ವಿಶ್ವಾಸಿಗಳು ಎಲ್ಲರಿಗೂ ಒಂದು ಮಾಡೆಲ್ ತರ ಇದ್ದಾರೋ, నిన్ను నన్ను కూడా ನಿನ್ನನ್ನು ನನ್ನನ್ನು ಕೂಡ అనేక మందికి మాదిరికరంగా నా దేవుడు నిలబెట్టును గాక. ಅನೇಕ ಜನರಿಗೆ ಮಾದರಿಕರವಾಗಿ ನಮ್ಮ ದೇವರು నీ ఒక మాదిరికరంగా జీవించాలి. ನೀನು ಒಂದು ಮಾದರಿಕರವಾಗಿ ಜೀವನ ಮಾಡಬೇಕು. నీ ద్వారా ನಿನ್ನ ಮುಖಾಂತರ సంఘం ఏం నేర్చుకుంటుంది? ಸಭೆ ಏನು ಕಲಿತುಕೊಳ್ಳುತ್ತಾ ಇದೆ? నీ ద్వారా ನಿನ್ನ ಮುಖಾಂತರ నీ కుటుంబం ఏం నేర్చుకుంటుంది? ನಿನ್ನ ಕುಟುಂಬ ಏನು ಕಲಿತುಕೊಳ್ಳುತ್ತಾ ಇದೆ? నీ ద్వారా ನಿನ್ನಿಂದ అలనాడు పౌలు సంతోషించినట్టుగా ಆ ದಿನ ಪೌಲನು ಸಂತೋಷಪಟ್ಟ ಹಾಗೆ నీ ద్వారా సేవకుడు సంతోషిస్తున్నాడా? ನಿನ್ನ ಮುಖಾಂತರ ದೈವ ಸೇವಕರು ಸಂತೋಷ నీ ಪಡುತ್ತಾ ద్వారా ಇದ್ದಾರಾ? దైవజనుడు ఆనందిస్తున్నాడా ನಿನ್ನ ಮುಖಾಂತರ ದೈವ ಜನರು ಆನಂದ అని ಪಡುತ್ತಾ ಇದ್ದಾರಾ? ఆలోచన మనకు కలగాలి. ಎನ್ನುವ ಆಲೋಚನೆ ನಮಗೆ ಉಂಟಾಗಬೇಕು. వాళ్ళందరూ
అందరు అనేక మందికి మాదిరికరంగా ఉన్నట్టుగా ಅವರು ಎಲ್ಲರಿಗೆ ಅನೇಕರಿಗೆ ಮಾದರಿಕರವಾಗಿದ್ದ మన ಹಾಗೆ దైనందిన జీవితాల్లో కూడా ನಮ್ಮ ದೈನಂದಿನ ಜೀವಿತದಲ್ಲಿ ಕೂಡ అనేక మందికి ಅನೇಕ ಜನರಿಗೆ మాదిరికరంగా మనం నడవాలి. ಮಾದರಿಕರವಾಗಿ ನಾವು ನಡೆಯಬೇಕು. పౌలు గారు ಪೌಲನವರು ఆ దశలోని సంఘాన్ని గురించి ఒక మాట మాట్లాడతాడు. ఆయన ಆ ಥೆಸಲೋನಿಕ ಸಭೆಯನ್ನು ಕುರಿತು ಒಂದು ಮಾತನ್ನು ఆయన ಮಾತಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. రాసిన పత్రికలో మీరు చూడండి, ಆತನು ಬರೆದ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ ನೀವು ನೋಡಿರಿ, ఈ మాట ఎక్కడ మీకు కనబడదు. ಈ ಮಾತು ಎಲ್ಲಿ ನಿಮಗೆ ಕಾಣಿಸುವುದಿಲ್ಲ. ఆయన ఎన్నో పరిచర్య చేసినా కూడా, ಆತನು ಎಷ್ಟೋ ಪರಿಚರ್ಯ ಮಾಡಿದರೂ ಕೂಡ, ఈ మాట నేను ధ్యానం చేసినప్పుడు ಈ ಮಾತನ್ನು ನಾವು ಧ್ಯಾನ ಮಾಡಿಕೊಂಡಾಗ నా గుండెలో సంతోషం కలిగింది. ನಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ ಸಂತೋಷ ಉಂಟಾಯಿತು. సంఘాన్ని గురించిన ఓ దైవికమైన వైరాగ్యం పౌలు గారిలో ఉంది. ಸಭೆಯನ್ನು ಕುರಿತಾದ ಒಂದು ದೈವಿಕ ಆರ್ಧ ಪೌಲನವರಿಗಿದೆ. సంఘాన్ని గురించిన ఒక వైరాగ్యము పౌలు గారిలో ఉంది. ಸಭೆಯನ್ನು ಕುರಿತಾದಂತ ಒಂದು ವೈರಾಗ್ಯವು ಪೌಲನವರಿಗಿದೆ. ఆ మాట ఆయన ప్రస్తావిస్తూ అంటాడు, ಆ ಮಾತನ್ನು ಹೇಳುತ್ತಿದ್ದಾನೆ. ఆ మొదటి పత్రికలోనే ಅದು ಮೊದಲನೇ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ 2వ అధ్యాయము 2ನೇ ಅಧ್ಯಾಯವು 8వ వాక్యం 8ನೇ ವಾಕ್ಯವು చదవండి. ನೀವು ನಮಗೆ ಅತಿ ಪ್ರಿಯರಾದ ಕಾರಣ ನಿಮ್ಮಲ್ಲಿ ಮಮತೆಯುಳ್ಳವರಾಗಿ ದೇವರ ಸುವಾರ್ತೆಯನ್ನು ಹೇಳುವುದಕ್ಕೆ, ఈ మాట నోట్ చేయండి, ಈ ಮಾತನ್ನು ನೆನಪಿಟ್ಟುಕೊಳ್ಳಿರಿ, మా ప్రాణమును కూడా ನಮ್ಮ ಪ್ರಾಣಕ್ಕೆ ಕೂಡ మీకిచ్చుటకు ನಿಮಗೆ ಕೊಡುವುದಕ್ಕೆ మేము సిద్ధముగా ఉన్నాము. ನಾವು ಸಿದ್ಧವಾಗಿದ್ದೇವೆ. ఒక సేవకుడు ఆ మాట అంటాడండి. ಒಂದು ಸೇವಕರು ಒಂದು ಮಾತನ್ನು ಹೇಳ್ತಾನೆ. ఆ సంఘాన్ని గురించిన ఒక ఆలోచన మీరు గమనించాలి. ಆ ಸಭೆಯನ್ನು ಕುರಿತಾದ ಒಂದು ಆಲೋಚನೆಯನ್ನು పౌలు గారు అంటారు, ಪೌಲನವರು ಹೇಳುತ್ತಾರೆ, నా ప్రాణాన్ని కూడా నేను లెక్క చేయను, ನನ್ನ ಪ್ರಾಣವನ್ನು ಕೂಡ ನಾನು ಲೆಕ್ಕಿಸುವುದಿಲ್ಲ, నా ప్రాణాన్ని నీకిచ్చుటకు మేము వెనకాడగము, ನಮ್ಮ ಪ್ರಾಣವನ್ನು ನಿಮಗೆ ಕೊಡುವುದಕ್ಕೆ ನಾವು ಹಿಂಜರಿಯುವುದಿಲ್ಲ. సేవకుడా, ಸೇವಕರೇ, ఏంటి అంత వైరాగ్యముతో కూడా మాట మీరేంటి మాట్లాడుతున్నారు? ಏನು ವೈರಾಗ್ಯದ ಮಾತುಗಳು ನೀವು ಮಾತನಾಡುತ್ತಾ ಇದ್ದೀರಾ? అప్పుడు ఆయన గారు అంటారు, ಆಗ ಅವರು ಹೇಳುತ್ತಾರೆ, అనేక మందికి ಅನೇಕ ಜನರಿಗೆ వీళ్ళు ఎలా ఉన్నారంటే ನೀವು ಯಾವ ರೀತಿಯಾಗಿರಬೇಕು, మాదిరికరంగా నడిపించబడుతున్నారు. ಒಂದು ಮಾದರಿಕರವಾಗಿ ನಡೆಸಲ್ಪಡ್ತಾ ಇದ್ದೀರಾ. అనేక మంది కుటుంబాలకి ಅನೇಕ ಜನ వాళ్ళు ಕುಟುಂಬಗಳಿಗೆ అంటున్న మాట, ಅವರು ಹೇಳುವಂತ ಮಾತು, జీవించాలంటే ಜೀವಿಸಬೇಕೆಂದರೆ దశలోనిక సంఘస్థులాగా జీవించాలి, ಥೆಸಲೋನಿಕದ ಸಭೆಯವರಾಗಿ ಜೀವನ ಮಾಡಬೇಕು, నడవాలంటే ನಡೆಯಬೇಕಾದರೆ, భక్తి చేయాలంటే, ಭಕ್ತಿ ಮಾಡಬೇಕಾದರೆ, దేవుని సన్నిధిలో ఆరాధన చేయాలంటే, ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಆರಾಧನೆ దేవుని ಮಾಡಬೇಕಾದರೆ, సన్నిధిలో స్తుతించాలంటే ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಸ್ತುತಿ ಮಾಡಬೇಕಾದರೆ దశలోనిక సంఘస్థులాగా ఉండాలి. ಥೆಸಲೋನಿಕದ ಸಭೆಯವರಾಗಿ ಇರಬೇಕು. ఈ హుబ్లీ మహాపట్టణంలో ಈ ಹುಬ್ಳಿ ಮಹಾಪಟ್ಟಣದಲ್ಲಿ ఎన్నో సంఘాలు ఉన్నాయి, ಎಷ್ಟೋ ಸಭೆಗಳಿವೆ, ఎన్నో పరిచర్యలు ఉన్నాయి, ಎಷ್ಟೋ ಪರಿಚರ್ಯಗಳಿವೆ, ఎంతో మంది పరిశుద్ధులు సేవ చేస్తున్నారు. ಎಷ್ಟೋ ಜನರು ಪರಿಶುದ್ಧರು ಸೇವೆ అయితే ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. నేనంటున్న మాట ఏంటో తెలుసా? ಆದ್ರೆ ನಾವು ಹೇಳುವಂತ ಮಾತೇನು ಗೊತ್ತಾ? వాళ్ళందరికీ ಅವರೆಲ್ಲರಿಗೆ మన హోసన్న పరిచర్య ನಮ್ಮ ಹೋಸನ್ನ ಪರಿಚರ್ಯ మాదిరికరంగా ఉండును గాక. ಒಂದು ಮಾದರಿಕರವಾಗಿರಲಿ. మన విశ్వాసులు ನಮ್ಮ ವಿಶ್ವಾಸಿಗಳು అనేక మంది క్రైస్తవులకి ಅನೇಕ ಜನ ಕ್ರೈಸ್ತರಿಗೆ మాదిరికరంగా ఉండాలి. ಒಂದು ಮಾದರಿಕರವಾಗಿರಬೇಕು. ఓ రోజు ಒಂದು ದಿನ ఓ కుటుంబానికి ఉదయాన్నే విజిటింగ్ బయలుదేరాం. ಒಂದು ಕುಟುಂಬಕ್ಕೆ ಬೆಳಗಿನ ಜಾವ ವಿಸಿಟಿಂಗ್ ಅಣ್ಣನವರು ఉదయం సరిగా 10:30 అవుతుంది. ಬೆಳಿಗ್ಗೆ ಸರಿಯಾಗಿ 10:30 ಆಗುತ್ತೆ. టిఫిన్ చేసి ಟಿಫಿನ್ ಅನ್ನು ಮಾಡಿ ప్రార్థన పూర్వకంగా ಪ್ರಾರ್ಥನೆ ಪೂರ್ವಕವಾಗಿ ఆ ఇంటికి బయలుదేరాం. ಆ ಮನೆಗೆ ಹೊರಟು ಹೋದರು. ఆ ఇంటి అడ్రస్ మాకు మేము మర్చిపోయాం. ಆ ಮನೆಯ ವಿಳಾಸ ಅಣ್ಣನವರು ಮರೆತು ಹೋಗಿದ್ದರು. ఒక వీధిలోకి వెళ్ళి ఆ ప్రాంతంలో అడగడం ప్రారంభించాం. ಒಂದು ಬೀದಿಯ ಬಳಿ ಹೋಗಿ ಆ ಪ್ರಾಂತದಲ್ಲಿ ಕೇಳಲಿಕ್ಕೆ ಪ್ರಾರಂಭಿಸಿ, ಅಮ್ಮ ఇక్కడ ఒక సహోదరు ఉంది, ఆ సహోదరి ఇల్లు ఎక్కడా అని అడిగారు. ಇಲ್ಲಿ ಒಬ್ಬ ಸಹೋದರಿ ಇದ್ದಾರೆ, ಅವರ ಮನೆ ಎಲ್ಲಿದೆ ಅಂತ ಕೇಳಿದ್ದಾರೆ. అప్పుడు ఆ సహోదరి చెప్పిన మాట, ಆಗ ಆ ಸಹೋದರಿ ಹೇಳಿದಂತ ಮಾತು, ఎవరు ఆమెనా, ಯಾರು ಆಕೆನಾ, రోడ్డు మీదకి వచ్చి గొడవ పెట్టుకుంటది, ರಸ್ತೆ ಮೇಲೆ ಬಂದು ಜಗಳವಾಡುತ್ತಿರ್ತಾಳೆ, ఎవరు ఆమెనా, ಯಾರು ಆಕೆನಾ, నోరు తెరిస్తే బూతులు మాట్లాడుతుంది, ಬಾಯಿ ತೆರೆದೇ ಬೂತು ಮಾತುಗಳನ್ನು ಮಾಡ್ತಾಳೆ, ఆమె మీ హొసన విశ్వాసి కదా, ಆಕೆ ನಿಮ್ಮ ಹೋಸನ ವಿಶ್ವಾಸಿಗಳ పాస్టర్ గారు, ಪಾಸ್ಟರ್ ಅವರೇ, అదో ఆ లాస్ట్ ఇల్లు వాళ్ళదండి,
ಅದೇ ಕೊನೆಯ ಮನೆ ಅವರ ఆ ఇంటికి వెళ్ళండి అని చెప్పి ಆ ಮನೆಗೆ ಹೋಗಿರಿ ಎಂದು ಹೇಳಿದರು. నాకు అర్థం కాల. ಅಣ್ಣನವ್ರಿಗೆ ಅರ್ಥವಾಗಲಿಲ್ಲ. ఇప్పుడు ಈಗ ఆ సహోదరి ఆమె ద్వారా ఆ ప్రాంతానికి ఏ ఉపయోగం లేదు. ಆಕೆ ಮುಖಾಂತರ ಆ ಪ್ರಾಂತಕ್ಕೆ ಏನು ಉಪಯೋಗವಿಲ್ಲ. ఆమె ద్వారా ಆಕೆ ಮುಖಾಂತರ సంఘానికి అవమానము, ಸಭೆಗೆ ಅವಮಾನ, సేవకునికి అవమానము, ಸೇವಕರಿಗೆ ಅವಮಾನವು, దేవునికి కూడా అవమానమే. ದೇವರಿಗೆ ಕೂಡ ಅವಮಾನವೇ. ఎందుకు? ಯಾಕೆಂದರೆ ఆమె మాదిరికరంగా లేదు. ಆಕೆ ಮಾದರಿಕರವಾಗಿಲ್ಲ. ఈ రోజు ಈ ದಿನ దేవుని సన్నిధిలో ఎదుగుతున్నా ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಬೆಳೆಯುತ್ತಾ మాదిరికరంగా లేకపోవడము శోచనీయం. ಮಾದರಿಕರವಾಗಿ ನಡೆಯದೇ ಇರೋದು ಅದು ಶೋಚನೀಯವಾಗಿದೆ. అనేక మంది విశ్వాసులకి, ಅನೇಕ ಜನ ವಿಶ್ವಾಸಿಗಳಿಗೆ నీ ద్వారా ನಿನ್ನ ಮುಖಾಂತರ కొన్ని మంచి అలవాట్లు నేర్చుకోవాలి. ಕೆಲವು ಒಳ್ಳೆ ಚಟಗಳನ್ನು ಕಲಿತುಕೊಳ್ಳಬೇಕು. నీ ద్వారా ನಿನ್ನ ಮುಖಾಂತರ బయట సంఘస్థులు, ಹೊರಗೆ ಸಭೆಯವರು నీ ద్వారా ನಿನ್ನ ಮುಖಾಂತರ మంచి సుగుణాలను వారు అనుభవించాలి. ಒಳ್ಳೆ ಸುಗುಣಗಳನ್ನು ಅವರು ಅನುಭವಿಸಬೇಕು. దేవుని సన్నిధిలో, ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ అనేక మందికి, ಅನೇಕ ಜನರಿಗೆ ఒక వ్యక్తి ఎలా ఉండాలంటే ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಯಾವ ರೀತಿಯಾಗಿರಬೇಕು? మాదిరికరంగా నా ప్రభు మార్చును గాక. ಮಾದರಿಕರವಾಗಿ ಕರ್ತನು మాదిరికరంగా మనం ఉండాలి. ಮಾದರಿಕರವಾಗಿ ನಾವು ಇರಬೇಕು. మన ఆత్మీయ తండ్రి యేసన్న గారు, ನಮ್ಮ ಆತ್ಮೀಯ ತಂದೆಯಾದ ಯೇಸನ್ನನವರು వారి యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు, ಅವರ ಒಂದು ಜೀವಿತವನ್ನು ನಾವು ಗಮನಿಸಿದರೆ ఇలా పరిచర్య నిలబడడానికి కారణం, ಈ ರೀತಿಯಾಗಿ ಪರಿಚಯ ನಿಲ್ಲುವುದಕ್ಕೆ అనేక మంది స్తుతి ఆరాధన చేయడానికి కారణం, ಅನೇಕ ಜನರು ಸ್ತುತಿ ಆರಾಧನೆ ಮಾಡೋದಕ್ಕೆ ಕಾರಣ, పాడాలి అంటే యేసన్న గారిని చూచి నేర్చుకున్నాం. ಒಂದು ಹಾಡನ್ನು ಹಾಡಬೇಕಾದ್ರೆ ಯೇಸನ್ನನ್ನು ನೋಡಿ ಕಲಿತು, వాక్యము చెప్పాలి అంటే మేము యేసన్న గారిని చూచుకొని నేర్చుకున్నాం. ವಾಕ್ಯವನ್ನು ಹೇಳಬೇಕಂದ್ರೆ ನಾವು ಯೇಸನ್ನನ್ನು ನೋಡಿ సంఘాన్ని ఎలా నడిపించాలి, ಸಭೆಯನ್ನು ಯಾವ ರೀತಿಯಾಗಿ విశ్వాసులతో ఎలా మాట్లాడాలి, ವಿಶ್ವಾಸಗಳೊಟ್ಟಿಗೆ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಮಾತಾಡಬೇಕು, పరిచర్య ఎలా చేయాలి, ಪರಿಚರ್ಯ ಯಾವ ರೀತಿ ಮಾಡಬೇಕು, సంఘము ఎలా కట్టాలి, ಸಭೆಯನ್ನು ಯಾವ ರೀತಿಯಾಗಿ ಕಟ್ಟಬೇಕು, మనందరికీ ನಮ್ಮೆಲ್ಲರಿಗೆ యేసన్న గారు, ಯೇಸನ್ನನವರು మాదిరికరంగా ఉన్నారు. ಒಂದು ಮಾದರಿಕರವಾಗಿದ್ದಾರೆ. యేసన్న గారిని చూచి ಯೇಸನ್ನನವರನ್ನು ನೋಡಿ మనం ఇవన్నీ నేర్చుకున్నాము. ನಾವು ಇವೆಲ್ಲನ್ನು ಕಲಿತುಕೊಂಡಿದ್ದೇವೆ. ఇప్పుడు మనల్ని అనేక మంది చూస్తున్నారు. ಈಗ ನಮ್ಮನ್ನು ಅನೇಕ ಜನರು ನೋಡುತ್ತಾರೆ. ఇప్పుడు మనల్ని చూస్తున్నప్పుడు, ಈಗ ನಮ್ಮೆಲ್ಲರೂ ನೋಡ್ತಿರುವಾಗ మాట్లాడే ప్రతి మాట గమనిస్తారు. ನಾವು ಮಾತಾಡುವಂತ ಪ್ರತಿ ಮಾತನ್ನು ಗಮನಿಸುತ್ತಾರೆ. చూచే చూపును గమనిస్తారు. ನೀವು ನೋಡುವ ನೋಟವನ್ನು ಗಮನಿಸುತ್ತಾರೆ. నువ్వు నడిచే నడకను ప్రజలు చూస్తారు. ನೀವು ನಡೆಯುವ ನಡತೆಯನ್ನು ಪ್ರಜೆಗಳು ನೋಡುತ್ತಾರೆ. అప్పుడు అందులో వారికి ఏం కనబడాలంటే, ಆಗ ಅದರಲ್ಲಿ ಅವರಿಗೆ ಏನು ಕಾಣಿಸಬೇಕೆಂದರೆ దైవ భయము నీలో కనబడాలి. ದೈವ ಭಯವು ನಿನ್ನಲ್ಲಿ ಕಾಣಬೇಕು. అప్పుడు ప్రజలు, ಆಗ ಪ್ರಜೆಗಳು నిన్ను చూసి ಅದನ್ನು ನಿನ್ನನ್ನು ನೋಡಿ ఏమనాలో తెలుసా? ఏమನ್ನಬೇಕು ಗೊತ್ತಾ? భక్తి చేస్తే, ಭಕ್ತಿ ಮಾಡಿದರೆ హోసన్న విశ్వాసులాగా చేయాలి. ಹೋಸನ್ನ ವಿಶ್ವಾಸಗಳಂತೆ ಮಾಡಬೇಕು. వాక్యం వినాలన్నా, ವಾಕ್ಯವನ್ನು ಕೇಳಬೇಕೆಂದರು, ప్రభు సన్నిధిలో ఆరాధన చేయాలన్నా, ಕರ್ತನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಆರಾಧನೆ ಮಾಡಬೇಕೆಂದರು హోసన్న విశ్వాసులు ఉన్నారు చూడు, ಹೋಸನ್ನ ವಿಶ್ವಾಸಗಳಿದ್ದಾರಲ್ಲ, అలాగా మేము ఉండాలయ్యా. ಅವರಂತೆ ನಾವು ಇರಬೇಕಪ್ಪ. వాళ్ళు మాకు మాదిరికరంగా ఉన్నారని ಅವರು ನಮಗೆ ಮಾದರಿಕರವಾಗಿದ್ದಾರೆ ఈ ಎಂದು ప్రాంత ప్రజలు చెప్పుకోవాలి. ಈ ಪ್ರಾಂತದ ಪ್ರಜೆಗಳು ಹೇಳಿಕೊಳ್ಳಬೇಕು. మరి ఈ రోజు ಮತ್ತೆ ಈ ದಿನ నీవు దశలోనిక విశ్వాసుల్లాగా, ನೀವು ದೆಸಲೋನಿಕದ ವಿಶ್ವಾಸಿಗಳ ಹಾಗೆ అనేక మందికి ಅನೇಕ ಜನರಿಗೆ మాదిరికరంగా ఉన్నావా లేదా? ಮಾದರಿಕರವಾಗಿ ಇದ್ದೀರೋ ಇಲ್ಲವೋ? ప్రభు ಕರ್ತನು నిశ్చయವಾಗಿ అనేక ప్రజలకి, ಅನೇಕ ಪ್ರಜೆಗಳಿಗೆ మనలందరినీ ನಮ್ಮೆಲ್ಲರನ್ನು మాదిరికరంగా మార్చును గాక. ಮಾದರಿಕರವಾಗಿ ಮಾರ್ಪಡಿಸಲಿ. దగ్గరగా చేతులెత్తి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 5 విషయాలు ఉన్నాయి. 5 విషయಗಳಿದೆ. దశలోని సంఘాన్ని గురించి మనం నేర్చుకుందాం. దెసలోనిక సభೆಯನ್ನು ಕುರಿತು ನಾವು ఎందుకు ಕಲಿತುಕೊಳ್ಳೋಣ. ఈ మాసిదోనియా దేశ ప్రజలు, ಯಾಕೆ ಈ ಮಾಸಿದೋನಿಯಾದ ಪ್ರಜೆಗಳು, అకియాలోని ఆ ప్రాంత ప్రజలు, ಅಕಿಯಾದಲ್ಲಿರುವಂತಹ ಪ್ರಾಂತ ಪ್ರಜೆಗಳು దశలోనికల్లో ఏం చూసి నేర్చుకున్నారు? ದೆಸಲೋನಿಕದಲ್ಲಿ ಏನನ್ನು ನೋಡಿ ಕಲಿತುಕೊಂಡರು? వాళ్ళలాగా మేము ఎందుకు బ్రతకాలని తీర్మానం చేసుకున్నారు. ಅವರಂತೆ ಯಾಕೆ ನಾವು ಬದುಕಬೇಕೆಂದು ತೀರ್ಮಾನ ఆ ಮಾಡಿ, దశలోనిక సంఘములో ಆ ದೆಸಲೋನಿಕ ಸಭೆಯಲ್ಲಿ 5 అనుభవాలు ఉన్నాయి. 5 ಅನುಭವಗಳಿವೆ. ఆ 5 అనుభవాలు ಆ 5 ಅನುಭವಗಳು మనలో లేకపోతే ನಮ್ಮಲ್ಲಿ ಇರದೇ ಇದ್ದರೆ ఈ రోజు
ఈ దిన దేవా నన్ను కూడా తెస్సలోని సంఘము లాగా నన్ను మార్చండి. తెస్సలోనిక ಸಭೆಯನ್ನಾಗಿ ನನ್ನನ್ನು ಮಾರ್ಪಡಿಸಿರಿ. అనేక మందికి మాదిరికరంగా ఉండాలి. ನಾನು ಅನೇಕ ಜನರಿಗೆ ಮಾದರಿಕರವಾಗಿ ఈ రోజు తీర్మానంతో ప్రార్థన చేసుకుంటే ಅಂತ ಈ ದಿನ ನೀನು ತೀರ್ಮಾನದಿಂದ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಂಡರೆ ನಿನ್ನ ಬದುಕಿನಲ್ಲಿ గొప్ప కార్యాలు చెయ్యును గాక. ದೊಡ್ಡ ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡಲಿ. ఓ చిన్న విషయం చెప్పి ಒಂದು ಚಿಕ್ಕ ವಿಷಯವನ್ನು ಹೇಳಿ వర్తమానంలోకి మనం వెళ్దాం. ವರ್ತಮಾನದ ಕಡೆ ನಾವು ಹೋಗೋಣ. ఓ రోజు ಒಂದು ದಿನ ఓ భార్య భర్తలు ఇద్దరు ಒಬ್ಬ ಗಂಡ ಹೆಂಡತಿ ಇಬ್ಬರು భోజనానికి మమ్మల్ని పిలిచారు. ಭೋಜನಕ್ಕೆ ಅಣ್ಣನವರನ್ನು ಕರೆದಿದ್ದಾರಂತೆ. నేను బ్రదర్ వెళ్ళాం భోజనానికి. ಅಣ್ಣನವರು ಬ್ರದರ್ ಭೋಜನಕ್ಕೆ ಹೋಗಿದ್ದಾರೆ. చక్కగా డైనింగ్ టేబుల్ వేశారు. ಸರಿಯಾಗಿ ಡೈನಿಂಗ್ ಟೇಬಲ್ ಹಾಕಿದ್ದಾರೆ. 4 కుర్చీలు వేశారు. 4 ಕುರ್ಚಿಗಳನ್ನು ಹಾಕಿದ್ದಾರೆ. డైనింగ్ టేబుల్ మీద ಡೈನಿಂಗ್ ಟೇಬಲ್ ಮೇಲೆ ఎన్నో చక్కటి ఐటమ్స్ పెట్టింది ఆ తల్లి. ಎಲ್ಲೋ ಒಳ್ಳೆಯ ಒಂದು ಪದಾರ್ಥಗಳನ್ನು నేను బ్రదర్ కూర్చున్నాము. ಅಣ್ಣನವರು ಬ್ರದರ್ ಅಲ್ಲಿ ఆ ಕುಳಿತುಕೊಂಡಿದ್ದಾರೆ. ఇంటి యజమానుతో నేను అడిగా, ಆ ಮನೆ ಯಜಮಾನೊಟ್ಟಿಗೆ ಅಣ್ಣನವರು అయ్యగారు ಅಯ್ಯನವರೇ మాతో కలిసి భోజనం చేయండి అన్న. ನಮ್ಮೊಟ್ಟಿಗೆ ಕಲೆತು ನೀವು ಭೋಜನ ಮಾಡಿರಿ ಅಂತ ಹೇಳಿ. చెప్పడం ఆలస్యం లేదు, ಹೇಳುವುದು ಆಲಸ್ಯವಿಲ್ಲ. టక్కునొచ్చి కూర్చున్నాడు. ಆತನ ಕೂಡ ಬಂದು ಕುಳಿತುಕೊಂಡನು. కూర్చొని ಕುಳಿತುಕೊಂಡು మాకు వడ్డించడం ప్రారంభించారు. ನಮಗೆ ನೀಡಲು ಪ್ರಾರಂಭಿಸಿದ. అన్న ఆ కర్రీ వేసుకో, ಅಣ್ಣ ಅದನ್ನು ಹಾಕಿಕೋ, ఆ కూర వేసుకో అంటున్నాడు. బ్రదర్ వేసుకుంటాను మీరు కూడా తినండి అన్న. ಬ್ರದರ್ ಹಾಕಿಕೊಂಡಿದ್ದರು, ನೀವು ಕೂಡ ಊಟ ಮಾಡಿ ಅಂತ ಹೇಳಿ. లేదు మీరు తిన్నాకే అప్పుడు నేను తింటా అన్నాడు. ಇಲ್ಲ ನೀವು ಊಟ ಮಾಡಿದ ಮೇಲೆ ನಾನು ಊಟ ಮಾಡ್ತೇನೆ ಅಂತ ಹೇಳಿದರು. నాకు చికెన్ కర్రీ వేసారండి. ನನಗೆ ಚಿಕನ್ ಕರಿ ಹಾಕಿದ್ದಾರೆ. నేను కలుపుకొని తిన్నాను. ಅಣ್ಣನವರು ಕೂಡಿಸಿಕೊಂಡು ತಿಂದರು. అన్న కర్రీ ఎలా ఉంది అన్నాడు. ಅಣ್ಣ ಕರಿ ಹೇಗಿದೆ ಅಂತ ಕೇಳಿದ. బాగుంది బ్రదర్ అన్న. ಚೆನ್ನಾಗಿದೆ ಬ್ರದರ್ ಅಂತ ಹೇಳಿ ఆయన కూడా వేసుకొని తిన్నాడు. ಆತನು ಕೂಡ ಹಾಕಿಕೊಂಡು ತಿಂದನು. ఫస్ట్ నేను ఒక ముద్ద తిన్నాక రెండో ముద్ద ఆయన తింటున్నాడు. ಮೊದಲನೇ ಮುದ್ದೆ ನಾನು ತಿಂದಂತ ಎರಡನೇ ಮುದ್ದೆ ಆತನು ತಿನ್ನುತ್ತಾ ಇದ್ದ. నాకు ఈ సబ్జెక్ట్ అర్థం కాలే. ನನಗೆ ಈ ವಿಷಯ ತಿಳಿಯಲಿಲ್ಲ. కలిసి తినేది వేరు, నేను తిన్నాక ఒక ముద్ద తిన్నాక ఆయన తినడం వేరు. ಕೂಡಿ ತಿನ್ನುವುದು ಬೇರೆ, ಎಲ್ಲ ನಾವು ಕಲಿಸಿದ ನಂತರ ತಿನ್ನುವುದು ಬೇರೆ. అయ్యగారు ఫ్రిడ్జ్ లో కూల్ డ్రింక్ ఉందా అన్న. ಅಯ್ಯನವರೇ ಫ್ರಿಡ್ಜ್ ನಲ್ಲಿ ಕೂಲ್ ಡ್ರಿಂಕ್ಸ್ ಇದೆ ಅಂತ ಕೇಳಿದ್ರು. తీసుకురాపనని వెళ్ళాడు ఆయన. ತೆಗೆದುಕೊಂಡು ಬರಲು ಆತನು ಹೋದನು. వాళ్ళ కొడుకుని పిలిచా, ಅವರ ಮಗನನ್ನು ಕರೆದನು. ఏరా మీ డాడీ నేను తిన్నాక ముద్ద నేను తిన్నాక తర్వాత ఆయన ఆ ముద్ద తింటున్నాడు అన్న. ಏನು ನಾನು ತಿಂದ ನಂತರ ನಿಮ್ಮ ತಂದೆಯವರ ಮುದ್ದೆಯನ್ನು ತಿಂತಿದ್ದಾರೆ అన్నమాట. ಅವರು ಹೇಳಿದಂತ ಮಾತು 2 వారాల క్రితం అన్న, 2 ವಾರದಕ್ಕಿಂತ ಮುಂಚೆ మా నాన్నకు మా అమ్మకు గొడవ జరిగింది. ನಮ್ಮ ತಂದೆ ತಾಯಿಗೆ ಜಗಳ ಉಂಟಾಯಿತು. మా అమ్మ అన్నింది మా నాన్నతో, ನಮ್ಮ ತಾಯಿ ಹೇಳಿದ ನಮ್ಮ ತಂದೆ ತಾಯಿಗೆ, తినే అన్నంలో విషం వేస్తా, ನೀನು ತಿನ್ನುವ ಆಹಾರದಲ್ಲಿ ವಿಷವನ್ನು ಹಾಕುತ್ತೇನೆ. సబ్జెక్ట్ అర్థమైందా? మీరు తినే అన్నంలో విషం వేస్తా, ನೀನು ತಿನ್ನುವ ಆಹಾರದಲ್ಲಿ ವಿಷವನ್ನು ಹಾಕುತ್ತೇನೆ అని చెప్పింది అన్న మా నాన్నకి. ಅಂತ ನಮ್ಮ ತಂದೆಗೆ ಹೇಳಿದ್ರು. అప్పటి నుంచి మా నాన్న గుండెలో భయం. ಆವಾಗಲಿಂದ ನಮ್ಮ ತಂದೆಯ ಹೃದಯದಲ್ಲಿ ಭಯ. మొదటి తిన్నాను కదండి, ಈಗ ನಾನು ಮೊದಲು ತಿಂದಿದ್ದೇನಲ್ಲ. ఫస్ట్ ఎవరు పోతారు? ಫಸ್ಟ್ ಯಾರು ಹೋಗುತ್ತಾರೆ? నేను పోయినాను అనుకో, ನಾನು ಹೋದೇನೆಂದರೆ ఈ మనిషి సేఫ్. ಈ ಮತ್ತನು ಶೇಪ್ ಆಗಿರುತ್ತಾನೆ. ఆ సబ్జెక్ట్ నాకు అప్పుడు అర్థమైంది. ಆ ಸಬ್ಜೆಕ್ಟ್ ನನಗೆ ಆವಾಗ ಅರ್ಥವಾಯಿತು. ఇప్పుడు వాడంటాడు, ಈಗ ಆತನು ಹೇಳುತ್ತಾನೆ, మా అమ్మ చేసిన పని మంచిదే కదన్నా అన్నాడు. ನಮ್ಮ ತಾಯಿ ಹೇಳಿದ ಕೆಲಸ ಮಾಡಿದ ಕೆಲಸ ಒಳ್ಳೆಯದಲ್ಲ. నీకన్నా ఏంటన్నా అన్న. పళ్ళు ಅಣ್ಣ ಹಲ್ಲುಗಳು హల్లుగలు ఊడిపోతాయిరా. ಹಲ್ಲುಗಳು ಬಿದ್ದು ಹೋಗುತ್ತವೆ ಎಂದು ಹೇಳಿದಾರಂತೆ. ఎందుకు పాస్టర్ గారు ఆ మాట అన్నాడు? అన్నావు అన్నాడు వాడు నాతో. ಯಾಕೆ ಪಾಸ್టర్ ಆ ಮಾತನ್ನು ಹೇಳಿದ್ದೀರಾ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. అన్నాను, ಅಣ್ಣನು ಹೇಳಿದಾರಂತೆ, తల్లినికి ఇది నేర్పిస్తుందా? ನಿನ್ನ ತಾಯಿ ನಿನಗೆ ಇದನ್ನು ಕಲಿಸುತ್ತಾ ಇದ್ದಾಳೆ. అంతే కదయ్యా. ಅಷ್ಟೇ ಅಲ್ಲವಾ? తల్లిని చూచి తండ్రిని చూచి మేము ఫాలో కావాలి కదా. ತಂದೆ ತಾಯಿಗಳನ್ನು ನೋಡಿ ನಾವು ಮುಂದೆ ಹೋಗಬೇಕಲ್ಲ ಅಂತ అన్న వచ్చినాక, ಆ ಅಣ್ಣರು ಬಂದ ನಂತರ, ಅಣ್ಣ సబ్జెక్ట్ అంతా అర్థమైంది అన్న, ಎಲ್ಲ ವಿಷಯ ನಾನು ತಿಳಿತೆ ಅಂತ ಹೇಳಿದ್ರು. ఎవరు చెప్పారు నీకు అన్నాడు. ಯಾರು ಹೇಳಿದ್ರು ನಿಮ್ಗೆ ಅಂತ ಹೇಳಿದ್ರು. నీ కొడుకు అన్న. ಈಗ ನಿನ್ನ ಮಗನು ಹೇಳಿದ್ದಾನೆ. ఇప్పుడు ಈಗ ఆయన మాట్లాడడం ప్రారంభించాడు. ಆತನು ಮಾತನಾಡಲು ಪ್ರಾರಂಭಿಸಿ తల్లిని పిలిచి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ಆ ತಾಯಿಯನ್ನು ಕರೆದು ಇಬ್ಬರನ್ನು ಕೂರಿಸಿ కౌన్సిలింగ్ ఇచ్చడం ప్రారంభించారు. ಅವರಿಗೆ ವಿಷಯ ತಿಳಿಸಲು ಪ್ರಾರಂಭಿಸಿದರು. ಅಮ್ಮ, నిన్ను చూచి నీ పిల్లలు మంచి నేర్చుకోవాలి. ನಿನ್ನನ್ನು ಕುರಿತು ನಿನ್ನ ಮಕ್ಕಳು ಒಳ್ಳೆಯದನ್ನು ಕಲಿಯಬೇಕು. ఈ రోజు నేను మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ಈ ದಿನ ನಮ್ಮೊಟ್ಟಿಗೆ ದೇವರು ಮಾತನಾಡುತ್ತಾ ಇದ್ದಾನೆ. ప్రభు అంటున్నాడు ఏంటో తెలుసా? ಕರ್ತನು ಹೇಳ್ತಿದ್ದಾನೆ ಏನು ಗೊತ್ತಾ? అనేక మందికి మాదిరికరంగా ఉన్నావా లేదా? ನೀವು ಅನೇಕ ಜನರಿಗೆ ಮಾದರಿಕರವಾಗಿದ್ದೀರಾ? ప్రజలు దశలోనికలు ఏం చూశారు? ಪ್ರಜೆಗಳು ದಶಲೋಕದಲ್ಲಿ ಏನು ನೋಡಿದರು? వాళ్ళకి నచ్చిందేంటి? ಅವರಿಗೆ ನೆಚ್ಚಿದ್ದು ಏನು? వాళ్ళు మెచ్చిందేంటి? ಅವರು ಮೆಚ್ಚಿಕೊಂಡದ್ದೇನು? వాళ్ళు ఏం చూసి వాళ్ళు ఫాలో అవుతున్నారు? ಅವರು ಏನ್ ನೋಡಿ ಅವರನ್ನು ಹಿಂಬಾಲಿಸ್ತಾ ಇದ್ದರು అని ఆలోచనిద్దాం ಎಂದ ಆಲೋಚನೆ ಇದೆ ಎಂದು బైబిల్లో ಸತ್ಯವೇದದಲ್ಲಿ ಮೊದಲನೇದಾಗಿ ఆ దశలోనిక 2వ పత్రిక చూడండి. ಆ ದಶಲೋನಿಕದ 2ನೇ ಪತ್ರಿಕೆಯನ್ನು ನೋಡಿರಿ. 1వ అధ్యాయం 1ನೇ ಅಧ್ಯಾಯ 5వ వాక్యం. 5ನೇ ವಾಕ್ಯವು, దేని కొరకు ಯಾವುದಕ್ಕಾಗಿ ನೀವು ಶ್ರಮೆ ಪಡುತ್ತಾ ಇದ್ದೀರಾ? ಆ ದೇವರ ರಾಜ್ಯಕ್ಕಾಗಿ ನೀವು ಯೋಗ್ಯರಾಗಿರಬೇಕೆಂದು
ఇక్కడ ಇಲ್ಲಿ దశలోని సంఘాన్ని గురించి పౌలు గారు అంటారు, ಥೆಸಲೋನಿಕದ ಸಭೆಯನ್ನು ಕುರಿತು ಪೌಲನವರು ಹೇಳುತ್ತಿದ್ದಾರೆ, మీరు దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో నాకు తెలుసు. ನೀವು ಯಾವುದಕ್ಕಾಗಿ ಶ್ರಮ ಪಡುತ್ತಾ ಇದ್ದೀರೋ ನನಗೆ ಗೊತ್ತು. దేనికోసం మీరు ప్రయాస పడుతున్నారు? ಯಾವುದಕ್ಕಾಗಿ ನೀವು ಪ್ರಯಾಸ ಪಡುತ್ತಾ ಇದ್ದೀರಾ? దేవుని రాజ్యము, ದೇವರ ರಾಜ್ಯವು కొరకు ರಾಜ್ಯಕ್ಕಾಗಿ వీరు ప్రయాస పడుతున్నారంట. ನೀವು ಪ್ರಯಾಸ ಪಡುತ್ತಾ ಇದ್ದೀರಂತೆ. అంటే వీరి ప్రయాస, ಅಂದರೆ ನಿಮ್ಮ ప్రయాసವು, వీరు జీవించే జీవితము ನೀವು ಜೀವಿಸುವಂತ ಜೀವಿತವು దేనికోసమో తెలుసా? ಯಾವುದಕ್ಕಾಗಿ ಗೊತ್ತಾ? దేవుని కోసము. ದೇವರ ಸಲುವಾಗಿ. మొదటిగా ಮೊದಲನೇದಾಗಿ దశలోని సంఘములో ಥೆಸಲೋನಿಕದ ಸಭೆಯಲ್ಲಿ వారుకున్న మంచి లక్షణం ఏంటో తెలుసా? ಅವರಿಗಿರುವ ಒಳ್ಳೆ ಲಕ್ಷಣವೇನು? దేవుని కోసమే ధైర్యముగా నిలబడుతాము. ದೇವರ ಸಲುವಾಗಿ ಧೈರ್ಯವಾಗಿ ನಿಂತುಕೊಳ್ಳುತ್ತಾರೆ. ఇప్పుడు చెప్పండి, మనం ఎవరి కోసం నిలబడాలి? ಈಗ ಹೇಳಿದ್ರೆ ನಾವು ಯಾರಿಗಾಗಿ ನಿಂತುಕೊಂಡಿರಬೇಕು? ఎవరి కోసం నిలబడాలి? ಯಾರಿಗಾಗಿ ನಿಂತುಕೊಂಡಿರಬೇಕು? దేవుని కోసం నిలబడాలి. ದೇವರ ಸಲುವಾಗಿ ನಿಂತುಕೊಂಡಿರಬೇಕು. నా ప్రియ దేవుని బిడ్డలారా, ನನ್ನ ಪ್ರಿಯ ದೇವರ ಮಕ್ಕಳೇ, వీరు దేనికోసం ప్రయాస పడుతున్నారో తెలుసా? ಇವರು ಯಾವುದಕ್ಕಾಗಿ ಪ್ರಯಾಸ ಪಡುತ್ತಿದ್ದಾರೆ? దేనికోసం వారు శ్రమ పడుతున్నారో తెలుసా? ಯಾವುದಕ್ಕಾಗಿ ಇವರು ಶ್ರಮೆ ಪಡುತ್ತಿದ್ದಾರೆ? మేము దేవుని కొరకే నిలబడాలి. ನಾವು ದೇವರಿಗಾಗಿ ನಿಂತುಕೊಂಡಿರಬೇಕು. దేవుని రాజ్యము కొరకే మేము నిలబడాలి. ದೇವರ ರಾಜ್ಯಕ್ಕಾಗಿಯೇ ನಾವು ನಿಂತುಕೊಂಡಿರಬೇಕು. దశలోని సంఘస్థులారా, ಥೆಸಲೋನಿಕ ಸಭೆಯವರೇ, ఏంటి వైరాగ్యం? ಏನು ಈ ವೈರಾಗ್ಯವು? వాళ్ళంటారు, ಅವರು ಹೇಳುತ್ತಾರೆ, ಅಯ್ಯಾ, మేము వ్యర్థమైన వాటి కొరకు మేము ప్రయాసపడము. ನಾವು ವ್ಯರ್ಥವಾದಕ್ಕಾಗಿ ನಾವು ಪ್ರಯಾಸ ಪಡುವುದಿಲ್ಲ. లోకపు సుఖభోగాల వైపు మేము ప్రయాణము చెయ్యము. ಲೋಕದ ಸುಖ ಭೋಗಕ್ಕಾಗಿ ನಾವು ಪ್ರಯಾಣ మా ಮಾಡುವುದಿಲ್ಲ. ప్రయాస, ನಮ್ಮ ಪ್ರಯಾಸವು, మా శ్రమ ನಮ್ಮ ಶ್ರಮೆಯು దేనికోసమో తెలుసా? ಯಾವುದಕ್ಕಾಗಿ ಗೊತ್ತಾ? మేము దేవుని కోసము ನಾವು ದೇವರ ಸಲುವಾಗಿ ధైర్యముగా ಧೈರ್ಯವಾಗಿ నిలబడాలి. ನಿಂತುಕೊಳ್ಳಬೇಕು. ప్రియ దేవుని బిడ్డలారా, ಪ್ರಿಯ ದೇವರ ಮಕ್ಕಳೇ, రాబోతున్న దినాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసా? ಬರುವಂತ ದಿನಗಳು ಯಾವ ರೀತಿಯಾಗಿರುತ್ತವೆ ಗೊತ್ತಾ? రాబోతున్న దినాల గురించి బైబిల్ చెప్తున్న మాట, ಬರುವ ದಿನಗಳನ್ನು ಕುರಿತು ಸತ್ಯವೇದ ಹೇಳುವಂತ ಮಾತು, మందిరాల్లో ఆరాధనలు జరగవిక. ಮಂದಿರದಲ್ಲಿ ಆರಾಧನೆಗಳು ಇನ್ನು ನಡೆಯುವುದಿಲ್ಲ. ఎక్కడైనా కుటుంబాల్లో ఆరాధన జరుగుతున్న సంగతి ఎవరైనా విన్నారనుకో, ಎಲ್ಲಿಯಾದರೂ ಕುಟುಂಬದಲ್ಲಿ ಆರಾಧನೆ ನಡೆಯುವಂತ ವಿಷಯ బయటికి ఇచ్చుకొని వచ్చి ಒಳಗಡೆ ಎರೆದುಕೊಂಡು ಬಂದು వారిని చితక్కొట్టి ಅವರನ್ನು ಹೊಡೆದು అక్కడే తగలబెడతారు. ಅಲ್ಲಿ ಸುಡುತ್ತಾರೆ. ఆల్రెడీ ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. ಈಗಾಗಲೇ ಆಯಾ ರಾಷ್ಟ್ರಗಳಲ್ಲಿ ನಡೆಯುತ್ತಾ ಇದೆ. బహిరంగ కూడికలు జరగటం లేదు. ಧೈರ್ಯವಾಗಿ ಕೂಡಿಗಳು ನಡೀತಾ నేను ಇಲ್ಲ. క్రైస్తవునంటే ನಾವು ಕ್ರೈಸ್ತರೆಂದರೆ బాధ పెట్టేవారు కోకొల్లలుగా ఉన్నారు. ಬಾಧೆ ಪಡುವವರು ಬಹಳ ಜನ ಇದ್ದಾರೆ. అందుకే దేవుడు ముందుగానే హెచ్చరిస్తున్న మాట, ಅದಕ್ಕಾಗಿ ದೇವರು ಮೊದಲೇ ತಿಳಿಸುವ ప్రజలకి మాదిరికరంగా ఉండాలి. ನೀನು ಪ್ರಜೆಗಳಿಗೆ ಮಾದರಿಕರವಾಗಿರಬೇಕು. ఏ విషయంలో మాదిరికరంగా ఉండాలి? ಯಾವ ವಿಷಯದಲ್ಲಿ ಮಾದರಿಕರವಾಗಿ? దేవుని కోసం ದೇವರ ಸಲುವಾಗಿ ధైర్యముగా ಧೈರ್ಯವಾಗಿ ఆయన కొరకు నిలబడాలి. ಆತನಿಗಾಗಿ ನಿಂತುಕೊಂಡಿರಬೇಕು. ఆయన గారు అంటారు, పౌలు గారు, ಪೌಲನವರು ಹೇಳುತ್ತಾರೆ, మీరు దేని కొరకు మీరు శ్రమ పడుతున్నారో నాకు బాగా తెలుసు. ನೀವು ಯಾವುದಕ್ಕಾಗಿ ಶ್ರಮೆ ಪಡುತ್ತಾ ಇದ್ದೀರಾ ನನಗೆ ಚೆನ್ನಾಗಿ ಗೊತ್ತು. అయ్యా, మేము దేనికోసం శ్రమ పడుతున్నాం? ಅಯ್ಯ, ನಾವು ಯಾವುದಕ್ಕಾಗಿ ಶ್ರಮೆ ಪಡುತ್ತಾ ಇದ್ದೇವೆ? దేవుని కోసం, ದೇವರ ಸಲುವಾಗಿ, దేవుని రాజ్యం కోసం ದೇವರ ರಾಜ್ಯದ మీరు ಸಲುವಾಗಿ ధైర్యముగా నిలబడిన వారు. ಇವರು ಧೈರ್ಯವಾಗಿ ನಿಂತುಕೊಂಡಿರುವ. సపలు కొట్టేసినా మనం మహింపరుచుదామా? కొట్టండి గట్టిగా. ప్రభుకి మహిమ కలుగును గాక. ದೇವರಿಗೆ ಮಹಿಮೆ ಉಂಟಾಗಲಿ. ఇప్పుడు నీకు ఒక ప్రశ్న వేస్తున్నా. ಈಗ ನಿಮಗೆ ಒಂದು ಪ್ರಶ್ನೆಯನ್ನು ಹಾಕುತ್ತಾ ಇದ್ದಾರೆ. మీరు దేని కొరకు ప్రయాసపడుతున్నారు? ನೀವು ಯಾವುದಕ್ಕಾಗಿ ಪ್ರಯಾಸ ಪಡುತ್ತಾ ಇದ್ದೀರಾ? ప్రతి ఆదివారం రోజు ಪ್ರತಿ ರವಿವಾರ ದಿನ భార్య భర్తలు వచ్చి చక్కగా ప్రార్థన చేయించుకుంటారు నాతో. ಗಂಡ ಹೆಂಡತಿಯರು ಸರಿಯಾಗಿ ಬಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಸಿಕೊಳ್ತಾರೆ ಅನ್ನೋನೊಟ್ಟಿಗೆ. ఓ వారం ఏమైందంటే, ಒಂದು ವಾರ ಏನಾಯ್ತಂದರೆ, తల్లి గారు సపరేట్ వచ్చారు, ತಾಯಿಯರು ಬೇರೆಯಾಗಿ ಬಂದರು, తండ్రి గారు సపరేట్ వచ్చారు. ತಂದೆಯವರು ಬೇರೆಯಾಗಿ ಬಂದರು. అర్థం కాలే. ಅರ್ಥವಾಗಲಿಲ್ಲ. ఎప్పుడు కలిసి వచ్చే వాళ్ళు ఏంటబ్బా విడిపోయారన్న. ಯಾವಾಗಲೂ ಕೂಡಿ ಬರುವರು ಯಾಕೆ ಬೇರೆ ಆಗಿದ್ದಾರೆ ಅಂದುಕೊಂಡರು. ఆ తండ్రిని అడిగా, ಆ ತಂದೆಯನ್ನು ಕೇಳಿದರು, ఏంటన్నా ఇద్దరు దూరంగా ఉన్నారు ఏంటి అన్న. ಏನಣ್ಣನವರೇ ಇಬ್ಬರು ದೂರವಾಗಿದ್ದಾರೆ? అన్న నా పార్టీ వేరే అన్న. ಅಣ್ಣ ನನ್ನ ಪಾರ್ಟಿ ಬೇರೆ ಅಣ್ಣ. ఆమె పార్టీ వేరే అన్న. ಆಕೆ ಪಾರ್ಟಿ ಬೇರೆ ಅಣ್ಣ. ఆమె పార్టీ ఏది? ಆಕೆ ಪಾರ್ಟಿ ಏನು? నీ పార్టీ ఏదని అడిగా. ನಿನ್ನ ಪಾರ್ಟಿ ಏನೆಂದು ಕೇಳಿದ. అది వేరే పార్టీనా అన్నాడు. ಅಣ್ಣ ನಂದು ಬೇರೆ ಪಾರ್ಟಿ ಎಂದು ಹೇಳಿದ. ఎందుకురా ఈ సమస్యలు వచ్చాయని నేను అడిగాను వాళ్ళని. ಯಾಕೆ ಈ ಸಮಸ್ಯೆ ಬಂದಿದೆ ಎಂದು ಅವರನ್ನು తల్లి అంటది, ಆಗ ತಾಯಿ ಹೇಳ್ತಾರೆ, పాస్టర్ గారు, ಪಾಸ್ಟರ್ ಅವರೇ, ఆయన అడుగు, ಆತನನ್ನು ಕೇಳು. నన్ను కాదు ఆయన అడుగాని. ನನ್ನನ್ನೆಲ್ಲ ಆತನನ್ನು ಕೇಳಿರಿ. నేను అన్నా, ఏమైంది సహోదరుడా అన్న. ಏನಾಯ್ತು ಸಹೋದರನೇ ಎಂದು ಕೇಳಿದ. అన్న ఇంట్లో ಅಣ್ಣ ಮನೆ గొడవ పెట్టుకుంటుందన్న. ಅಣ್ಣ ಮನೆಯಲ್ಲಿ ಗಲಾಟೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾಳಣ್ಣ. ఇంట్లో బీరువా నిండా ಮನೆಯಲ್ಲಿ ಬೀರೋದು ತುಂಬೆಲ್ಲ ఏముంటాయి?
ఉంటాయన్న, బీరువా నిండా ఉంటాయన్న. ಬೇರೆ ತುಂಬಾ ಎಲ್ಲ ಇರುತ್ತವೆ ಅಣ್ಣ. ఆషాఢ మాసం అంట, ಆಷಾಢ ಮಾಸದಲ್ಲಿ +1 ఆఫర్ అంట. +1 ಆಫರ್ ಇರುತ್ತದೆ. వద్దమ్మా అని చెప్పా, ಬೇಡಮ್ಮ ಅಂತ ಹೇಳಿದರು. తర్వాత తెస్తానులే అన్న. ಆ ನಂತರ ತರುತ್ತೇನೆ ಅಂತ ಹೇಳಿದ್ರು. వాడు ఆఫర్ క్లోజ్ చేస్తాడంట. ಇಲ್ಲ, ಅವರು ಆಫರ್ ಮುಗಿಸ್ತಾರೆ. ఈ ఆటో వాడు అనౌన్స్మెంట్ ఎలా చేస్తాడో తెలుసా? ಈ ಆಟೋನವನು ಅನೌನ್ಸ್ಮೆಂಟ್ ಯಾವ ರೀತಿ ಮಾಡ್ತಾರೆ? ఎక్కడైతే స్త్రీలు గుంపుగా చేరతారో, ಎಲ್ಲಿ ಸ್ತ್ರೀಯರು ಗುಂಪಾಗಿ ಸೇರುತ್ತಾರೋ తిరుగుతారు ఆటో వాడు. ಅವರ ಸುತ್ತಲೇ ತಿರುಗುತ್ತಾರೆ ಆಟೋದವರು. 1+1 ಆಫರ್, 1+1 ಆಫರ್ ಅಂತ ತಿರುಗುತ್ತಾ ಇರ್ತಾರೆ. ಇವರು ಕಡಿಮೆಯವರ బావతో చెప్పి 1+1 ఆఫర్ తెచ్చుకుంటావా? ಮಾವನಟ್ಟಿಗೆ ಹೇಳಿ 1+1 ಆಫರ್ డ్యూటీ నుంచి ಸಾಯಂಕಾಲ ಬರಲಿ ಕೆಲಸದಿಂದ 2000 తీసుకొని బయలుదేరుతా. ಏನು ವಿಷಯ ಹೊರಗೆ బిజినెస్ ట్రిక్ అన్నమాట. ಇದು బిజినెస్ ట్రిక్ ಆಗಿರುತ್ತದೆ. ఎక్కడైతే ఆటోలు ఉంటారు, ఈ ఆటో వాడు అక్కడే 1+1 ఆఫర్, 1+1 ఆఫర్ అక్కడే తిరుగుతాడు. ಎಲ್ಲಿ ಹೆಣ್ಮಕ್ಳು ಇರ್ತಾರೆ, ಈ ಆಟೋರು ಅಲ್ಲೇ ತಿರುಗುತ್ತಾ ఆయన బాధతో నాతో అన్నమాట. ಆತನು ಬಾಧೆಯಿಂದ ಅನ್ನೋಟ್ಟಿಗೆ ಹೇಳಿದ ಮಾತು ನಾನು ಹೇಳಿದೆನು, ಅಮ್ಮ నెలకు 30-31 రోజు ఉంటది, ತಿಂಗಳಿಗೆ 30-31 ದಿವಸ, రోజుకు ఒకటి కట్టుకున్నా, ದಿನಾಲು ಒಂದು ಕಟ್ಟಿಕೊಂಡ್ರು. ఇంక 20 మిగులుతాయి కదమ్మా, ಇನ್ನು 20 ಇಳಿತಾವಲ್ಲ. ఎందుకమ్మా అన్న. ಯಾಕೆ ಅಮ್ಮ ಅಂತ ಕೇಳಿದ್ರಂತೆ. లేదు పాస్టర్ గారు, ಇಲ್ಲ ಪಾಸ್ಟರ್ ಅವರೇ, నాకు కావాల్సిందే, ನನಗೆ ಬೇಕು. ఇప్పుడు ಈಗ ఈమె దేనికోసం ప్రయాసపడుతుంది? ಈಕೆ ಯಾವುದಕ್ಕಾಗಿ ಪ್ರಯಾಸ ಪಡುತ್ತಾ ಇದ್ದಾಳೆ? దేనికోసం ప్రయాసపడుతుంది ಹೇಳಿರಿ, ಯಾವುದಕ್ಕಾಗಿ ಪ್ರಯಾಸ ಪಡುತ್ತಾ ಇದ್ದಾಳೆ? దేవుని కోసం నిలబడాలని లేదు, ನಾನು ದೇವರಿಗಾಗಿ ನಿಲ್ಲಬೇಕು. నేను దేవుని కోసం వైరాగ్యంగా భక్తి చేయాలని లేదు, ನಾನು ದೇವರ ಸಲುವಾಗಿ ಭಕ್ತಿ దేవుని కోసం వైరాగ్యంగా బ్రతకాలనేది లేదు, ನಾನು దేవರ ಸಲುವಾಗಿ వైరాగ్యంగా ప్రయాసపడుతుందంటే ಈಗ ಯಾವುದಕ್ಕಾಗಿ ಪ್ರಯಾಸ ಪಡುತ್ತಾ ಇದ್ದಾಳೆ ಅಂದ್ರೆ వ్యర్థమైన వాటి కోసం, ವ್ಯರ್ಥವಾದ ಸಲುವಾಗಿ. అయితే సంఘము ఎలా ఉంది? ಆದರೆ ಸಭೆ ಯಾವ ರೀತಿಯಾಗಿದೆ? పౌలు గారు అంటారు, ಪೌಲನವರು ಹೇಳುತ್ತಾರೆ, తెస్సలోని సంఘస్థులారా, తెస్సలోనిక సభೆಯವರೇ, మీరు శ్రమ పడుతున్నారు, ನೀವು ಶ್ರಮೆ ಪಡುತ್ತಾ ಇದ್ದೀರಾ, ప్రయాస పడుతున్నారు, ಪ್ರಯಾಸ ಪಡುತ್ತಾ ಇದ್ದೀರಾ. మీరు దేనికోసమో తెలుసా? ನೀವು ಯಾವುದಕ್ಕಾಗಿ ಗೊತ್ತಾ? దేవుని కోసమే, ದೇವರ ಸಲುವಾಗಿಯೇ. దేవుని కోసం మీరు ధైర్యంగా నిలబడ్డారు. ದೇವರ ಸಲುವಾಗಿ ನೀವು ಧೈರ್ಯವಾಗಿ ನಿಂತುಕೊಂಡಿದ್ದೀರಾ. ఎంతమంది వచ్చినా, ಎಷ್ಟು ಜನರು ಬಂದರು, ఎన్ని మాట్లాడినా, ಎಷ್ಟು ಮಾತನಾಡಿದರು, యేసు ప్రభుని మట్టుకు ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಹಿಡಿದುಕೊಂಡು విడిచిపెట్టకుండా ಬಿಟ್ಟು ಬಿಡದೆ ఆయన కొరకు, ಆತನ ಸಲುವಾಗಿ ఆయన పట్టుకొని ಆತನು ಹಿಡಿದುಕೊಂಡು ధైర్యంగా నిలబడ్డారు. ನೀವು ಧೈರ್ಯವಾಗಿ ನಿಂತುಕೊಂಡಿದ್ದೀರಿ. దేవునికి మహిమ కలుగును గాక. ದೇವರೇ ಮಹಿಮೆ ಉಂಟಾಗಲಿ. ఎలీషా దగ్గర, ಎಲಿಷನ ಬಳಿಯಲ್ಲಿ గెహాజీ అనే ఒక బ్రదర్ ఉన్నాడు. ಗెಹಾಜಿ ಅನ್ನೋ ಒಂದು ಬ್ರದರ್ ಇದ್ದಾನು. ఎలీషా భోజనం చేసినాక ಎಲಿಷನು ಭೋಜನ ಮಾಡಿದ ನಂತರ గెహాజీ చేతులపై నీళ్ళేసి శుభ్రంగా ఉండేవాడు. ಗೇಜಿ ಕೈ ಮೇಲೆ ನೀರನ್ನು ಹಾಕಿ ಶುಭ್ರವಾಗಿ ಇಡ್ತಾ ಇದ್ದಾನು. ఓ రోజు ಒಂದು ದಿನ నయమాను ఎలీషా దగ్గరకు వచ్చాడు. ನಯಮಾನನು ಎಲಿಷನ ಬಳಿಗೆ ಬಂದನು. నయమాను ఎలీషా దగ్గరకు వచ్చి, ನಯಮಾನನು ಎಲಿಷನಿಗೆ ಬಂದು నాకు చిన్నప్పటి నుంచి నా వ్యాధి చేత నేను బాధపడుతున్నా, యవన కాలం నుండి ನಾನು ಯೌವನ ಕಾಲದಿಂದ ರೋಗದಿಂದ ಬಾಧಪಡ್ತಾ ಇದ್ದೇನೆ. కుష్టి వ్యాధి పోవాలంటే ఏం చేయాలి అని అడిగాడు. ಈ ಕುಷ್ಟಿ ವ್ಯಾಧಿ ಹೋಗಬೇಕಾದ್ರೆ ನಾನು ಏನು ಮಾಡಬೇಕಂತ ಕೇಳಿದೆ. లేదయ్యా, ಏನು ಇಲ್ಲವಲ್ಲ, అదిగో యోర్దాన్ నది ఉందిగా, ನೋಡಿ ಯೋರ್ದಾನ್ ನದಿ ಇಲ್ಲ, అక్కడికి వెళ్ళి 7 సార్లు మునుగు. ಅಲ್ಲಿ ಹೋಗಿ 7 ಸಾರಿ ಮುಳುಗು. ఈయన కోపం వచ్చి ಈಗ నీకు ಕೋಪ ಬಂದು మరలా వెనకకు ప్రయాణమయ్యాడు. ಮತ್ತೆ ಹಿಂದಕ್ಕೆ ಪ್ರಯಾಣ ಮಾಡಿದನು. అతని దగ్గర పని చేసేవాడు అంటాడు, ಆತನ ಬಳಿ ಕೆಲಸ ಮಾಡುವನು ಹೇಳ್ತಾನೆ, ఏం చెప్పారండి, ಪಾಸ್ಟರ್ ಏನ್ ಹೇಳಿದ್ದಾರೆ? 7 సార్లు యోర్దాన్లో మునగమన్నాడుగా, 7 ಸಾರು ಯೋರ್ದಾನ್ ನಲ್ಲಿ ಮುಳುಗು ಎಂದು ಹೇಳಿದನಲ್ಲ. తలకాయ మీద వెంట్రుకలు ఏమనలేదుగా, ನಿನ್ನ ತಲೆ ಮೇಲಿನ ಕೂದಲು ಕೊಡೆಂದು ಕೇಳಲಿಲ್ಲವಲ್ಲ, ఏం అడగలేదుగా, ನಿನಗೇನು ಕೇಳಲಿಲ್ಲವಲ್ಲ. ఆయన ఏమడిగాడు? ಆತನು ಏನು ಕೇಳಿದನು? యోర్దాను నదిలో 7 సార్లు మునగమన్నాడు. ಯೋರ್ದಾನ್ ನದಿಯಲ್ಲಿ 7 ಸಾರಿ ಮುಳುಗಿ. 7 సార్లు మునిగినాక 7వ మారు లేచి చూస్తే పసిపిల్ల దేహం లాగా మారిపోయింది. 6 ಸಾರಿ ಮುಳುಗಿ 7ನೇ ಸಾರಿ ಮುಳುಗಿ ಹೇಳುವಾಗ సంతోషం రెట్టింపు అయిపోయి ಆ ವ್ಯಕ್ತಿಗೆ ಸಂತೋಷ ಹೆಚ್ಚಾಗಿ ఆయన దగ్గర ఉన్న ధనమంతా తీసుకుని వచ్చి ಆತನ ಬಳಿ ಇದ್ದ ಧನವೆಲ್ಲವನ್ನು ತಂದು ఎలీషా దగ్గరికి ఇవ్వడం ప్రారంభించాడు. ಎಲಿಷನ ಬಳಿಗೆ ಕೊಡಲೇ ಪ್ರಾರಂಭಿಸಿ, పాస్టర్ గారు, ಪಾಸ್ಟರ್ ಅವರೇ, నేను బాగుపడ్డానయ్యా, ನಾನು ಚೆನ್ನಾಗಿದ್ದೇನೆ. మా ఊరు నుంచి, ನಮ್ಮ ಊರಿನಿಂದ పట్టు వస్త్రాలు, ಈಗ ವಸ್ತ್ರಗಳನ್ನು, ಬಂಗಾರವನ್ನು, వెండి, ಬೆಳ್ಳಿಯನ್ನು, వైడూర్యం తీసుకుని వచ్చామయ్యా, ಎಲ್ಲವನ್ನು ತಂದುಕೊಂಡಿದ್ದೇನೆ. సో నువ్వు యాక్సెప్ట్ చేయాలి, ನೀನನ್ನು ತೆಗೆದುಕೊಳ್ಳಬೇಕು, నువ్వు దయతో తీసుకోవాలని చెప్పాడు. ನೀನು ದಯೆಯಿಂದ ತೆಗೆದುಕೊಳ್ಳಬೇಕಂತ ಕೇಳಿದ. ಒಂದು ವೇಳೆ ఎలీషా స్థానంలో, ಎಲಿಷಾ ಸ್ಥಾನದಲ್ಲಿ మనమున్నాం అనుకో, ನಾವಿದ್ದೇವೆ ಅಂದುಕೊಂಡ, ಬಾಬು అన్ని పెట్టి వెళ్ళిపో, ಎಲ್ಲವನ್ನು ಇಟ್ಟು ಹೋಗು, మొత్తం పెట్టి బయలుదేరి, ఇంకా ಎಲ್ಲವನ್ನು ಇಟ್ಟು ಹೊರಟು ಹೋಗು. జోబులో ఏమైనా ఉందా? ఇంకేమన్నా జోబిನಲ್ಲಿ ಇನ್ನೇ ಏನಾದ್ರೂ ఉందా? ಏನಾದ್ರೂ ಇದೆಯా? లేదండి. ಇಲ್ಲ ರೀ, మొత్తం పెట్టి వెళ్ళిపోమంట. ಎಲ್ಲವನ್ನು ಇಟ್ಟು ಹೊರಟು ಹೋಗು. మన స్వభావం అలాంటిది. ನಮ್ಮ ಸ್ವಭಾವ ಆ ರೀತಿ. ఎలీషా అంటాడు, బాబు నువ్వు బాగుపడ్డమే, నాకు 10,000. ಎಲಿಷಾ ಹೇಳ್ತಾನೆ, ನೀನು ಚೆನ್ನಾಗಿರೋದೇ దేవునికి సాక్షిగా బ్రతుకుపో నాయనా, ಸರಿಯಾಗಿ ದೇವರಿಗೆ ಸಾಕ್ಷಿಯಾಗಿ ಬದುಕು ಹೋಗಿಂದ ಹೇಳಿದ. సో ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడండి. ಆತನು ಬಯలుದೇರಿ ಹೊರಟು ಹೋದನು. తలుపు చాటున గెహాజీ మాటను అంతటి వింటున్నాడు. ಬಾಗಿಲ ಹಿಂದೆ
ಮುಂದೆ ಗೆಹಜಿ ಮಾತುಗಳನ್ನೆಲ್ಲ ಕೇಳ್ತಾ ಇದ್ದ. వాక్యంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? ವಾಕ್ಯದಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟ ಮಾತು నయమాను కోసము, ನಯಮಾನನ ಸಲುವಾಗಿ, అతని ధనము కోసము, ಆತನ ಧನಕ್ಕಾಗಿ గెహజీ ఏం చేశాడో తెలుసా? ಗೆಹಜಿ ಏನು ಮಾಡಿದನು ಗೊತ್ತಾ? పరిగెత్తాడు పరిగెత్తాడు పరిగెత్తాడు. ಆತನು ಓಡ್ತಾ ಓಡ್ತಾ ಹೋದ. హలో నయమాను గారు, ಓ ನಯಮಾನ್ ಅವರೇ, ఆగండి సార్. ನಿಲ್ಲಿರಿ ಸಾರ್. ఎవర్రా పిలిచేదని తిరిగి చూస్తే ಯಾರು ಕರೆದರೆಂದು ಹಿಂದೆ ತಿರುಗಿ ನೋಡಿ వెనకల గెహజీ, ಹಿಂದೆ ಗೆಹಾಜಿ ಇದ್ದ. బ్రదర్ పరిగెత్తుకుంటున్నారు విషయాన్ని గుర్తించిన నయమాను ಬ್ರದರ್ ಓಡುತ್ತಿರುವಂತ ವಿಷಯವನ್ನು ಗುರುತಿಸಿದ ನಯಮಾನು ನಿಂತುಕೊಂಡು, నయమ అంత క్షేమమా అని అడిగారు బ్రదర్. ಎಲ್ಲಾ ಕ್ಷೇಮವೆಂದು ಬ್ರದರ್ ಕೇಳಿದ್ರು. బాగున్నారయ్యా, ಎಲ್ಲರೂ ಚೆನ್ನಾಗಿದ್ದಾರಯ್ಯಾ. ಆದರೆ మా పాస్టర్ దగ్గరికి ఇద్దరు గెస్టులు వచ్చారు. ನಮ್ಮ పాస్టర్ బಳಿ ఇಬ್ಬರು ಗೆಸ್ಟ್ బైబిల్ రాయబడిన మాట అవన్నీ ಸತ್ಯವೇದದಲ್ಲಿ ಬರೆಯುವಂತ ಮಾತವು. వాళ్ళ కోసము కొన్ని బహుమతులు తీసుకురమ్మన్నాడయ్యా. ಅವರ ಸಲುವಾಗಿ ಕೆಲವೊಂದು బహుమతులు నాకు కావాలి, ಆ ಬಹುಮತಿಗಳು ನನಗೆ ಬೇಕು. ప్రియ దేవుని బిడ్డలారా, ಪ್ರಿಯ ದೇವರ ಮಕ್ಕಳೇ, ఈ నయమాను ಈ ನಯಮಾನನು ఇచ్చిన ధనము కోసం ತೆಗೆದುಕೊಳ್ಳುವ ಧನಕ್ಕಾಗಿ గెహజీ ఎంత ప్రయాసపడ్డాడండి. ಗೆಹಾಜಿ ಎಷ್ಟು ಪ್ರಯಾಸ ಪಟ್ಟನು. ఇప్పుడు ప్రయాసపడే దేనికోసం? ಈಗ ಪ್ರಯಾಸ ಪಡುವುದು ಯಾವುದಕ್ಕಾಗಿ? వ్యర్థమైన వాటి కోసం. ఆ గెహజీ ವ್ಯರ್ಥವಾದ ಸಲುವಾಗಿ ಗೆಹಾಜಿ అసలు ఇప్పుడు సంపాదించుకునే సమయమేనా? ಈಗ ಸಂಪಾದಿಸಿಕೊಳ್ಳುವಂತ ಸಮಯವಾಯಿತು. గెహజీ ఏమంటున్నాడో తెలుసా? ಗೆಹಾಜಿ ಏನು ಹೇಳ್ತಿದ್ದಾನೆ ಗೊತ್ತಾ? ధనమంతని తీసుకొని ಆ ಧನವನ್ನೆಲ್ಲ తన ತೆಗೆದುಕೊಂಡು యొద్ద దాచుకున్నాడు. ಆತನ ಬಳಿ ಬಚ್ಚಿಟ್ಟುಕೊಂಡನು. ఈ రోజు నా దేవుని బిడ్డలారా, ಈ ದಿನ ದೇವರ ಮಕ್ಕಳೇ, నీవు దేనికోసం ప్రయాసపడుతున్నావు? ನೀವು ಯಾವುದಕ್ಕಾಗಿ ಪ್ರಯಾಸ ಪಡುತ್ತಾ ಇದ್ದೀರಾ? దేవుని కోసం నిలబడుతున్నావా ధైర్యముగా? ದೇವರ ಸಲುವಾಗಿ ಧೈರ್ಯವಾಗಿ లేక ನಿಂತುಕೊಳ್ಳುತ್ತೀಯಾ? గెహజీ లాగా ಇಲ್ಲ ಗೆಹಾಜಿಯ ಹಾಗೆ లోక సుఖభోగాలు కొరకు ಲೋಕದ ಸುಖ ಭೋಗಗಳಿಗೆ ప్రయాణం అవుతున్నామా? ಪ್ರಯಾಣವಾಗುತ್ತಾ ಇದ್ದೇವಾ? తన గుండెల్లో ಆತನ ಹೃದಯದಲ್ಲಿ ధనాపేక్షను నింపుకున్నవాడై, ಧನಾಪೇಕ್ಷೆ ತುಂಬಿಕೊಂಡವನಾಗಿ, తన గుండెలో దేవుణ్ణి మర్చిపోయి ತನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ದೇವರನ್ನು ಮರೆತು ಬಿಟ್ಟು, దేవుని కొరకు నేను నిలబడాలి అనే ఆలోచన లేకుండా ದೇವರ ಸಲುವಾಗಿ ನಾನು ನಿಂತುಕೊಳ್ಳಬೇಕೆನ್ನುವ తను ಆಲೋಚನೆ ఏం చేస్తున్నాడో తెలుసా? ಆತನು ಏನು ಮಾಡ್ತಿದ್ದೇನೆ ಗೊತ್ತಾ? వ్యర్థమైన వాటి కొరకు ప్రయాసపడ్డ ప్రారంభించాడు. ವ್ಯರ್ಥವಾದಕ್ಕಾಗಿ ಪ್ರಯಾಸ ಪಡೋದಕ್ಕೆ ಪ್ರಾರಂಭಿಸಿದ. అయితే దశలోని సంఘస్థులు ఎలాంటి వాళ్ళు తెలుసా అండి? ಆದರೆ ದೆಸಲೋನಿಕ ಸಭೆಯವರು ಯಾವ వారు ರೀತಿಯಾಗಿದ್ದಾರೆ? దేవుని కోసమే నిలబడిన వారు. ಅವರು ದೇವರ ಸಲುವಾಗಿಯೇ నీవు ನಿಂತುಕೊಂಡಿದ್ದಾರೆ. దేవుని కోసం నిలబడ్డావనుకో, ನೀವು ದೇವರ ಸಲುವಾಗಿ ನಿಂತುಕೊಂಡಿದ್ದೀರಿ. దేవుని కోసం వైరాగ్యంగా భక్తి చేసావనుకో, ದೇವರ ಸಲುವಾಗಿ ವೈರಾಗ್ಯದಿಂದ నా ಭಕ್ತಿ దేవుడు ಮಾಡಿದರೆ నీకు తోడుగా ఉండును గాక. ನನ್ನ ದೇವರು ನಿಮ್ಮ ಜೊತೆಯಾಗಿರಲಿ. బబులోను దేశములో ಬಬುಲೋನ್ ದೇಶದಲ್ಲಿ రాజుల వంశము, ఇశ్రాయేలు రాజ వంశములో నుండి ಇಸ್ರಾಯೇಲ್ ರಾಜರ ವಂಶದಲ್ಲಿದ್ದ కొందరిని చెరపట్టుకొని ಕೆಲವರನ್ನು ಸೆರೆ ಹಿಡಿದು బబులోను దేశాన్ని తీసుకొని వచ్చారు. ಬಬುಲೋನ್ ದೇಶಕ್ಕೆ ಕರೆದುಕೊಂಡು ಬಂದರು. అందులో దానియేలు ఉన్నాడు, ಅದರಲ್ಲಿ ದಾನಿಯೇಲನಿದ್ದನು, షడ్రకు ఉన్నాడు, ಶಡ್ರಕ್ ಇದ್ದನು, మెషక్, ಮೆಷಕ್, అబేద్నెగో వారు అందరూ ఉన్నారు. ಅಬೇದ್ನೆಗೋರು ಅವರೆಲ್ಲರೂ ಕೂಡ ಇದ್ದರು. వాక్యంలో రాయబడిన మాట, ವಾಕ್ಯದಲ್ಲಿ ಬರೆದಂತ ಮಾತು, నెబుకద్నెజర్ రాజుకి ఒక ఆలోచన కలిగింది. ನೆಬೂಕದ್ನೆಚ್ಚರ್ ರಾಜನಿಗೆ ಒಂದು ಆಲೋಚನೆ ಉಂಟಾಯಿತು. ఏంటంటే, ಏನೆಂದರೆ ఓ ప్రతిమను చేయాలి, ಒಂದು ಪ್ರತಿಮೆಯನ್ನು ఆ ಮಾಡಬೇಕು, ప్రతిమకు అందరు నమస్కారము చేయాలి. ಆ ಪ್ರತಿಮೆಗೆ ಎಲ್ಲರೂ ನಮಸ್ಕಾರ ಮಾಡಬೇಕು. 3వ అధ్యాయం దానియేలు గ్రంథము ದಾನಿಯೇಲನು ಬರೆದಂತ 3ನೇ ಅಧ್ಯಾಯ చూడండి. మొదటి వాక్యాన్ని చదవండి. ನೋಡ್ರಿ, ಮೊದಲನೇ ವಾಕ್ಯವನ್ನು ಓದಿರಿ. ರಾಜನಾದ ನೆಬೂಕದ್ನೆಚ್ಚರನು ಬಂಗಾರದ ಪ್ರತಿಮೆಯನ್ನು ಮಾಡಿಸಿ ಬಬುಲೋನ್ ದೇಶದ ಮೈದಾನದಲ್ಲಿ ಅದನ್ನು ನಿಲ್ಲಿಸಿಬಿಟ್ಟನು. అది 6వది మూరలెత్తును. నెబుకద్నెజర్ రాజు ಇಲ್ಲಿ ನೆಬೂಕದ್ನೆಚ್ಚರ್ ರಾಜನು ఓ బంగారు ప్రతిమను చేపిస్తాడండి. ಒಂದು ಬಂಗಾರದ ಪ್ರತಿಮೆಯನ್ನು ಮಾಡಿಸುತ್ತಾನೆ. ఇప్పుడు తన ఇంటెన్షన్ ఏంటో తెలుసా? ಈಗ ಆತನ ಉದ್ದೇಶವೇನು ಗೊತ್ತಾ? బబులోను దేశంలో ఉన్న వారందరికంటే, ಬಬುಲೋನ್ ದೇಶದಲ್ಲಿ ಇಲ್ಲಿ ಎಲ್ಲರಿಗಿಂತ మీకు అర్థం కావాలంటే, ನಿಮಗೆ ಅರ್ಥವಾಗಬೇಕಾದರೆ, ప్రపంచ దేశాల్లో అన్నిటికంటే ಪ್ರಪಂಚ ದೇಶದಲ್ಲಿ ಎಲ್ಲದಕ್ಕಿಂತ ಅಮೆರಿಕವು అగ్రస్థానంలో ఉంది. ಅಗ್ರಸ್ಥಾನದಲ್ಲಿದೆ. అమెరికాను చూచి అన్ని దేశాలు గడగడ వణుకుతాయి. ಅಮೆರಿಕ ದೇಶವನ್ನು ನೋಡಿ ಎಲ್ಲಾ ದೇಶಗಳು ನಡುಗುತ್ತವೆ. వేల సంవత్సరాల క్రితం కూడా ಹಳೆ ವರ್ಷಗಳಿಂದ ಕೂಡ బబులోను దేశం అంటే ಬಬುಲೋನ್ ದೇಶವೆಂದರೆ ప్రజలకందరు గడగడ వణుకుతారు. ಪ್ರಜೆಗಳೆಲ್ಲರೂ ಗಡಗಡ ನಡುಗುತ್ತಾರೆ. ఎందుకో తెలుసా? ಯಾಕೆ ಗೊತ್ತಾ? వాళ్ళ దగ్గర లక్షల మంది సైనికులు ఉన్నారు. ಅವರ ಬಳಿ ಲಕ್ಷಗಟ್ಟಲೆ ಸೈನಿಕರು, వారి దగ్గర రథాలు ఉన్నాయి, ಅವರ ಬಳಿ ರಥಗಳಿವೆ, వారి దగ్గర గుర్రాలు ఉన్నాయి. ಅವರ ಬಳಿ ಕುದುರೆಗಳಿವೆ. వారు ఎవరికి ఏది ఆజ్ఞాపిస్తే
ಅವರು ಯಾರಿಗೆ ಏನು ఆ ಆಜ್ಞಾಪಿಸಿದರೆ మాట వారు వినవలసిందే. ಆ ಮಾತನ್ನು ಅವರು ಕೇಳಲೇಬೇಕು. వాళ్ళకి ఎదురుగా ఏ దేశం వెళ్ళదు. ಅವರ ఎదుರಿಗೆ ಯಾವ ದೇಶ ಕೂಡ ಹೋಗುವುದಿಲ್ಲ. ఘనమైన స్థితిలో ఉంది బబులోను దేశము. ಘನವಾದ ಸ್ಥಿತಿಯಲ್ಲಿದೆ ಬಬುಲೋನ್ ದೇಶ. ఆ బబులోను దేశానికి రాజు నెబుకద్నెజర్ రాజు. ಆ ಬಬುಲೋನ್ ದೇಶಕ್ಕೆ ರಾಜನು ನೆಬೂಕದ್ನೆಚ್ಚರನು ఆ దేశము కింద కొన్ని వందల సంఖ్య దేశాలు, ಆ ದೇಶದ ಕೆಳಗೆ ಸಾವಿರಾರು ಗಟ್ಟಲೆ ದೇಶಗಳು నెబుకద్నెజర్ పరిపాలిస్తున్నాడు. ఆయన ನೆಬೂಕದ್ನೆಚ್ಚರನು ಪರಿಪಾಲನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದ. ఇప్పుడు ఆయన అంటున్నాడు, ಈಗ ಆತನು ಹೇಳುತ್ತಾನೆ, నా బంగారు ప్రతిమను మీరు చెయ్యండి. ಆ ಬಂಗಾರದ ಪ್ರತಿಮೆಯನ್ನು ನೀವು ಮಾಡಿಸಿರಿ. ప్రియ దేవుని బిడ్డలారా, ಪ್ರಿಯ ದೇವರ ಮಕ್ಕಳೇ, 3వ అధ్యాయము 6వ వాక్యంలో చూస్తే 3ನೇ ಅಧ್ಯಾಯ 6ನೇ ವಚನದಲ್ಲಿ ఆయన ఒక కండిషన్ చెప్తాడు. ఆయన ಆತನು ಒಂದು ಕಂಡೀಷನ್ ಇಡುತ್ತಾನೆ. సాగిలపడి, ఓకే చూడండి, ನೋಡಿರಿ, ఎవరైతే ಯಾರಾದರೂ ఆ ప్రతిమకు నమస్కరించరో, ಆ ಪ್ರತಿಮೆಗೆ ನಮಸ್ಕಾರ ಮಾಡುವುದಿಲ್ಲ, వారిని తీసుకుని ఎక్కడ పాడేస్తారంట? తక్షణమే ಅವರನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ತಕ್ಷಣ ಎಲ್ಲಿ ಬಿಸಾಕುತ್ತಾರೆ? అగ్నిగుండంలో పారేస్తారు. ಅಗ್ನಿಗುಂಡದಲ್ಲಿ ಹಾಕುತ್ತಾರಂತೆ. ఆ బబులోను దేశం అంతటా ಆ ಬಬುಲೋನ್ ದೇಶದಲ್ಲೆಲ್ಲ ఈ ಕೂಡ మాటలు వ్యాపించాయి. ಈ ಮಾತುಗಳು ವ್ಯಾಪಿಸಿದವು. ఆ నోట ఈ నోట ಆ ಮಾತು ಈ ಮಾತಿನಿಂದ షడ్రక్ మేషక్ అబేద్నెగో వారి దగ్గరకు వచ్చేస్తది అన్నమాట. ಶದ್ರಕ್ ಮೆಷಕ್ ಅಬೇದ್ನೆಗರ ಬಳಿ ಆ ಮಾತುಗಳು మీరు ಬರುತ್ತವೆ. దానియేలు మొదటి గ్రంథములో చూసినప్పుడు ನೀವು ದಾನಿಯೇಲನ ಮೊದಲನೇ ಗ್ರಂಥದಲ್ಲಿ ನೋಡಿದಾಗ ఇశ్రాయేలు రాజవంశములో నుండి వచ్చిన వారు వీరంతా. ಇಸ್ರಾಯೇಲ್ ರಾಜವಂಶದಿಂದ ಬಂದಂತವರು ಇವರೆಲ್ಲ. బబులోను దేశములో ఇశ్రాయేలు ప్రజలు కూడా ఉన్నారు. ಬಬುಲೋನ್ ದೇಶದಲ್ಲಿ ಇಸ್ರಾಯೇಲ್ ಪ್ರಜೆಗಳು ಕೂಡ ಇದ್ದರು. ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎవరు? ಈ ಇಸ್ರಾಯೇಲ್ ಪ್ರಜೆಗಳು ಯಾರು? అబ్రహాము దేవుణ్ణి ఆరాధించేవారు, ಅಬ್ರಹಾಮನ ದೇವರನ್ನು ಆರಾಧನೆ ಮಾಡುವರು, ఇస్సాకు దేవుణ్ణి ఆరాధించేవారు, ಇಸ್ಸಾಕ್ ದೇವರನ್ನು ಆರಾಧನೆ ಮಾಡುವರು, యాకోబు దేవుణ్ణి ఆరాధించేవారు. ಯಾಕೋಬು ದೇವರನ್ನು ఈ ಆರಾಧನೆ ಮಾಡುವರು. ఇశ్రాయేలు ప్రజలకి ಈ ಇಸ್ರಾಯೇಲ್ ಪ್ರಜೆಗಳಿಗೆ మోషే ఎవరో తెలుసు, ಮೋಶೆ ಯಾರು ಗೊತ್ತಾ? దావీదు ఎవరో తెలుసు, ದಾವಿದನು ಯಾರು ಗೊತ್ತು? ఏలియా ఎలీషా ఎవరో తెలుసు. ಏಲಿಯ ಎಲಿಷರು ಯಾರು ಗೊತ್ತು? 430 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలు బానిసలో ఉన్నారన్న సంగతి కూడా తెలుసు. 434 ವರ್ಷಗಳು ఇశ్రాయేల్ ప్రజలు ఆ బానిసత్వపు జీవితంలో ఎవరు వారిని విడిపించిన సంగతి కూడా వాళ్ళకి తెలుసు. ಆ ಬಾನಿಸತ್ವ ಜೀವಿತದಿಂದ ಯಾರು ಅವರನ್ನು ಬಿಡಿಸಿದ ವಿಷಯ ಕೂಡ దేవుని గురించి ದೇವರನ್ನು ಕುರಿತು ఇశ్రాయేల్ ప్రజలకు ಇಸ್ರಾಯೇಲ್ ಪ್ರಜೆಗಳಿಗೆ అన్ని విషయాలు తెలుసు అన్నమాట. ಎಲ್ಲ ವಿಷಯಗಳು ತಿಳಿದಿತ್ತು. అయితే ಆದರೆ ఈ షడ్రక్ మెషక్ అబేద్నెగో వారు, ಈ ಶಡ್ರಕ್ ಮೇಷಕ್ ಅಬೇದ್ನೆಗೋ ಅವರು ముగ్గురు చెప్తున్న ఒక స్టేట్మెంట్ ఏంటో తెలుసా? 3 ಜನ ಹೇಳುವಂತ ಒಂದು ವಿವರವೇನು ಗೊತ್ತಾ? 3వ అధ్యాయం 18వ వాక్యంలో వారు అంటారు, 3ನೇ ಅಧ್ಯಾಯ 18ನೇ ವಚನದಲ್ಲಿ ಅವರು వారు ಹೇಳ್ತಾರೆ, ముగ్గురు అంటున్న మాట ಅವರು 3 ಜನ ಹೇಳುವಂತ ಮಾತು ఇశ్రాయేలు ప్రజలు ఎవరు చెప్పడం లేదు. ಇಸ್ರಾಯೇಲ್ ಪ್ರಜೆಗಳು ಯಾರು ಕೂಡ వారు ಹೇಳ್ತಾ ಇಲ್ಲ, ముగ్గురే చెప్తున్నారు. ಆ 3 ಜನರೇ ಹೇಳುತ್ತಿದ್ದಾರೆ. మిగిలిన వారి పరిస్థితి ఏంటి? ಉಳಿದವರ ಪರಿಸ್ಥಿತಿ ಏನು? నామకార్థంగా జీవించేవారు. ನಾಮಕರ್ತವಾಗಿ ಜೀವನ ಮಾಡುವವರು. మోషే ఎవరో వాళ్ళకు బాగా తెలుసండి. ಮೋಶೆ ಯಾರು ಅವರಿಗೆ ಚೆನ್ನಾಗಿ ಗೊತ್ತು ರೀ. ఎర్ర సముద్రం ఎలా ఏకరాశి మార్చబడిందో తెలుసు. ಕೆಂಪು ಸಮುದ್ರ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಏಕರಾಶಿ బండలోని వాళ్ళు నీళ్లు తాగారని కూడా తెలుసు. ಬಂಡೆಯಿಂದ ನೀರನ್ನು ಕುಡಿದದ್ದು ಗೊತ್ತು ಅವರಿಗೆ ಗೊತ್ತು. అయితే ಆದರೆ ఈ ముగ్గురు తప్ప ಈ 3 ಜನರು ಬಿಟ್ಟು ఏ ఒక్కరు ಯಾರು ಒಬ್ಬರು ಕೂಡ దేవుని కోసము ದೇವರ ಸಲುವಾಗಿ నిలబడిన వారు కానే కారు. ನಿಂತವರು ಇಲ್ಲವೇ ಇಲ್ಲ. ఈ షడ్రక్ ಈ ಶಡ್ರಕ್ మెషక్ ಮೇಷಕ್ అబేద్నెగో వారు అంటున్న మాట ಅಬೇದ್ನೆಗೋ ಹೇಳುವಂತ ಮಾತು 18వ వాక్యం. 18ನೇ ವಾಕ್ಯವು, ಒಂದು ವೇಳೆ ಆತನು ರಕ್ಷಿಸದೆ ಹೋದರು ರಾಜ ನಿಮ್ಮ ಪ್ರತಿಮೆಗೆ ನಾವು ಪೂಜಿಸುವುದಿಲ್ಲವೆಂದು, ನೀವು ನಿಲ್ಲಿಸಿದ ಬಂಗಾರದ ಪ್ರತಿಮೆಗೆ ನಾವು ನಮಸ್ಕಾರ ಮಾಡುವುದಿಲ್ಲವೆಂದು నీవు తెలుసుకో. ನೀನು ತಿಳಿದುಕೋ. తల్లు పైకెత్తండి. ఇజ్రాయెల్ ప్రజలందరూ వాళ్ళ ముగ్గురు దగ్గరకు వచ్చి, ಇಸ್ರಾಯೇಲ್ ಪ್ರಜೆಗಳೆಲ್ಲರೂ ಆ 3 ಜನರಿಗೆ ఒరే ಬಂದು, బాబు, ಓ ಬಾಬು ಅವರೇ, ఒరే ಒರೇ మాకంటే మీరు పెద్ద భక్తులేం కాదులే ನಮಗಿಂತ గాని ನೀವೇನು ದೊಡ್ಡ ಭಕ್ತರಲ್ಲ, మర్యాదగా ಮರ್ಯಾದೆಯಾಗಿ ఆ నెబుకద్నెజర్ రాజు ఏం చెప్పాడు? ಆ ನಂಬಿಕೆ ಜನರು ಏನು ಹೇಳ್ತಾನೆ? నమస్కారం చేస్తే పోలే, ನಮಸ್ಕಾರ ಮಾಡಿದ್ರೆ ಹೋಗೋದಿಲ್ವಾ? నమస్కారం చేస్తే పోలే. ನಮಸ್ಕಾರ ಮಾಡಿದ್ರೆ ಹೋಗಲಿಲ್ಲ. ఎవరు చూస్తున్నారండి? ಯಾರು ನೋಡ್ತಿದ್ದಾರ್ರಿ? దేవుని బిడ్డలారా, ದೇವರ ಮಕ್ಕಳೇ, ఓ రోజు ಒಂದು ದಿನ నేను పూనా అనే ప్రాంతంలో మా నాన్నతో పాటు అక్కడ సెలవులకు వెళ్ళే వాళ్ళం. ಪೂನಾ ಪ್ರಾಂತದಲ್ಲಿ ಅಲ್ಲಿ ಸೂಟಿಗೆ ಅವರ ಅಣ್ಣ ప్రతి శుక్రవారం రోజు ಅಲ್ಲಿ ಪ್ರತಿ ಶುಕ್ರವಾರ ದಿನ మా
కాలనీలో ಅಣ್ಣನವರ ಒಂದು ಕಾಲೋನಿಯಲ್ಲಿ ఒక గుడి ఉండేది. ಒಂದು ಗುಡಿ ಇರುತ್ತಾ ಇತ್ತು. ఆ గుడిలోకి వెళ్ళడము, ಆ ಗುಡಿಗೆ ಹೋಗುವುದು, ప్రతిమకు నమస్కారం చేయడము, ಆ ಪ್ರತಿಮೆಗೆ ನಮಸ್ಕಾರ ಮಾಡುವುದು, తీయడము, ఆ గుంజులు తీయడము, ಅಲ್ಲಿ ಕುಂತು ಹೇಳುವುದು, చుట్టూ తిరగడము, ಅದರ ಸುತ್ತಲೂ ತಿರುಗುವುದು. అయిపోయినాక ಮುಗಿದ ನಂತರ ఆ ప్రసాదం ఇస్తే ಆ ಪ್ರಸಾದ ಕೊಟ್ಟರೆ తినేసి ತಿಂದು నోరు మూతి తుడుచుకొని ಬಾಯನ್ನು ಒರೆಸಿಕೊಂಡು ఇంటికి బయలుదేరి వచ్చేవా. ಮನೆಗೆ ಬರುತ್ತಾ ಇದ್ದೇವೆ. మా వాళ్ళు అంటారు, ನಮ್ಮವರು ಹೇಳ್ತಿದ್ದಾರೆ, మీ నాన్న మీ అమ్మ ఎవరు చూడటం లేదా? ನಿಮ್ಮ ತಂದೆ ತಾಯಿ ಯಾರು ನೋಡ್ತಾ ಇಲ್ಲ? వాళ్ళు ఎవరు చూస్తున్నారులే అండి, ಅವರು ಯಾರು ನೋಡ್ತಿದ್ದಾರೆ ಹೇಳಿರಿ. తింటే మా కడుపు నిండిపోతే మాకు చాలు. ನಾವು ತಿಂದ್ರೆ ನಮ್ಮ ಹೊಟ್ಟೆ ತುಂಬಿದ್ರೆ ಸಾಕು. నేనేం చేశాను అక్కడ ಅಂದ್ರೆ ನಾವು ಅಲ್ಲಿ ಏನು ಮಾಡಿದೆವು? దేవుని నామాన్ని ఘనపరచకుండా ದೇವರ ನಾಮವನ್ನು ಘನಪಡಿಸದೆ నా ద్వారా నా దేవునికి ఏం కలిగింది? ನನ್ನ ಮುಖಾಂತರ ನನ್ನ ದೇವರಿಗೆ అవమానము కలిగింది, ಅವಮಾನ ಉಂಟಾಯಿತು. అయితే ఇజ్రాయెల్ ప్రజలు అందరూ అంటారు, ಆದರೆ ಇಸ್ರಾಯೇಲ್ ಪ್ರಜೆಗಳು ఎవరు చూస్తున్నారు అక్కడ? ಯಾರು ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ? ఎవరు లేరు కదా, ಯಾರು ಇಲ್ಲವಲ್ಲ. మౌనంగా నమస్కారం చేయి. ಮೌನವಾಗಿ ನಮಸ್ಕಾರ ಮಾಡಿರಿ. అయితే వీళ్ళు ముగ్గురు అంటారు, ఏంటంటారో తెలుసా? ಆದರೆ ಈ ಮೂರು ಜನ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, మమ్మల్ని అగ్నిగుండంలో వేసిన, ನಮ್ಮನ್ನು ಅಗ್ನಿಗುಂಡದಲ್ಲಿ ಹಾಕಿದರು. అయితే ಆದರೆ ఈ ప్రతిమకు మేము నమస్కారము చెయ్యము. ಈ ಪ್ರತಿಮೆಗೆ ನಾವು ನಮಸ್ಕಾರ ಮಾಡೋದೇ ಇಲ್ಲ. చేసుకుంటారో చేసుకోండి, ಏನು ಮಾಡಿಕೊಳ್ತಾರೋ ಮಾಡಿಕೊಳ್ಳಿರಿ. ఆయనకు రెట్టింపు కోపం ఎక్కి ಆತನಿಗೆ ಎರಡಷ್ಟು ಕೋಪ ಬಂದು 19వ వాక్యంలో చూస్తే ಆ 19ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ನೋಡಿದರೆ ಆತನು చదవ 19వ వాక్యం. ಅದಕ್ಕೆ ನೆಬೂಕದ್ನೆಚ್ಚರನು ఓకే ముఖము వికారం చేసుకొని ಆತನ ಮುಖವನ್ನು ವಿಕಾರ ಮಾಡಿಕೊಂಡು గనుక ఓకే ఆయన కోపం రగిలిపోయింది, ಆತನ ಕೋಪವು ಹೆಚ್ಚಾಯಿತು. నేను ఎందుకు ఈ చరిత్ర మీద చెప్తున్నాను తెలుసా? ನಾವು ಯಾಕೆ ಈ ಚರಿತ್ರೆ ನಿಮಗೆ ಹೇಳ್ತಿದ್ದೇವೆ? ముందుకు అలాగే చదువుకుంటూ వెళ్ళినప్పుడు ಮುಂದೆ ಅದೇ ರೀತಿಯಾಗಿ ಓದಿಕೊಂಡು వారిని బంధించి ಅವರನ್ನು ಬಂಧಿಸಿ ఎక్కడేశారు? ಎಲ್ಲಿ ಹಾಕಿದರು? అగ్నిగుండంలో వేశారు. ಅಗ್ನಿಗುಂಡದಲ್ಲಿ ಹಾಕಿದರು. నెబుకద్నెజర్ రాజు అనుకుంటున్నాడు, ರಾಜನ దేవుడు కొరకు వైరాగ్యం నిలబడ్డారు కదరా మీరు, ದೇವರ ಸಲುವಾಗಿ ವೈರಾಗ್ಯದಿಂದ బూడిదైపోతారా? ಅಗ್ನಿಯಲ್ಲಿ ಬೂದಿ ಆಗುತ್ತದೆ. దేవుని కోసం నేను నిలబడ్డాను సంగలు కొట్టుకొని తిరిగారుగా, ದೇವರ ಸಭೆಯಾಗಿ ನಾವು ನಿಂತಿದ್ದೇವೆ, మింగేస్తది, ಈಗ ಅಗ್ನಿ ನಿಮ್ಮನ್ನು ನುಂಗಿ ಬಿಡುತ್ತದೆ అని ఒక్కరు ಅಂತ ಒಬ್ಬರೊಬ್ಬರು ఆ వింతను చూడడం ప్రారంభించారు. ಆ ವಿಂತನ್ನು ನೋಡೋದಕ್ಕೆ ಪ್ರಾರಂಭಿಸಿದರು. నా ప్రియ నా దేవుని బిడ్డలారా, ನನ್ನ ಪ್ರಿಯ ದೇವರ ಮಕ್ಕಳೇ, షడ్రక్ మెషక్ అబెద్నెగో వారి కంటే షడ్రక్ మెషక్ అబెద్నెగోಗಿಂತ ముందుగానే ಮೊದಲನೇದಾಗಿಯೇ దేవుడు ఆ అగ్నిగుండంలో దిగి వచ్చాడు. ದೇವರು ಅಗ್ನಿ ಗುಂಡಿಯಲ್ಲಿ అగ్నిగుండంలో నా ప్రభు దిగి వచ్చాడు. ಅಗ್ನಿಗುಂಡದಲ್ಲಿ ದೇವರು ಇಳಿದು ಬಂದಿದ್ದಾನೆ. ఆయన వచ్చినాక ಆತನು ಬಂದ ನಂತರ అగ్నితో దేవుడు మాట్లాడుతున్నాడు. ಆ ಅಗ್ನಿಯೊಟ್ಟಿಗೆ ದೇವರು ಮಾತಾಡ್ತಾ ಇದ್ದಾನೆ, ಓ ಅಗ್ನಿ, నా పిల్లలు రాబోతున్నారు, ನನ್ನ మಕ್ಕಳು ಬರುತ್ತಾ ಇದ್ದಾರೆ, వాళ్ళలో ఒక వెంట్రుక కూడా కాలినా ಅವರಲ್ಲಿ ಒಂದು ಕೂದಲು ಕೂಡ ಸುಟ್ಟರು, నీ సంగతి నేను చూస్తా, ನಿನ್ನ ವಿಷಯವನ್ನು ನಾನು ನೋಡುತ್ತೇನೆ. ఆ అగ్ని అంటది, ಆ ಅಗ್ನಿ ಹೇಳುತ್ತದೆ, అయ్యా నీవు నన్ను సృష్టించావయ్యా, ನೀವು నನ್ನನ್ನು ಸೃಷ್ಟಿ ಮಾಡಿದ್ದೀರಾ, నీవు నన్ను సృష్టించావు, ನೀವು ನಮ್ಮನ್ನು ಸೃಷ್ಟಿ ಮಾಡಿದ್ದೀರಾ, నీకు విరోధంగా నేను ఏమి చెయ్యను, ನಿನಗೆ ವಿರೋಧವಾಗಿ ನಾನು ಏನು ಮಾಡುವುದಿಲ್ಲ. అగ్ని అంటున్న మాట, ಆ ಅಗ್ನಿ ಹೇಳುವಂತ అవును గాని ಹೌದು, ಆದರೆ వాళ్ళని ఎందుకు కాల్చొద్దు అంటున్నావు? ಅವರನ್ನು ಯಾಕೆ ಸುಡಬೇಡ ಅಂತ వాళ్ళకి అంత ఇష్టమా? ಅವರಂದ್ರೆ ನಿನಗೆ ಅಷ್ಟು ಇಷ್ಟ, ప్రేమ, ಅಷ್ಟು ಪ್ರೀತಿಯಾ? అప్పుడు నా దేవుడు ఏమంటాడో తెలుసా? ಆಗ ನಮ್ಮ ದೇವರು ಏನು ಹೇಳ್ತಾರೆ? నా కొరకు ధైర్యముగా నిలబడిన వారు, ನನ್ನ ಸಲುವಾಗಿ ಧೈರ್ಯವಾಗಿ కొట్టు యేసునామమును మహిమపరచు. నా కోసము ధైర్యంగా నిలబడిన ప్రజలు వారు, ನನ್ನ ಸಲುವಾಗಿ ಧೈರ್ಯವಾಗಿ ನಿಂತುಕೊಂಡ ಪ್ರಜೆಗಳು ಅವರು, వారు నా కోసం ధైర్యంగా నిలబడ్డారు గనుక ಅವರು ನನ್ನ ಸಲುವಾಗಿ ಧೈರ್ಯವಾಗಿ వాళ్ళను తాకకూడదు, ಅವರನ್ನು ನೀನು ಮುಟ್ಟಬಾರದು. నా ప్రియ దేవుని బిడ్డలారా, ನನ್ನ ప్రియ ದೇವರ ಮಕ್ಕಳು, యేసే కోసం నువ్వు ధైర్యంగా నిలబడేది నేర్చుకో. యేసుನ సಲುವಾಗಿ ನೀನು ధైర్ಯವಾಗಿ ನಿಂತುಕೊಳ್ಳೋದು ಕಲಿತುಕೋ. నిన్ను తాకకుండా నా దేవుడు కాపాడుతాడు. ಅಗ್ನಿ ಕೂಡ ನಿನ್ನನ್ನು ಮುಟ್ಟದಾಗೆ దేవుని కోసం ధైర్యంగా నిలబడేది నేర్చుకో. ದೇವರ ಸಲುವಾಗಿ ಧೈರ್ಯವಾಗಿ కన్నీరు నాట్యంగా మార్చబడుతాయి, కన్నీరు నాట్యವಾಗಿ దేవుని ಮಾರ್ಪಡುತ್ತವೆ. కోసం ధైర్యంగా నిలబడేది నేర్చుకో.
ದೇವರ ಸಲುವಾಗಿ ಧೈರ್ಯವಾಗಿ నీ గుండెలో ನಿಂತುಕೊಳ್ಳಲು సంతోషము చేత నింపుతాడు ఆయన. ನಿಮ್ಮ ಹೃದಯವನ್ನು ಸಂತೋಷದಿಂದ దేవుని ತುಂಬುತ್ತಾನೆ కోసం ధైర్యంగా నిలబడేది నేర్చుకో. ದೇವರ ಸಲುವಾಗಿ ಧೈರ್ಯದಿಂದ నీకు ನಿಂತುಕೊಳ್ಳುವುದನ್ನು ಕಲಿತುಕೋ. ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు ఆయన. ನಿನಗೆ ಆರೋಗ್ಯವನ್ನು ಪ್ರಸಾದ ಮಾಡುತ್ತಾನೆ ಆತನು. అగ్ని తన స్వభావాన్ని మార్చుకోయింది. ಅಗ್ನಿ ತನ್ನ ಸ್ವಭಾವನ್ನೇ ಮರೆತು ಬಿಟ್ಟಿತು. ఎందుకు స్వభావం మార్చుకోయిందో తెలుసా? ಯಾಕೆ ಸ್ವಭಾವವನ್ನು అగ్నిని సృష్టించిన దేవుడు వారి మధ్యలో ఉన్నాడు. ಅಗ್ನಿಯನ್ನು ಸೃಷ್ಟಿ ಮಾಡುತ್ತಾ ದೇವರ నా ప్రియ నా దేవుని బిడ్డలారా, ನನ್ನ ಪ್ರಿಯ ದೇವರ ಮಕ್ಕಳೇ, దేవుని కోసం నువ్వు నిలబడితే ದೇವರ ಸಲುವಾಗಿ ನೀವು ನಿಂತುಕೊಂಡರೆ నష్టము కలగదు. ಅದು ನಿನಗೆ ನಷ್ಟ ಉಂಟು ಮಾಡುವುದಿಲ್ಲ. ఒకవేళ నీకు ఏ కన్నీళ్లు కలిగినా, ಒಂದು ವೇಳೆ ನಿನಗೆ ಯಾವ ಕಣ್ಣೀರು ఏ బాధ ಬಂದರೂ, ఎదురొచ్చినా, ಯಾವುದೇ ಸಮಸ್ಯೆ ಎದುರು ఏ ಬಂದರೂ, సమస్య నీకు ఎదురు పడినా, ಯಾವ ಸಮಸ್ಯೆ ನಿನಗೆ ಎದುರಾದರೂ నువ్వు దేవుని కోసం నిలబడుతున్నావు గనుక ನೀವು ದೇವರ ಸಲುವಾಗಿ ನಿಂತುಕೊಂಡು ఆకాశాన్ని చీల్చుకుంటూ ಆಕಾಶವನ್ನು ಸೀಳಿ దేవదూతల పరివారముతో ದೇವದೂತರ ಪರಿವಾರ నువ్వు ఎక్కడైతే ఉన్నావో, ನೀನು ಎಲ್ಲಿದ್ದೀಯಾ, ఏ గృహములో అయితే నివాసం ಯಾವ చేస్తున్నావో, ಗೃಹದಲ್ಲಿ ನಿವಾಸ అక్కడ ಮಾಡ್ತಾರೆ, నా ప్రభు దిగి వచ్చును గాక. ಅಲ್ಲಿ ನಮ್ಮ ಕರ್ತನು ಇಳಿದು ಬರಲಿ. ఆయన దిగి వచ్చాడు అనుకోండి. ಆತನು ಇಳಿದು ಬಂದರೆ నీ అగ్ని లాంటి శ్రమలు ఉన్నాయి చూడు, ನಿನ್ನ ಅಗ್ನಿ ಅಂತ ಸಮಸ್ಯೆಗಳಿದಾವೆ ಅಲ್ಲ, ఆ శ్రమలన్నీ దూరం ಆ అయిపోతాయి. ಶ್ರಮೆಗಳೆಲ್ಲ ದೂರವಾಗುತ್ತವೆ. నీకు అనారోగ్యమైన శ్రమలు ఉన్నాయి చూడు, ನಿನಗೆ ಅನಾರೋಗ್ಯದಂತ ಸಮಸ್ಯೆಗಳಿದೆ ಅಲ್ಲ, అన్ని తొలగిపోతాయి. ಅವೆಲ್ಲವೂ ತೊಲಗಿ ಹೋಗುತ್ತವೆ. నీకున్న బాధలు, ఇబ్బందులు, కన్నీళ్లు ఏదైనా సరే, ನಿನಗಿರುವ ಬಾಧೆ, ಕಣ್ಣೀರು, ಇಬ್ಬಂದಿ ಯಾವುದೇ ಇದ್ದರೂ ಸರಿ, నువ్వు దేవుని కోసం నిలబడ్డావు గనుక, ನೀವು ದೇವರ ಸಲುವಾಗಿ ನಿಂತುಕೊಂಡಿದ್ದರಿಂದ, నీవు దేవుని కోసం వైరాగ్యంగా నిలబడుతున్నావు గనుక, ನೀವು ದೇವರ ಸಲುವಾಗಿ ವೈರಾಗ್ಯದಿಂದ అవన్నీ ನಿಂತುಕೊಂಡಿದ್ದೀರಿ. ఏమవుతాయో తెలుసా? ಅವೆಲ್ಲವೂ ಏನಾಗುತ್ತವೆ నీ ಗೊತ್ತಾ? దగ్గరకు రాకుండా ನಿನ್ನ ಬಳಿ ಬರದಂತೆ నేను విడిచిపెట్టి ನಿನ್ನನ್ನು ಬಿಟ್ಟು ಬಿಟ್ಟು అవి పారిపోవును గాక. ಅవి ಓಡಿ ಹೋಗುತ್ತವೆ. నువ్వు ఎలా ఉండాలి? ನೀವು ಯಾವ ರೀತಿಯಾಗಿರಬೇಕು? ఎవరి కోసం ధైర్యంగా నిలబడాలి? ಯಾರ ಸಲುವಾಗಿ ಧೈರ್ಯವಾಗಿರಬೇಕು? చెప్పండి, ఎవరి కోసం నిలబడాలి? ಹೇಳಿರಿ, ಯಾರ ಸಲುವಾಗಿ ನಿಂತುಕೊಂಡಿರಬೇಕು? దేవుని కోసము. ದೇವರ ಸಲುವಾಗಿ. చెప్పండి, నోరు చేసి ఒప్పుకుని, ఎవరి కోసం నిలబడాలి? ದೇವರ ಸಲುವಾಗಿ. దేవుని కోసము. నువ్వు యేసే కోసం ధైర్యంగా నిలబడ్డావు అనుకో, ನೀವು ಯೇಸುವಾಗಿ ಧೈರ್ಯವಾಗಿ ನಿಂತುಕೊಂಡಿದ್ದರೆ నీ మధ్యలోకి నా ప్రభు దిగి వచ్చును గాక. ನಿಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ನಮ್ಮ నీ ಕರ್ತನು మధ్యలోకి ಇಳಿದು నా ಬರಲಿ. దేవుడు దిగి వచ్చును ನಿಮ್ಮ గాక. ಮಧ್ಯದಲ್ಲಿ ನಮ್ಮ ದೇವರು ಇಳಿದು నీ ಬರಲಿ. కన్నీళ్లు నా దేవుడు నాట్యంగా ನಿಮ್ಮ మార్చును ಕಣ್ಣೀರು గాక. ದೇವರು ನಾಟ್ಯವಾಗಿ అగ్నిలాంటి ಮಾರ್ಪಡಿಸಲಿ. శ్రమ నుండి నా ప్రభు నిన్ను విడిపించును గాక. ಅಗ್ನಿಯಂತ ಶ್ರಮಗಳಿಂದ ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಬಿಡಿಸಲಿ. అయితే ಆದರೆ నీవు ప్రభు ఆశించేది ఏంటో తెలుసా? ಕರ್ತನು ಕೇಳಿಕೊಳ್ಳುವುದೇನು ಗೊತ್ತಾ? ఏ విగ్రహానికి, ಯಾವ ವಿಗ್ರಹಕ್ಕೆ, ఏ దేవతలకు ಯಾವ ದೇವತೆಗಳಿಗೆ నీవు నమస్కరించకూడదు. ನೀವು ನಮಸ್ಕಾರ ಮಾಡಬಾರದು. 26వ వాక్యంలో చూసినప్పుడు 26ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ನೋಡಿದಾಗ నెబుకద్నెజరు, ಆ ನೆಬೂಕದ್ನೆಚ್ಚರನು, చదవమ్మా 26, 25 అందుకు రాజు, బంధకము లేక, ಬಂಧಕವೂ ಇಲ್ಲದೆ, ఏం లేక, ಏನು ಇಲ್ಲದೆ, బంధకాలు లేక, ಬಂಧಕಗಳು ಇಲ್ಲದಂತೆ. అంటే ఒకప్పుడు వారికి బంధకాలు ఉన్నాయి. ಒಂದು ಸಾರಿ ಮೊದಲು ಅವರಿಗೆ ಬಂಧಕಗಳಿದ್ದವು. అయితే ಆದರೆ దేవుడు ఎప్పుడైతే వారి మధ్యకు దిగి వచ్చాడో, ದೇವರು ಯಾವಾಗ ಅವರ ಮಧ್ಯದಲ್ಲಿ వారికి ఆ ಇಳಿದು ಬಂದನು, బంధకాలన్నీ ఏమైపోయాయంట? ಈಗ ಅವರು ಇರುವಂತ ಬಂಧಕಗಳೆಲ್ಲ ಏನಾಗಿದೆ? బంధకాలన్నీ తొలగిపోయాయి. ಅವೆಲ್ಲವೂ ತೊಲಗಿ ಹೋದವು. ఇప్పుడు ఒక అన్యుడండి ಈಗ ಒಬ್ಬ ಅನ್ಯನು తన నోట ಅವನ ಬಾಯಿಯಲ್ಲಿ దేవుడి నామాన్ని మహిమ పరుస్తున్నాడు. ఆయన ದೇವರ ನಾಮವನ್ನು ಮಹಿಮೆ ಪಡಿಸ್ತಾ ఆయన ಇದ್ದಾನೆ. అంటాడు, ಆತನು ಹೇಳುತ್ತಾನೆ, చూడండి ನೋಡಿರಿ, 26వ వాక్యంలో ఇప్పుడు 26ನೇ ವಚನದಲ್ಲಿ నెబుకద్నెజరు వాకిలి దగ్గరకు వచ్చి, షడ్రక్, మెషక్, అబేద్నెగో వారులారా, ಶಡ್ರಕ್, ಮೆಷಕ್, ಅಬೇದ್ನೆಗೋರೇ, మహోన్నతుడగు ಮಹೋನ್ನತನಾದ దేవుని సేవకులారా, ದೇವರ ಸೇವಕರೇ అని ಅಂತ గంభీరంగా పిలవడం ప్రారంభించాడు. ಗಂಭೀರವಾಗಿ ಕರೆಯುವುದಕ್ಕೆ ఇప్పుడు ಪ್ರಾರಂಭಿಸಿದ. ఆ వ్యక్తి ಈಗ ಆ ವ್ಯಕ್ತಿ దేవుని నామాన్ని తన నోట స్మరించడానికి కారణం, ದೇವರ ನಾಮವನ್ನು ಆತನ ಬಾಯಿಂದ ಸ್ಮರಿಸಲು వారి ಕಾರಣ, ముగ్గురు మధ్యలోకి ఎవరు దిగి వచ్చారంటే, ಅವರ 3 ಜನ ಮಧ್ಯದಲ್ಲಿ ಯಾರು ಇಳಿದು ಬಂದಿದ್ದಾನೆ? మనం ఆరాధిస్తున్న దేవుడు దిగి వచ్చాడు. ನಾವು ಆರಾಧನೆ ಮಾಡುವಂತ ದೇವರು ಇಳಿದು వారి ಬಂದನು. తల్లో ఒక వెంట్రుక కాలిపోలే, ಅವರ ತಲೆಯಲ್ಲಿ ಒಂದು ಕೂದಲು ಸುಡಲಿಲ್ಲ, వారు వేసుకున్న వస్త్రాలు కాలిపోలే, ಅವರು ಹಾಕಿಕೊಂಡ ವಸ್ತ್ರಗಳು ಸುಡಲಿಲ್ಲ. ఒకటే ఒకటి జరిగింది. ಒಂದೇ ಒಂದು ನಡೆಯಿತು. బంధకాలు ఊడిపోయాయి. ಬಂಧಕಗಳು ಬಿಟ್ಟು ಹೋದವು. అగ్ని వారి మీద పడకుండా దేవుడు కనుపాపవలే కాచి ಅಗ್ನಿ కాపాడాడు. ಅವರ ಮೇಲೆ ಬೀಳದಂತೆ ದೇವರು ಕಣ್ಣು అయితే దేవుడు ಕಾಣಿಸಿದನು. మన మధ్యకు దిగి రావాలి. ಆದರೆ ದೇವರು ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಇಳಿದು ಬರಬೇಕು. నీవు ఎవరి కోసం నిలబడాలి? ನಾವು ಯಾವರಿಗಾಗಿ ನಿಂತುಕೊಂಡಿರಬೇಕು? దేవుని కోసం నిలబడాలి. ದೇವರಿಗಾಗಿ ನಿಂತುಕೊಂಡಿರಬೇಕು. రైల్వే హాస్పిటల్లో ರೈಲ್ವೆ ಆಸ್ಪತ್ರೆಯಲ್ಲಿ ఓ తల్లి నర్స్ గా పనిచేస్తుంది. ಒಬ್ಬ ತಾಯಿ ನರ್ಸ್ ಆಗಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದಳು. ఆ తల్లి ఒక రోజు వచ్చి, ಆ ತಾಯಿ ಒಂದು ದಿನ ಬಂದು, అన్నా ಅಣ್ಣ, నా ప్రమోషన్ ನನ್ನ ಪ್ರಮೋಷನ್
ಪ್ರಮೋಷನ್ పై అధికారి ఆపేస్తున్నాడన్నా. ಮೇಲಿನ ಅಧಿಕಾರಿಗಳು ನಿಲ್ಲಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. సంతకం చేస్తే నా ఫైల్ మూవ్ అవుతుంది, ಅವರು ಸಹಿ ಮಾಡಿದ್ರೆ ನನ್ನ ಫೈಲ್ నాకు ప్రమోషన్ కలుగుతుందన్నా, ನನಗೆ ಪ್ರಮೋಷನ್ ಬರ್ತದೆ ಅಣ್ಣ ಅಂತ ಹೇಳಿದರು. అమ్మ ఏమైందమ్మా అన్న. ಅಮ್ಮ ಏನಾಯ್ತಮ್ಮ ಅಂತ ಕೇಳಿದ್ರು. అప్పుడు ఆ తల్లి చెప్పడం ప్రారంభించింది. ಆಗ ಆ ತಾಯಿ ಹೇಳಲು అన్న ಪ್ರಾರಂಭಿಸಿದರು. ఒక రోజు ಅಣ್ಣ ಒಂದು ದಿವಸ మా హాస్పిటల్లో ನಮ್ಮ ಆಸ್ಪತ್ರೆಯಲ್ಲಿ పండగ జరిగింది. ಹಬ್ಬ ನಡೆಯಿತು. ಅದು దసరా పండగ. ದಸರಾ ಹಬ್ಬವು. దసరా పండగకి ఏం పూజ చేస్తారు? ದಸರಾ ಹಬ್ಬದಲ್ಲಿ ಯಾವ ಪೂಜೆ ಮಾಡುತ್ತಾರೆ? ఆయుధాల పూజ ఏదో చేస్తారు. ಆಯುಧ ಪೂಜೆ ಏನೋ పూజ చేసినాక ಪೂಜೆ ಮಾಡಿದ ನಂತರ ఓ సహోదరి వచ్చి ఈమె బొట్టు పెట్టడం దగ్గరకు వచ్చింది. ಒಬ್ಬ ಸಹೋದರಿ ಬಂದು ಹಣೆಗೆ ತಿಲಕವನ್ನು ಇಡಲು మన ಬಂದಳು. విశ్వాసురాలు ఉంది, ಈ ವಿಶ್ವಾಸಿ ಇದ್ದಾಳಲ್ಲ, ముఖం మీద చెప్పేసింది, ಆಕೆ ಮುಖದ ಮೇಲೆ ಹೇಳಿಬಿಟ್ಟು, నేను దేవుని కుమార్తెని, ನಾನು ದೇವರ ಮಗಳು, ఇవన్నీ నాకు సెట్ కావు, ಇವೆಲ್ಲವೂ ನನಗೆ ಸರಿ ಹೋಗಲಿಲ್ಲ, అమ్మన్నారంటే వచ్చా, ನೀವು ಬಾ ಎಂದರೆ ನಾನು ಬಂದಿದ್ದೇನೆ. పెద్ద డాక్టర్ ముందు, ಅಂತ ದೊಡ್ಡ ಡಾಕ್ಟರ್ ಬಳಿ, అధికారుల ముందు, ಅಧಿಕಾರಿಗಳ ಮುಂದೆ ఆమె చెప్పేసి, ಆಕೆ ಹೇಳಿದಳು. అది మనసులో పెట్టుకున్న అధికారి ಅದನ್ನು ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡು ಆ ಅಧಿಕಾರಿ ప్రమోషన్ ఆపేశాడు. ಆ ಪ್ರಮೋಷನ್ ಬರದಂತೆ ನಿಲ್ಲಿಸಿ అంటాడు, ಒಂದು ದಿನ ಹೇಳುತ್ತಾನೆ, నీకు ప్రమోషన్ ఎవడు ఇస్తాడో చూస్తా, నేను ನಿನಗೆ ಪ್ರಮೋಷನ್ ಯಾರು ಕೊಡ್ತಾರೋ ఉన్నంతవరకు నీకు ప్రమోషన్ రాదు, ನಾನು ಇರುವಷ್ಟು ದಿನ ನಿನಗೆ ಪ್ರಮೋಷನ್ ಬರೋದಿಲ್ಲ, ನೋಡೋಣ, మీ దేవుడు చేస్తాడో లేదో చూద్దాం అని చెప్పి, ನಿನ್ನ ದೇವರು ಮಾಡ್ತಾನೆ ಇಲ್ವೋ ನೋಡೋಣ ಎಂದು ಹೇಳಿದ. ఆ తల్లి వచ్చి ప్రార్థన చేపించుకుందండి. ಆ ತಾಯಿ ಬಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಸಿಕೊಂಡು సరిగ్గా 3 నెలలు తిరిగే లోపు, ಸರಿಯಾಗಿ 3 ತಿಂಗಳೊಳಗೆ, 3 నెలలు, 3 ತಿಂಗಳು ఆ తల్లి హాస్పిటల్లో పని చేస్తుంది. ಆ ತಾಯಿ ಆಸ್ಪತ್ರೆಯಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾರೆ. కాంపౌండర్ వచ్చి, ಆ ಕಾಂಪೌಂಡರ್ ಬಂದು, మేడం పెద్దసారి పిలుస్తున్నాను రండి అన్నాడు. ಮೇಡಮ್ ಅವರೇ ದೊಡ್ಡ ಸಾರ್ ಕರೀತಾ ಇದ್ದಾರೆ, ಬಂದು వెళ్ళింది. ಈಕೆ ಹೋದಳು, ఆమె రూమ్ లోకి వెళ్ళింది. ಆಕೆ ರೂಮ್ ನಲ್ಲಿ ಹೋದಳು. ఆయన ఉన్నాడు, ಆತನು ಇದ್ದಾನೆ, ఇంకా 2 పెద్ద అధికారులు ఉన్నారు. ಇನ್ನು 2 ದೊಡ್ಡ ಅಧಿಕಾರಿ, ఎవరైతే సంతకం చేయకుండా ఉన్నారో ಯಾರು ಸಹಿ ಮಾಡದೇ ಇದ್ದರು, ఆయన వచ్చి ಆತನು ಬಂದು ఆ మీద కాలు మీద పడి, ಆಕೆ ಕಾಲು ಮೇಲೆ ಬಿದ್ದು పెట్టి ఏడుస్తూ, ಅಳುತ್ತಾ, అమ్మా నన్ను క్షమించు తల్లి అన్నాడు. ಅಮ್ಮ ನನ್ನನ್ನು ಕ್ಷಮಿಸು ತಾಯಿ ಎಂದು ಹೇಳಿ, నీ ప్రమోషన్ నేను ఆపాను, ಈ ಪ್ರಮೋಷನ್ ನಾನು ನಿಲ್ಲಿಸಿದೆನು, క్షమించమ్మా అని అందరి ముందు ఒప్పుకున్నాడు. ನನ್ನನ್ನು ಕ್ಷಮಿಸು ತಾಯಿ ಎಂದು ಎಲ್ಲರ ಮುಂದೆ ಒಪ್ಪಿಕೊಂಡ. తల్లి అన్నమాట, ಆಗ ತಾಯಿ ಹೇಳಿದ ಮಾತು, సార్ మీరు పెద్దవాళ్ళు, వయసులో పెద్ద సార్ ನೀವು ವಯಸ್ಸಿನಲ್ಲಿ ದೊಡ್ಡವರು, కాలు మీద పడబాకండి అన్న. ನನ್ನ ಕಾಲ ಮೇಲೆ ಬೀಳಬೇಡಿ. లేదు లేదు, నువ్వు నన్ను క్షమిస్తేగా నీ కాలు విడిచిపెట్టను. ಇಲ್ಲ ಇಲ್ಲ, ನೀವು ನನ್ನನ್ನು ಕ್ಷಮಿಸಿದರೆ ನಾನು ನಿನ್ನ ಕಾಲು ಬಿಡುವುದಿಲ್ಲ. లేమండి అటు లేచి, ಸಾರ್ ಕ್ಷಮಿಸಿದ್ದೇನೆ ಹೇಳಿದೆಂದು ಹೇಳಿದರು. ఆయన సంతకం చేశాడు. ಆತನು ಸಹಿ ಮಾಡಿದನು. ఈమె ఆ సార్ని అడిగింది, ಈಕೆ ಆ ಸಾರನ್ನು ಕೇಳಿದಳು, అయ్యా నీకు ఈ ప్రేరేపణ ఎలా కలిగింది అని అడిగింది. ಈ ರೀತಿಯಾಗಿ ಪ್ರೇರೇಪಣೆ ಏಕೆ ಉಂಟಾಯಿತು ಅಂತ డాక్టర్ అన్నాడు, ಆ ಡಾಕ್ಟರ್ ಹೇಳಿದನು, 3 నెలల నుండి 3 ತಿಂಗಳಿಂದ 3 ತಿಂಗಳಿಂದ రాత్రి పడుకున్నప్పుడు, ರಾತ್ರಿ ಮಲಗಿಕೊಂಡಾಗ నా బెడ్ పక్కన, ನನ್ನ ಬೆಡ್ಡಿನ ಪಕ್ಕದಲ್ಲಿ ఆకాశం అంత ఒక ఎత్తైన ఒక మనిషి, ಆಕಾಶಕ್ಕಿಂತ ದೊಡ್ಡದಾದ ఆకాశం అంత ಮನುಷ್ಯನು, ఎత్తైన ఒక మనిషి నా ప్రక్కన నిలబడి ಎತ್ತರವಾದ ಮನುಷ್ಯನ ಪಕ್ಕದಲ್ಲಿ ನಿಂತುಕೊಂಡು మాట్లాడుతున్నాడు. ఆయన ನನ್ನೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡುತ್ತಿದ್ದಾನೆ. ఎందుకు నువ్వు ఇబ్బంది పెడుతున్నావు సహోదరిని? ಯಾಕೆ ಆ ಸೋದರಿಯನ್ನು ಇಬ್ಬರು ಪಡಿಸ್ತಾ ಇದ್ದೀಯ? ಪ್ರತಿ ರಾತ್ರಿ నాకు ఈ కలవరం అమ్మా, ನನಗೆ ఈ కళవಳ ಉಂಟಾಯಿತು. ఎవరమ్మా ఆయన ఎత్తైన మనిషి అని అమాయకంగా అడిగాడు మన విశ్వాసిని. ಯಾರು ఆ ಎತ್ತರವಾದ ವ್ಯಕ್ತಿ ಎಂದು ಅಮಾಯಕನಾಗಿ తల్లి అన్నమాట. ಆಗ ಈ ತಾಯಿ ಹೇಳಿದಂತ ಮಾತು, ఎవరో కాదు సార్, ಯಾರು ಅಲ್ಲ ಸರ್, నేను ఆరాధిస్తున్న నా దేవుడు, నేను ఆరాధిస్తున్న నా దేవుడు, ನಾನು ಆರಾಧನೆ ಮಾಡುವಂತ ನನ್ನ ದೇವರು. ఆయన పక్క బ్రాహ్మణ్స్ అండి. ಆತನು ಬ್ರಾಹ್ಮಣ್ಸ್ ಆಗಿದ್ದಾನೆ. ఒక్క మాటలో చెప్పాలంటే, ಒಂದು ಮಾತನ್ನ ಹೇಳಬೇಕಾದರೆ, దేవుని పిల్లలంటే అసహించుకుంటాడు, ದೇವರ ಮಕ್ಕಳೆಂದರೆ ಅಸಹ್ಯ ಮಾಡಿ. ఇప్పుడు ఆయన అంటాడు, ಈಗ ಆತನು ಹೇಳುತ್ತಾನೆ, అమ్మా నువ్వు ఆరాధిస్తున్న దేవుడే నిజమైన దేవుడు. ಅಮ್ಮ ನೀನು ಆರಾಧನೆ ಮಾಡುವಂತ ದೇವರೇ ನಿಜವಾದ ದೇವರು. చప్పలు కొట్టండి. నువ్వు ఆరాధిస్తున్న దేవుడే నిజమైన దేవుడు. ನೀನು ಆರಾಧನೆ ಮಾಡುವಂತ ದೇವರೇ ನಿಜವಾದ ದೇವರು ಎಂದು వెంటనే ಕೂಡಲೇ ఆదివారం వచ్చిందండి, రవివార ಬಂದಳ್ರಿ. ఆ తల్లి ఆ వ్యక్తిని తీసుకుని వచ్చి నాకు పరిచయం చేపించి, ఆ వ్యక్తిని కರೆದುಕೊಂಡು ನನಗೆ ಪರಿಚಯ ಮಾಡಿಸಿಕೊಂಡನು, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಸಿಕೊಂಡನು, బాప్తిసం తీసుకున్నాడు, దీక్షాస్నాన ತೆಗೆದುಕೊಂಡನು. చక్కగా సరియాಗಿ కుటుంబ సమేతంగా దేవుని మందిరంలో నాటబడ్డాడు. ದೇವರ ಮಂದಿರದಲ್ಲಿ ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ ದೇವರ ಮಕ್ಕಳೇ, నీకు విరోధంగా ఎంతమంది నిలబడినా, ನಿನಗೆ ವಿರೋಧವಾಗಿ ಎಷ್ಟು ಜನರು ನಿಂತರು, నీ ఉద్యోగులు, నీ చదువు రంగులు ఎంతమంది నీకు విరోధంగా రూపుదిద్దబడినా, ನಿನಗೆ ಉದ್ಯೋಗದಲ್ಲಿ ಎಷ್ಟೋ ಮಂದಿ ವಿರುದ್ಧವಾಗಿ పక్షముగా, ನಿನ್ನ ಪಕ್ಷವಾಗಿ యుద్ధము చేయుటకు, ಯುದ್ಧ ಮಾಡುವುದಕ್ಕೆ, నీ పక్షముగా నిలబడుటకు, ನಿನ್ನ ಪಕ್ಷವಾಗಿ ನಿಲ್ಲುವುದಕ್ಕೆ, అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళుటకు, ನಿನ್ನೊಟ್ಟಿಗೆ ಹೆಜ್ಜೆ ಹಾಕುತ್ತಾ ప్రకటిస్తున్న యేసు, ನಾವು ಪ್ರಕಟಣೆ ಮಾಡುವಂತ యేసు తోడుగా ఉండును గాక, ನಿನಗೆ ಜೊತೆಯಾಗಿರಲಿ, నీ కుటుంబంలో జయము నా ప్రభు దయచేయును గాక, ಕುಟುಂಬದಲ್ಲಿ ಜಯವು ದೇವರು ಉಂಟು ಮಾಡಲಿ, కుటుంబాన్ని ఆవరించిన
చీకటి నా ప్రభు తొలగించునుగాక. ಕುಟುಂಬದಲ್ಲಿ ಆವರಿಸಿದ ಕತ್ತಲನ್ನು ದೇವರು ತೊಲಗಿಸಲಿ. ఎందుకో తెలుసా? ಯಾಕೆ ಗೊತ್ತಾ? మనమందరం ఎవరి కోసం నిలబడుతున్నాము? ನಾವೆಲ್ಲರೂ ಯಾರಿಗಾಗಿ మనం ನಿಂತುಕೊಂಡಿದ್ದೇವೆ? ఎవరి కోసం భక్తి చేస్తున్నాం? ನಾವು ಯಾರಿಗಾಗಿ ಭಕ್ತಿ ಮಾಡ್ತಾ ಇದ್ದೇವೆ? దేవుని కోసమే. ದೇವರ ಸಲುವಾಗಿಯೇ. ఈ దశలోనిక సంఘస్థులందరూ ಈ ಥೆಸಲೋನಿಕದ ಸಭೆಯ వ్యర్థమైన వాటి కొరకు ప్రయాస పడకుండా ವ್ಯರ್ಥವಾದಕ್ಕಾಗಿ ಪ್ರಯಾಸ ಪಡದೆ వారు దేని కోసం నిలబడ్డారంట? ಅವರು ಯಾವುದಕ್ಕಾಗಿ దేని ನಿಂತುಕೊಂಡಿದ್ದಾರೆ? కోసం నిలబడ్డారంట? ಯಾವುದಕ್ಕಾಗಿ ನಿಂತುಕೊಂಡಿದ್ದಾರೆ? దేవుని కోసం ದೇವರ ಸಲುವಾಗಿ ధైర్యముగా ಧೈರ್ಯವಾಗಿ నిలబడిన ప్రజలు. ನಿಂತುಕೊಂಡಂತ ಪ್ರಜೆಗಳು. ప్రభుకి మహిమ కలుగును గాక. ಕರ್ತನಿಗೆ ಮಹಿಮೆ ಉಂಟಾಗಲಿ. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరొక విషయాన్ని నేను చూపిస్తాను. ಮತ್ತೊಂದು ವಿಷಯವನ್ನು ఈ ತಿಳಿಪಡಿಸುತ್ತಾನೆ. ఒక్క మాట ధ్యానం చేసుకొని ಈ ಒಂದು ಮಾತನ್ನು ಧ್ಯಾನ ಮಾಡಿ ఈ ఆరాధన మనం ముగించుకుందాం. ಈ ಆರಾಧನೆಯನ್ನು ನಾವು ಮುಗಿಸಿಕೊಳ್ಳೋಣ. చూడండి, ನೋಡಿರಿ, మొదటి పత్రికలోనే, ಮೊದಲನೇ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ, ఆ దశలోని మొదటి పత్రిక ಥೆಸಲೋನಿಕಕ್ಕೆ ಬರೆದ ಮೊದಲನೇ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ మొదటి అధ్యాయము ಮೊದಲನೇ ಅಧ್ಯಾಯ 2వ వాక్యం. 2ನೇ ವಾಕ್ಯವು, ఆ ನಂಬಿಕೆ ಫಲವಾದ ನಿಮ್ಮ ಕೆಲಸ, ಪ್ರೀತಿಪೂರ್ವಕವಾದ ನಿಮ್ಮ ಪ್ರಯಾಸವನ್ನು, ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮೇಲೆಯೂ. చాలు. రెండవది, ಎರಡನೆಯದು, దశలోని సంఘస్థులు ಥೆಸಲೋನಿಕದ ಸಭೆಯವರು వారందరూ ఎలా ఉండేవాళ్ళంటే ಅವರೆಲ್ಲರೂ ಯಾವ ರೀತಿಯಾಗಿ ఓర్పు కలిగిన ప్రజలు. ಅವರು ಓರ್ಪು ಉಳ್ಳಂತ ಪ್ರಜೆಗಳಾಗಿದ್ದಾರೆ. చెప్పండి, రెండవది వాళ్ళు ఎలా ఉంటారంటే ಏನಾಗಿ ಹೇಳಿದ್ರೆ ಅವರು ಯಾವ ರೀತಿಯಾಗಿರುತ್ತಾರಂತೆ? ఓర్పు, ಅವರು ಸಮಾಧಾನದಿಂದ ಇರುತ್ತಿದ್ದಾರೆ, సహనము. ಸಹನೆಯಿಂದ. వారిలో ఒక సహనము, ఓర్పు ఉంది. ಅವರಲ್ಲಿ ಒಂದು ಸಹನೆ, ಒಂದು ఈ ಓರ್ಪು ಇದೆ. మాసిదోనియా విశ్వాసులే గాని, ಈ ಮಾಸಿ ಲೋಕದ ವಿಶ್ವಾಸಿಗಳ అఖిలలోని విశ్వాసులే గాని, ಅಖಿಲದಲ್ಲಿಂತ ವಿಶ್ವಾಸಿಗಳೇ దశలోనికలోని వారిని చూచి ఏం నేర్చుకుంటున్నారంటే ಥೆಸಲೋನಿಕದಲ್ಲಿರುವವರನ್ನು ನೋಡಿ ಏನು ఓర్పు నేర్చుకున్నారంట. ಅವರು సమాಧಾನವನ್ನು ನೋಡಿಕೊಳ್ತಿದ್ದಾರೆ. ಅಯ್ಯಾ, వారిని చూచి ఎలా ఓర్పు ఉండాలో ఓర్పుగా ఉంటున్నామయ్యా. ಅವರೆಲ್ಲರೂ ನೋಡಿ ಯಾವ ರೀತಿಯಾಗಿರ್ಬೇಕು ಆ ರೀತಿಯಾಗಿ ఓర్పుగా ఉంటారంటే ಎಷ್ಟು ಸಮಾಧಾನದಿಂದ ಇರುತ್ತಿದ್ದಾರೆ అంత ఓర్పు అనే ಅವರು ಸಮಾಧಾನ కవచాన్ని ಕವಚವನ್ನು ధరించుకున్న ప్రజలు, ಧರಿಸಿಕೊಂಡಂತ ಪ್ರಜೆಗಳು. ఈ రోజు ಈ ದಿನ మన జీవితంలో కూడా ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಕೂಡ ఓర్పు అనేది అవసరము. ಸಮಾಧಾನ ಎನ್ನುವುದು ಅವಶ್ಯವಾಗಿದೆ. మనము సహనముతోను ನಾವು ಸಹನೆಯಿಂದ తగ్గించుకొని వినయ విధేయత కలిగి ವಿನಯ ವಿಧೇಯತೆ ಉಳ್ಳವರಾಗಿ ఓర్పుతో ಸಮಾಧಾನದಿಂದ మనం ముందుకు నడిపించబడాలి. ನಾವು ಮುಂದೆ ನಡೆಸಲ್ಪಡಬೇಕು. కొందరికి ఓర్పు అనేది ఉండదు. ಕೆಲವರಿಗೆ ಸಮಾಧಾನವೆನ್ನುವುದೇ ಇರುವುದಿಲ್ಲ. ఓర్పుని పోగొట్టుకుంటారు, ಸಮಾಧಾನವನ್ನು ಕಳೆದುಕೊಳ್ಳುತ್ತಾರೆ. మనం ఆరాధిస్తున్న దేవుడు, ನಾವು ಆರಾಧನೆ ಮಾಡುವಂತ ದೇವರು యేసు ప్రభు, ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರು ఆయన మీద అబద్ధ సాక్ష్యాన్ని మోపి ಆತನ ಮೇಲೆ ಸುಳ್ಳು ಸಾಕ್ಷಿಗಳನ್ನು ಹೊರಿಸಿ ఏమండి శిలవ మీదకు ఎక్కించి చంపేయాలని ಶಿಲುವೆ ಮೇಲೆ ಹತ್ತಿಸಿ ಆತನನ್ನು ಸಾಯಿಸಲೇಬೇಕು. యేసు ప్రభు మీద నేరం మోపారు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮೇಲೆ ನೇರವನ್ನು ಹೊರಿಸಿ యేసు ప్రభుని పట్టుకొని ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ಹಿಡಿದುಕೊಂಡು సంఖ్యల చేత బంధించి ಬೇಡಿಗಳಿಂದ ಬಂಧಿಸಿ కొరడాలు తీసుకొని ಕೋಡೆಗಳಿಂದ యేసు ప్రభు వీపు మీద కొట్టారు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಬೆನ್ನ ಮೇಲೆ ಹೊಡೆದರು. రైతు ಒಬ್ಬ ರೈತನು నాగలి చేత ನಾಗಲಿಂದ భూమిని దున్నినట్టుగా ಭೂಮಿಯನ್ನು ದುನಿದಾಗೆ నా యేసయ్య యొక్క వీపుని ನನ್ನ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ కొరడాల ద్వారా దున్నబడింది. ಕೊರಡೆಗಳಿಂದ ಹೊಡೆಯಲ್ಪಟ್ಟರು. కొరడాలతో కొడుతుంటే, ಕೊಡೆಗಳಿಂದ ಹೊಡಿತಾ ಇದ್ದಾರೆ. కొరడాలతో కొడుతుంటే ಆ ಕೊಡೆಗಳಿಂದ ಹೊಡಿತಾ ಇದ್ದಾರೆ. కొరడాలు వెళ్ళి వీపులోకి దిగబడి ಆ ಕೊಡೆಗಳು ಬೆನ್ನ ಮೇಲೆ లాగినప్పుడు చెక్కిದಾಗ యేసు ప్రభు చర్మం ఊడి వచ్చేది, ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಚರ್ಮ మాంసం ఎగిపడేది. ಮಾಂಸವು ಬೀಳುತ್ತಾ ಇತ್ತು. కక్ష చాలక ಅದು ಕಕ್ಷೆ ಸಾಲದೆ ఒకడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ಒಬ್ಬನು ಓಡುತ್ತಾ ಹೋಗಿ 3 అంగుళాల ముళ్ళ తీగను తెచ్చి ಮುಳ್ಳಿನ ಬೇಲೆಯನ್ನು ತಂದು దాని కిరీటముగా అల్లి ಅದನ್ನು ಕಿರೀಟವನ್ನಾಗಿ ಮಾಡಿ, నువ్వు యూదులకు రాజువు కదా, ನೀನು యూదರಿಗೆ రాజుకు కిరీటం ఉండాలి కదా, ರಾಜನಿಗೆ ಕಿರೀಟ నేను ಇರಬೇಕು ప్రకటిస్తున్న యేసయ్య తల మీద ಅಂತ ಪ್ರಕಟಣೆ ಮಾಡುವಂತ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ತಲೆ ముళ్ళ ಮೇಲೆ కిరీటాన్ని ఉంచారు. ಮುಳ್ಳು ಕಿರೀಟವನ್ನು ಇಟ್ಟರು. ఉంచబడిన ముళ్ళ కిరీటాన్ని ಇಡಲ್ಪಟ್ಟ ಮುಳ್ಳು ಕಿರೀಟವನ್ನು చేతుల కర్ర తీసుకొని ಕೈಯಿಂದ ಕಟ್ಟಿಯನ್ನು ತೆಗೆದುಕೊಂಡು యేసయ్య తల మీద, ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ఆ ತಲೆ ముళ్ళ ಮೇಲೆ కిరీటం మీద ಆ ಮುಳ್ಳಿನ ಕಿರೀಟ పెగాడు కొట్టారు. ಅದನ್ನು ಹೊಡೆದರು. ఆ ముళ్ళన్ని కర్తల్లోకి, ಆ ಮುಳ್ಳುಗಳೆಲ್ಲ ತಲೆಯಲ್ಲಿ కళ్ళలోకి వెళ్ళిపోయాయి. ಕಣ್ಣುಗಳಲ್ಲಿ ಹೊರಟುವುದು. అయినా యేసయ్య ఎలా ఉన్నాడు? ಆದರೂ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಯಾವ ರೀತಿ ఓర్పుతో, ಸಮಾಧಾನದಿಂದ సహనముతో, ಸಹನೆಯಿಂದ ಇದ್ದನು. ఈడ్చుకుంటూ,
ಕೊಡುತ್ತಾ ಮೊಯಲೇನಿ ಭಾರವನ್ನು ಮೋಸ್ತು ಹೊರಲಾರದ ಭಾರವನ್ನು ಹೊರುತ್ತಾ ಗೊಲ್ಗೊಥಾ కొండ పైన ಗೊಲ್ಗೊಥಾದ ಬೆಟ್ಟದ ಮೇಲೆ కపాల స్థలం అనబడుతున్న స్థలములో ಕಪಾಲ ಎನ್ನುವ ಸ್ಥಳದಲ್ಲಿ ఆకాశానికి భూమికి మధ్యలో ಆಕಾಶ ಭೂಮಿಗೆ ಮಧ್ಯದಲ್ಲಿ సిలువలో వేలాడుతున్నాడు నా ప్రభు. ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಜೋತಾಡುತ್ತಿದ್ದನು ನಮ್ಮ ಕರ್ತನು. మధ్యాహ్నం ಮಧ್ಯಾಹ್ನ ಸಮಯದಲ್ಲಿ భయంకరమైన ఎండ వేళ ಭಯಂಕರವಾದ ಬಿಸಿಲಿನಲ್ಲಿ అప్పుడు ఆయన పలుకుతున్న పలుకు, ಆಗ ಆತನು ಹೇಳುತ್ತ ಮಾತು, నా తండ్రి, ನನ್ನ ತಂದೆ, నా తండ్రి, ನನ್ನ ತಂದೆ, వీరేమి చేయుచున్నారో ಇವರು ಏನು ಮಾಡುತ್ತಿದ್ದಾರೋ వీరు ఎరుగరు గనుక ಇವರು ಅರಿಯರಾದ್ದರಿಂದ వీరిని క్షమించండి. ಇವರನ್ನು ಕ್ಷಮಿಸಿರಿ. నా తండ్రి, ನನ್ನ ತಂದೆ, క్షమించయ్యా వీళ్ళని. ಕ್ಷಮಿಸಿರು ಇವರನ್ನು. ఇదండి ఓర్పు అంటే. ಇದೆಂದರೆ ಸಮಾಧಾನವೆಂದರೆ ఆ ఓర్పు నీలో లేక, ಆ ಸಮಾಧಾನ ನಿಮ್ಮಲ್ಲಿ ಇರದೆ నోటుకొచ్చాడు నువ్వు మాట్లాడడం అది మంచిదేనా? ನೀವು ಬಾಯಿಗೆ ಬಂದಂತೆ ಮಾತನಾಡೋದು ಒಳ್ಳೆಯದಾ? దేవుడు నిన్ను పోషిస్తూ, ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಪೋಷಣೆ దేవుడు ಮಾಡುತ್ತಾ, నిన్ను కాపాడుతూ, ದೇವರು ನಿಮ್ಮನ್ನು దేవుడు ಕಾಪಾಡುತ್ತಾ, నిన్ను ఇంతగా ఆశీర్వదిస్తే, ದೇವರು ಈ ರೀತಿಯಾಗಿ ನಿಮ್ಮನ್ನು ಆಶೀರ್ವದಿಸಿದರೆ మనసా వాయువు లేకుండా ಮನಸ್ಸು ಇಚ್ಛೆ ಇಲ್ಲದೆ మాట్లాడడం, ಮಾತನಾಡುವುದು. అయితే నా ప్రభు ఏమంటున్నాడు? ಆದರೆ ನಮ್ಮ ಕರ್ತನು ಹೇಳುತ್ತಿದ್ದಾನೆ, నేను సాత్వికుణ్ణి, ನಾನು ಸಾತ್ವಿಕನು, దీన మనసు కలిగిన వాణ్ణి, ದೀನ ಮನಸ್ಸುಳ್ಳವನು, కనుక నా ప్రజల్లో కూడా ఏముండాలి? ಆದ್ದರಿಂದ ನನ್ನ ಪ್ರಜೆಗಳಲ್ಲೂ ಕೂಡ ಏನಿರಬೇಕು? ఓర్పు కలిగి ఉండాలి. ಸಮಾಧಾನವುಳ್ಳವರಾಗಿರಬೇಕು. దశలోనికల్లో రెండవ నా అనుభవం ఏంటో తెలుసా? ದಶಲೋಕದ ಎರಡನೇ ಅನುಭವ ಏನು వాళ్ళు ಗೊತ್ತಾ? ಅವರಿಗಿಲ್ಲಿ గొప్ప ఓర్పు కలిగిన వారండి. ದೊಡ್ಡ ಸಮಾಧಾನವುಳ್ಳವರಾಗಿದ್ದಾರೆ. ఏమండి, ಏನ್ರಿ? నేను ఒక విషయం చెప్తాను. ಒಂದು ವಿಷಯವನ್ನು ಹೇಳುತ್ತಾರೆ. ఓ తల్లి పరిగెత్తుకుంటూ మందిరానికి వచ్చి, ಒಬ್ಬ ತಾಯಿ ಓಡುತ್ತಾ ಮಂದಿರಕ್ಕೆ ಬಂದು, "పాస్టర్, మీరు మా ఇంటికి రండి అని చెప్పింది. ನೇರವಾಗಿ ನೀವು ನಮ್ಮ ಮನೆಗೆ ಬಂದಿರಿ ಎಂದು అమ్మా, ಹೇಳ್ತಾರೆ. మీరు వెళ్ళండి, నేను బ్రదర్ని తీసుకుని బండ్లు బైక్ లో వస్తానన్నా. ಅಮ್ಮ ನೀವು ಹೊರಟು ಹೋಗಿರಿ, ನಾನು ಬ್ರದರ್ ಕರ್ಕೊಂಡು ಬೈಕ್ ನಲ್ಲಿ సరే ಬರ್ತೇನೆ. అని ఆ తల్లి చెప్పింది కనుక వెళ్ళింది. ఒక అరగంట నేను బ్రదర్ వెళ్ళాము. ಸರಿ, ಆ ತಾಯಿ ಹೇಳಿದ್ರಿಂದ ಒಂದು ಅರ್ಧ ತಾಸು ಬಿಟ್ಟು ನಾನು ಬ್ರದರ್ ఆ ఇంటి చుట్టూ జనాలు గుంపుగా కూడారు. ಆ ಮನೆಯ ಸುತ್ತಲೂ ಜನರು ಗುಂಪಾಗಿ ఆ ಸೇರಿದರು. తల్లి ఒక్కతే నిలబడి, ಆ ತಾಯಿ ಒಬ್ಬಳೆ ನಿಂತುಕೊಂಡಿದ್ದಳು. అయ్యా, ಅಯ್ಯ పాస్టర్ గారు ಪಾಸ್ಟರ್ ಅವರೇ అని మమ్మల్ని చూచి ఆడడం ప్రారంభించింది. ಅಂತ ನಮ್ಮನ್ನು ನೋಡಿ ಅಳುದಕ್ಕೆ మాకు ಪ್ರಾರಂಭಿಸಿದಳು. అర్థం కాలే, ఏంద్రా బాబు అనుకున్నాం. ಅಷ್ಟರಲ್ಲಿ ನಾನು ಏನು పాస్టర్ ಅಂದುಕೊಂಡಿದ್ದೆ, గారు ಪಾಸ್ಟರ್ ಅವರೇ మీరే మాకు న్యాయం తీర్చాలి. ನೀವೇ ನಮಗೆ ನ್ಯಾಯವನ್ನು ತೀರಿಸಬೇಕು. అసలు వాతావరణం ఏంటో మాకు తెలియదు. ಆ ವಾತಾವರಣ ಏನೋ ನಮಗೆ ತಿಳಿಯದು. ఇప్పుడు న్యాయం తీర్చమని ఏం తీర్చాలమ్మా అన్న. ಈಗ ನ್ಯಾಯ ತೀರಿಸಂದ್ರೆ ಏನು ತೀರಿಸಬೇಕಮ್ಮ ಅಂತ ಕೇಳಿದ. ఏమైందమ్మా అన్న. ಏನಾಯ್ತಮ್ಮ ಅಂತ ಕೇಳಿದರು. ఇప్పుడు ఆ మన్న మాట, ಹೀಗೆ ಅವರು ಹೇಳಿದ ಮಾತು, పాస్టర్ గారు ಪಾಸ್ಟರ್ ಅವರೇ ఉదయాన్నే పక్కింటి కోడి మా ఇంటి మీదకి వచ్చిందండి. ಬೆಳಗಿನ ಜಾವ ಪಕ್ಕದ ಮನೆ ಕೋಳಿ ನಮ್ಮ ಮನೆಗೆ కోడి ಬಂದಿತ್ತು. వచ్చింది, తక్కువదా కోడి ಕೋಳಿ ಬಂದು ಅದು రచ్చ రచ్చ చేసింది ఆ పెరటినంతా. ಮನೆ ಎಲ್ಲ ಅದು ಹೊಲಸು ಮಾಡಿತ್ತು. మళ్ళీ దానికి పాపం తెల్లవారితే గాని ఇక్కడ వస్తే గాని ఆమె కాలుకుర్తలు జరగవేమో ఆ కోడికి. ಆ ಕೋಳಿಗೆ ಇಲ್ಲಿ ಬರದೇ ಇದ್ದರೆ ಆ ಕಾಲಕೃತ್ಯಗಳು ನಡೆಯುವುದಿಲ್ಲವೇನು. కోడి అక్కడ గబ్బు చేసి అది వెళ్ళిపోయింది. ಆ ಕೋಳಿ ಅಲ್ಲಿಂದ ಹೊರಟು ಹೋಯಿತು. ఇప్పుడు ఆ తల్లి ఇంటి బయటకు వచ్చి చూసి, ಈಗ ಆ ತಾಯಿ ಮನೆ ಒಳಗೆ ಬಂದು ನೋಡಿ తల్లి అంటున్న మాట, ಆ ತಾಯಿ ಹೇಳುವಂತ ಮಾತು, ఏ కోడి అయితే మా ఇంటికి వచ్చిందో ಯಾವ ಕೋಳಿ ಆದರೂ ನಮ್ಮ ಮನೆಗೆ ఆ ಬಂದಿದ್ದು కోడి కాలు ఇరిగిపోవును గాక. ಆ ಕೋಳಿ ಕಾಲು ಮುರಿದು ಹೋಗಲಿ. ఆ కోడికి అర్థం కావటంలే. ಆ ಕೋಳಿಗೆ ಅರ್ಥವಾಗುತ್ತಾ ಇಲ್ಲ. దాని మెడక ఉంచి వేయబడాలి. ಅದರ ಕುತ್ತಿಗೆ ಮುರಿಯಲ್ಪಡಬೇಕು. ఆ కోడి అమాయకంగా ఈమె వైపు చూస్తుంది. ಆ ಕೋಳಿ ಅಮಾಯಕವಾಗಿ ಈ ಕಡೆ ನೋಡ್ತಾ ಇತ್ತು. కుక్కరుగా అంటుంది, ಅದು ಕೂಗುತ್ತಾ ಇತ್ತು. ఏ అమ్మా నన్ను తిడితే నేనేం చేయనమ్మా అన్నట్టుగా. ಏನಮ್ಮ ನನ್ನನ್ನು ಬೈದರೆ ನಾನೇನು ಮಾಡಿದೆ ಎಂದು ಹೇಳ್ತಾ ಇತ್ತು. ఈ కోడిని పెంచుతున్న ఆ యజమానుల నడుము, ಈ ಕೋಳಿಯನ್ನು ಬೆಳೆಸುವಂತ ಯಜಮಾನ ನಡವು ఆ కుక్కలాగా అయిపోవాలి, ನಾಯಂತ ಆಗಬೇಕು. తిట్టడం ప్రారంభించింది. ಬೈದಕ್ಕೆ ಪ್ರಾರಂಭಿಸಿದಳು. ఇన్నారు పక్కింటోళ్ళు. ಕೇಳಿದರು పಕ್ಕದ మನೆಯವರು. అమాంత ఇంటి మీదకి వచ్చారు. ಆ మನೆ ಮೇಲೆ ಬಂದರು. ఆ ఇంటి మీదకి వచ్చి ఈమె పరిగెత్తుకుంటూ మందిరానికి వచ్చింది. ಆಕೆ ಮನೆ ಮೇಲೆ ಬಂದರೆ ಅವರು ಮನೆಗೆ ಬಂದರು. తెలియక మేమిద్దరం బండి వేసుకుని హడావుడి ఈ ఇంటికి వచ్చాం. ನಮಗೆ ವಿಷಯ ತಿಳಿದರೆ ನೇರವಾಗಿ ಈ ಮನೆಗೆ ನಾವು మధ్యలో పెట్టి ಈಗ ಅಣ್ಣನವರ ಮಧ್ಯದಲ್ಲಿ ಇಟ್ಟು నా బదులు మా పాస్టర్ మాట్లాడతారు. ನನ್ನ ಬದಲಾಗಿ ನಾನು ಪಾಸ್టర్ ಅವರು ಮಾತಾಡ್ತಾರೆ. ఇది ఎక్కడ న్యాయం అండి? ಇದು ಎಲ್ಲಿ ನ್ಯಾಯ ರೀ? నా బదులు అమ్మ నీ బదులు లేదు, పక్కింటి వాళ్ళ బదులు లేదు. ನಿನ್ನ ಪರವಾಗಿಲ್ಲ, ಪಕ್ಕದ ಮನೆಯವರು ಪರವಾಗಿಲ್ಲ, వెళ్తాను అంతే. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಹೋಗುತ್ತೇವೆ ಅಷ್ಟೇ. పాస్టర్ గారు, ಪಾಸ್ಟರ್ ಅವರೇ, నా సంగతి నీకు తెలుసు కదండి. ನನ್ನ ವಿಷಯ ನಿಮಗೆ ಗೊತ್ತಲ್ಲ. ఈ సంగతి నాకు బాగా తెలుసమ్మో. ನಿನ್ನ ವಿಷಯ ನನಗೆ ಬಹಳ ಚೆನ್ನಾಗಿ ಗೊತ್ತು. తక్కువదాని కాదు, ನೀನು ಕಡಿಮೆ ಅವಳಲ್ಲ. ఇప్పుడు ఆమంటది, ಆಕೆ ಹೇಳುತ್ತಾಳೆ, నా బదులు ನನ್ನ ಬದಲು నేను మాట్లాడిన ఒకటే, ನಾನು ಮಾತಾಡಿರು ಒಂದೇ. మా పాస్టర్ ನಮ್ಮ ಪಾಸ್ಟರ್ ಅವರು సావు తెలివి అన్నమాట. ಬಹಳ ತಲೆಯುಳ್ಳವರು. ఇప్పుడు ఆమెలో ఓర్పు ఉన్నట్ట లేనట్ట? ಈಗ ಆಕೆಯಲ್ಲಿ ಸಮಾಧಾನ ಇದ್ದಾಗೆ ಇಲ್ಲದಾಗೆ. మనుషుల్లో ఏముండాలంటే, ಮನುಷ್ಯರಲ್ಲಿ ಏನಿರಬೇಕೆಂದರೆ ఓర్పు నా దేవుడు దయచేయను గాక. ಸಮಾಧಾನ ನಮ್ಮ ದೇವರು ದಯಪಾಲಿಸಲಿ. ఓర్పు ఉందా? ನಿಮ್ಮಲ್ಲಿ ಸಮಾಧಾನವಿದೆಯಾ? సహనం ఉందా? ಸಹನೆ ಇದೆಯಾ?
ఏమండి, ప్రతి చిన్నదానికి పెద్దదానికి నువ్వు ఇండ్లలో గొడవ పడుతున్నావా? ಚಿಕ್ಕದಕ್ಕೆ ದೊಡ್ಡದಕ್ಕೆ ಮನೆಯಲ್ಲಿ ನೀವು ಜಗಳ ಮಾಡ್ತಾ దేవుడు ಇದೀಯಾ? అంటున్నాడు, ದೇವರು ಹೇಳುತ್ತಿದ್ದಾನೆ, ప్రజలకి దశలోని సంఘస్థులు ఎలా ఉన్నారంట? ದೆಸಲೋನಿಕದ ಪ್ರಜೆಗಳು ಯಾವ ರೀತಿ ಇದ್ದಾರೆ? మాదిరికరంగా ఉన్నారు. ಅವರು ಮಾದರಿಕರವಾಗಿದ್ದಾರೆ. ఏ విషయంలో మాదిరికరంగా ఉండాలి? ಯಾವ ವಿಷಯದಲ್ಲಿ ಮಾದರಿಕರವಾಗಿರಬೇಕು? అనే విషయంలో, ಸಮಾಧಾನ ವಿಷಯದಲ್ಲಿ మాదిరికరంగా ಮಾದರಿಕರವಾಗಿ ఉండాలి ಇರಬೇಕು. హెబ్రీ పత్రిక ಇಬ್ರಿಯರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 6వ అధ్యాయము 6ನೇ ಅಧ್ಯಾಯ చూడండి 15వ వాక్యం. ನೋಡ್ರಿ 15ನೇ ವಚನವನ್ನು. ఆ మాట నమ్మి ఓర్పుతో సహించి వాగ్దాన ఫల అబ్రహాము గారు, ಅಬ್ರಹಾಮನವರು దేವರು ఒక విషయం చెప్పాడు. ఆయన ಒಂದು ವಿಷಯವನ್ನು ಹೇಳಿದನು, ಅವರು నేను కుటుంబాన్ని దీవిస్తా, ನಾನು ಕುಟುಂಬವನ್ನು ఆకాశ నక్షత్రం లాగా దీవిస్తా. ಆಕಾಶದ ನಕ್ಷೆಗಳಂತೆ ఇది రెండవ ఓర్పు. ಇದು ಎರಡನೇ ಸಮಾಧಾನವು. ఒకటి ఓర్పు, ಒಂದು సమాధాನವು నీ ఓర్పు నీ కుటుంబం పట్ల, నీ వ్యక్తిగతం పట్ల నీకు ఓర్పు ఉండాలి. ನಿನ್ನ ಕುಟುಂಬದ ಪರವಾಗಿ ವ್ಯಕ್ತಿಗತವಾಗಿ ನಿನಗೆ ಸಮಾಧಾನ ಇರಬೇಕು. ఓర్పు ఏంటో తెలుసా? ಎರಡನೇ ಸಮಾಧಾನ ಏನು ಗೊತ್ತಾ? అబ్రహాముతో దేవుడు అన్నాడు, ಅಬ್ರಹಾಮನೊಟ್ಟಿಗೆ ದೇವರು ಹೇಳಿದರು, ಅಬ್ರಹಾಮನೇ వాగ్దానం చేశాడు దేవుడు, ವಾಗ್ದಾನವನ್ನು ಮಾಡಿದ್ದಾನೆ ದೇವರು. ಏನೆಂದು? గొప్ప జనముగా నేను సంతతిని మారుస్తా, ದೊಡ್ಡ ಜನರನ್ನಾಗಿ ನಿನ್ನ ಸಂತತಿಯನ್ನು ಮಾರ್ಪಡಿಸುತ್ತೇನೆ. 90 సంవత్సరాలు వచ్చినా ಆದರೂ 90 ವರ್ಷಗಳು ಬಂದರೂ వాగ్దానం నెరవేరలేదు. ಆ ವಾಗ್ದಾನ ನೆರವೇರಲಿಲ್ಲ. అబ్రహాము గారు ఎలా ఉన్నారు? ಆದರೆ ಅಬ್ರಹಾಮನವರು ಯಾವ ರೀತಿ ಆಗಿದ್ದಾರೆ? మాట ఇచ్చిన దేవుడు ఎవరు? ಮಾತು ಕೊಟ್ಟಂತ ದೇವರು ಯಾರು? నమ్మదగిన దేవుడు, ನಂಬಿಕೆಯುಳ್ಳ ದೇವರು. ఆ మాట యందు నీకేముండాలి? ಆ ಮಾತಿನಲ್ಲಿ ನಿನಗೆ ಏನಿರಬೇಕು? ఓర్పు ఉండాలి, ಸಮಾಧಾನವಿರಬೇಕು. ఓర్పు ఉండాలి, ಸಮಾಧಾನವಿರಬೇಕು. ఓర్పు కలిగి ಸಮಾಧಾನ ಉಳ್ಳವರಾಗಿ జీవించాలి, ಜೀವಿಸಬೇಕು. కొందరు ఎలా ఉంటారంటే ಜನರು ಯಾವ ರೀತಿಯಾಗಿರ್ತಾರೆ? ఇప్పుడే కలగాలి, ಈವಾಗಲೇ ಆಗಬೇಕು. ఉదాహరణకి పెరుగు తోడుకోవాలంటే ಮೊಸರನ್ನು ಹಾಕಿಕೊಳ್ಬೇಕಾದ್ರೆ ప్రాసెస్ ఉంటది. ಅದಕ್ಕೊಂದು ಪ್ರೊಸೆಸ್ ಇರುತ್ತದೆ. పాలు వేడి చేస్తారు, ಹಾಲನ್ನು ಚೆನ್ನಾಗಿ ಕಾಸಬೇಕು. పాలు చల్లారినాక ಹಾಲು ತಣ್ಣಗಾದ ನಂತರ తోడేస్తారు, ಅದಕ್ಕೆ ಮಡಿ ಹಾಕುತ್ತಾರೆ. వేసిన నాకు పెరుగు కావాలంటే, ಹಾಕಿದ ಕೂಡ ಮೊಸರು ಆಗಬೇಕಾದರೆ మైండ్ లేదని అర్థం, ನಿನಗೆ ತಲೆ ಇಲ್ಲಂದ ಅರ್ಥ. దానికోసం ఎలా ఉండాలి? ಅದಕ್ಕಾಗಿ ಯಾವ ರೀತಿ ಆಗಿರಬೇಕು? ఓర్పుతో ఉండాలి, ಸಮಾಧಾನದಿಂದಿರಬೇಕು. ఈ రోజంతా పెట్టి ಈ ದಿನವೆಲ್ಲ ಇಟ್ಟು రేపు ఉదయాన్నే చూస్తే ನಾಳೆ ಬೆಳಗಿನ ಜಾವ ನೋಡಿದರೆ పెరుగు రెడీ అవుతుంది. ಅದು ಮೊಸರು ತಯಾರಾಗಿರುತ್ತದೆ. అలాగే ಅದೇ ರೀತಿಯಾಗಿ నీ జీవితంలో కూడా, ನಿನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ಕೂಡ వెంటనే జరగాలని అనుకోబాకు, ಕೂಡಲೇ ನಡೆಯಬೇಕೆಂದು ಅಂದುಕೊಳ್ಳಬಾರದು. ఓర్పుతో ఉండి ಸಮಾಧಾನದಿದ್ದು కనిపెట్టుకుంటూ ಕಾದುಕೊಂಡಿದ್ದು జీవించావనుకో, ಜೀವಿಸಬಿದ್ದರೆ ఊహించని ఆశీర్వాదాలు రాబోతున్న దినాల్లో నువ్వు చూచుదువు గాక. ಊಹಿಸದ ಆಶೀರ್ವಾದಗಳು ಬರೋ ದಿನ ఊహించని ఆశీర్వాదాలు, ఊహిಸಲಾದ ಆಶೀರ್ವಾದಗಳು జరిగించబోతున్నాడు. ಕರ್ತನ ನಿಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ನಡೆಸುತ್ತಾನೆ. అయితే ఎలా ఉండాలంట? ಆದರೆ ಯಾವ ರೀತಿಯಾಗಿರಬೇಕಂತೆ? ఓర్పుతో, ಸಮಾಧಾನದಿಂದ. ఇది రెండవ ఓర్పు. ಇದು ಎರಡನೇ ಸಮಾಧಾನವು. వ్యక్తిగతంగా ఓర్పు ఉండాలి, ವ್ಯಕ್ತಿಗತವಾಗಿ ಸಮಾಧಾನ ಇರಬೇಕು. రెండవది ಎರಡನೆಯದು దేవుడిచ్చిన వాగ్దానం మీద ఓర్పు ఉండాలి. ದೇವರು ಕೊಟ್ಟಂತ ವಾಗ್ದಾನ ಮೇಲೆ ನಂಬಿಕೆ ಇರಬೇಕು. ಮಾಡುತ್ತಾನೆ, నా జీవితంలో చేస్తాడు, ನನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ಮಾಡುತ್ತಾನೆ. అబ్రహాము ಅಂತ ಅಬ್ರಹಾಮನು ఓర్పుతో ఎలా ఉన్నాడంట? ಸಮಾಧಾನದಿಂದ ಯಾವ ರೀತಿಯಾಗಿ? ఓర్పుతో సహించి, ಸಮಾಧಾನದಿಂದ ಸಹಿಸಿಕೊಂಡು, ఓర్పుతో సహించి ಸಮಾಧಾನದಿಂದ ಸಹಿಸಿಕೊಂಡು వాగ్దానం ఏం చేశాడు? అయ్యగారు ವಾಗ್ದಾನವನ್ನು ಏನು ಮಾಡಿದನು? పొందుకున్నాడు, ಹೊಂದಿಕೊಂಡನು. ఈ రోజు ಈ ದಿನ నీలో ఓర్పు ఉందా? ನಿನ್ನಲ್ಲಿ ಸಮಾಧಾನವಿದೆಯಾ? ఓర్పుతో ಸಮಾಧಾನದಿಂದ ఉండాల్సింది ಇರಬೇಕಾದದ್ದು మనం నేర్చుకోవాలి, ನಾವು ಕಲಿತುಕೊಳ್ಳಬೇಕು. ఓ విషయం చెప్పి, ಒಂದು విషಯವನ್ನು ಹೇಳಿ, కొన్ని మాటలు చెప్పి నేను ముగించేస్తాను. ಕೆಲವು ಮಾತುಗಳನ್ನು ಹೇಳಿ ಅಣ್ಣನವರು ಮುಗಿಸುತ್ತಾರೆ. నేను చదువుకుంటున్న రోజుల్లో, ಅಣ್ಣನವರು ಓದಿಕೊಳ್ಳುವಂತ ದಿನದಲ್ಲಿ మా స్కూల్లో ಅಣ್ಣನವರ ಸ್ಕೂಲ್ ನಲ್ಲಿ మా మ్యాథ్స్ మాస్టర్ గారు ఉన్నారు. ಅವರು ಒಂದು ಮ್ಯಾಥ್ಸ್ ಮಾಸ್ಟರ್. ఆయన ఏ ప్రాబ్లం చేయలేదన్నా, ಆತನು ಯಾವ ಪ್ರಾಬ್ಲಮ್ ಮಾಡದೇ ಇದ್ದರು. చితక కొట్టేవాడు, మమ్మల్ని ಬಹಳವಾಗಿ ಹೊಡಿತಾ ಇದ್ದರು, భయంకరంగా కొట్టేవాడు. ಬಹಳವಾಗಿ ಹೊಡಿತಾ ಇದ್ದರು. మేమందరం మాట్లాడుకుని మా ఫ్రెండ్స్ అంతా ನಮ್ಮ ಮಾತನಾಡಿಕೊಂಡು లంచ్ వదిలేటప్పుడు వాడు వెళ్ళి సైకిల్ కి గాలి కొట్టి వస్తాడు. ಆತನು ಊಟ ಬಿಟ್ಟಾಗ ಸೈಕಲ್ ಹೋಗಿ ಗಾಳಿಯನ್ನು ಓಡಿಸ್ಕೊಂಡು ಬರ್ತಾನೆ. ఫ్రెండ్స్ ఇద్దరు వెళ్ళి, ನಮ್ಮ ಫ್ರೆಂಡ್ಸ್ ಇಬ್ಬರು ಹೋಗಿ, మా మాస్టర్ ఒక సైకిల్ ని, ನಮ್ಮ ಮಾಸ್ಟರ್ ಒಂದು ಸೈಕಲ್ ಅನ್ನು, కంపాక్సర్ ఉంటుంది చూడండి, ಕಂಪಾಕ್ಸ್ ನಲ್ಲಿ ಇರ್ತಿಲ್ಲ, ముందు షార్ప్ గా ఉంటదిగా, ಆ ತ್ರಿಜ್ಯದಿಂದ దాన్ని తీసుకొని పొడుసు పానుక్కండి రా అన్నాం. ಅದನ್ನು ಚುಚ್ಚಿಬಿಡಿ ಎಂದು ಹೇಳಿದರು. సార్ని కాదు, ಸಾರ್ನವರಲ್ಲ, సైకిల్ ని. ಸಾರ್ ಅವರ ಸೈಕಲ್. రివెంజ్ అన్నమాట ఇది. ಅದು ಒಂದು ವಿರುದ್ಧವಾದಂತ యాంగిల్, ఒక రివెంజ్. ಇದು ಒಂದು ರಿವೆಂಜ್ ತೆಗೆದುಕೊಳ್ಳುವುದು. మా ఓడు ఒక్కటి పొడవమన్నా మేమంతా, ನಾವು ಒಂದನ್ನು ಚುಚ್ಚೆಂದು ಹೇಳಿದರೆ, వాడు ఏం చేశాడంటే ಅವನು ಏನು ಮಾಡಿದನೆಂದರೆ 4-5 పోట్లు వేసాడు. 4-5 ಬಾರಿ ಚುಚ್ಚಿದನು.
పోడ్లేసి పైకి వచ్చేసి ಆತನು ಮೇಲೆ ಬಂದನು. పాప సైకిల్ లంచ్ కోసం సైకిల్ ಸ್ಟ್ಯಾಂಡ್ తీసి వెళ్తే ಲಂಚ್ಗಾಗಿ ಸೈಕಲ್ ತೆಗೆದುಕೊಂಡು ಸ್ಟ್ಯಾಂಡ್ గాలి లేదు దాంట్లో. ಆತನಲ್ಲಿ ಹವೇ ಇರಲಿಲ್ಲ. ఎక్కడన్నా గాలి కొట్టండి సార్, ಎಲ್ಲಿ ಗಾಳಿ ಹೊಡೆದಿದೆ అంటే పంచర్ షాప్ కి వెళ్ళాడు. ಎಲ್ಲಿ ಹೊಡೆದೆ ಅಂದ್ರೆ ఆ ಪಂಚರ್ ಶಾಪ್ ట్యూబ్ తీసి చూస్తే ಆ పంచర్ ತೆಗೆಯುವಾಗ ಟ್ಯೂಬ್ అన్నాడు, ಆತನು ಹೇಳಿದನು, బాబు ట్యూబ్ పనికిరాదు నాయనా, ಈ ಟ್ಯೂಬ್ ಕೆಲಸಕ್ಕೆ ಬರುವುದಿಲ್ಲ, ట్యూబ్ వేసుకోవాలి, ಹೊಸ ಟ್ಯೂಬ್ ಹಾಕಿಕೊಳ್ಳಬೇಕು. అంటే ಅಂದರೆ చెప్పిన అతని మీద మేము ఏం చేసుకున్నాము, ಹೇಳಿದ ಆತನ ಮೇಲೆ ನಾವು ಏನು ಮಾಡಿದ್ದೇವೆ, తీసుకున్నాం అన్నమాట. ನಾವು ವಿರುದ್ಧವಾಗಿ ತೆಗೆದುಕೊಂಡು. ఇప్పుడు మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. ಈಗ ನಿಮಗೆ ಅರ್ಥವಾಯಿತು. ఇప్పుడు చెప్పిన అతని మీదనే కొందరు ఎలా అవుతున్నారంటే, ಈಗ ಹೇಳಿದ ಆತನ ಮೇಲೆ ಕೆಲವರು ಏನಾಗುತ್ತೆ, కోపాన్ని మూట కట్టుకొని, ಕೋಪವನ್ನು ಗಂಟು ಕಟ್ಟಿಕೊಂಡು, కోపాన్ని ముడి కట్టుకొని, ಕೋಪವನ್ನು ಕಟ್ಟಿಕೊಂಡು ఆ వ్యక్తి మీద కక్ష సాధింపులు చేయాలనుకుంటున్నారు. ಆ ವ್ಯಕ್ತಿ ಮೇಲೆ ಕಕ್ಷೆಯನ್ನು ಮಾಡಬೇಕೆಂದಿದ್ದಾರೆ. దేవుని బిడ్డలారా, ದೇವರ ಮಕ್ಕಳೇ, ప్రతి సేవకుడు, ಪ್ರತಿ ಸೇವಕನು సంఘ క్షేమాభివృద్ధి కోసమే వివరిస్తారు. ಸಭೆಯ ಕ್ಷೇಮಾಭಿವೃದ್ಧಿಗಾಗಿ ఉండాలంటే ನೀವು ಯಾವ ರೀತಿಯಾಗಿರಬೇಕು, ఓర్పుతో సాగాలి, ಸಮಾಧಾನದಿಂದ ಹೋಗಬೇಕು. నా దేవుడు అట్టి ఓర్పును ఒక్కొక్కరికి దయచేయును గాక. ನಮ್ಮ ದೇವರ ಅಂತ ಸಮಾಧಾನ ಒಬ್ಬೊಬ್ಬರಿಗೆ ದಯಪಾಲಿಸಿ ఉండాలండి. సమాధాನ నಮ್ಮಲ್ಲಿ ఇರಬೇಕ್ರಿ. ఏమండి, మేమంతా అనుకున్నాము మమ్మల్ని కొట్టాడు, మమ్మల్ని తిట్టాడు అని. ನಾವೆಲ್ಲರೂ ಅಂದುಕೊಂಡು ನಮ್ಮನ್ನು ಹೊಡೆದ, మీద మేము కక్ష సాధింపులు చేసినా ಆತನ ಮೇಲೆ ನಾವು ದೇಶವುಳ್ಳರಾಗಿ అంటాడు, ಆತನ ಬಂದು ಹೇಳುತ್ತಾನೆ, ఎవడు చేశారో నాకు బాగా తెలుసురా, ಇಲ್ಲಿ ಯಾರು ಮಾಡಿದ್ರೆ ನಮಗೆ ಚೆನ್ನಾಗಿ ಗೊತ್ತು. అయితే అన్న మాట, ಆತನು ಹೇಳಿದಂತ ಮಾತು, నేను మిమ్మల్ని శిక్షించడానికి కారణం ఏంటో తెలుసా, ನಾವು ನಿಮ್ಮನ್ನು ಶಿಕ್ಷೆ ಮಾಡೋದಕ್ಕೆ ಕಾರಣವೇನೋ ಗೊತ್ತಾ, మీరు బాగుపడతారనే ఉద్దేశం, ನೀವು ಚೆನ್ನಾಗಿರುತ್ತೀರಿ ಅಂತ ಉದ್ದೇಶ. నా దేవుని బిడ్డలారా, ದೇವರ ಮಕ್ಕಳೇ, అబ్రహాము కూడా, అబ్రాహామును కూడా వాగ్దానము దేవుడు ఇచ్చాడు కదా, వాగ్దానವನ್ನು దేవుడు కొట్టిದ್ದಾనಲ್ಲ. పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాడుగా, పాస్టర్ ಅವರು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುತ್ತಾರೆ, పాస్టర్ గారు కుటుంబాలు ఉపవాస ప్రార్థనలు పెడుతున్నారుగా, పాస్టర్ ಅವರು కుటుంబದಲ್ಲಿ ಉಪವಾಸ ಪ್ರಾರ್ಥನೆ చేస్తున్నారుగా, కుటుంబಕ್ಕೆ విజిటింగ్ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. ఇంకా జరగలేదు ఏంటి, ಆದರೆ ಇನ್ನೂ ನಡೆಯಲಿಲ್ಲ. అయితే మేము ఆయనకి లెక్కలేదు, ಆದರೆ ನಾವು ఆతనికి లెక్క ಇಲ್ಲ, ఆయన పట్టించుకోడు, ఆతను నಮ್ಮನ್ನು ಹಿಡಿಸಿಕೊಳ್ಳುವುದಿಲ್ಲ అని మాట్లాడడం మనుషుని యొక్క నైజం. ಅಂತ మాట్లాಡುವುದು మనుషರ ಒಂದು ఉండకుండా ఆ ರೀತಿಯಾಗಿರದೆ అబ్రహాము గురించి రాయబడిన ఆ మాట నమ్మి, అబ్రాహామును గురించి బರೆದಿಟ್ಟ ఆ ಮಾತನ್ನು ನಂಬಿ, ಆತನು ఓర్పుతో సమాధానದಿಂದ సహించిಕೊಂಡು ఆ వాగ్దానం ఏం చేశాడు, ఆ వాగ్దానాన్ని ಏನು ಮಾಡಿದನು. ఎప్పుడు ఒక వ్యక్తి వాగ్దానాన్ని ఎప్పుడు స్వతంత్రించుకుంటాడో తెలుసా, ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ವಾಗ್ದಾನವನ್ನು ಯಾವಾಗ ಸ್ವತಂತ್ರ ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತಾನೋ, అయితే ఓర్పు ఉంటుందో, ಯಾವ ಕುಟುಂಬದಲ್ಲಿ ಸಮಾಧಾನ ఏ కుటుంబంలో అయితే ఓర్పుతో నడిపించబడతారో, ಯಾವ ಕುಟುಂಬದಲ್ಲಿ ಸಮಾಧಾನದಿಂದ ನಡೆಸಲ್ಪಡುತ್ತಾರೆ, ಅವರಿಗೆ వాగ్దానాలు నెరవేర్చబడును గాక. వాగ్దానಗಳು నెరవేర్చబడాలి. కరెక్ట్గా మనకు చెప్తున్న మాట, సరియాಗಿ ಹೇಳುವಂತ ಮಾತು, అతడు ఓర్పుతో సహించి, ఆతను సమాధానದಿಂದ సహిಸಿಕೊಂಡು ఆ వాగ్దానాన్ని ఏం చేశాడు, ఆ వాగ్దానాన్ని ఏం ಮಾಡಿದನು. ఇప్పుడు నీలో కూడా ఏముండాలి, ಈಗ ನಿಮ್ಮಲ್ಲಿ ಕೂಡ ಏನಿರಬೇಕು, చెప్పండి, ఏముండాలి మనలో, ಏನಿರಬೇಕು, ನಮ್ಮಲ್ಲಿ ఓర్పు ఉండాలి, సమాధాನ ఇರಬೇಕು. ఓర్పు ఉందనుకో, సమాధానವಿದ್ದರೆ దేవుడిచ్చే వాగ్దానాన్ని, ದೇವರು ಕೊಡುವಂತ ವಾಗ್ದಾನವನ್ನು అనుభవించుదుము గాక. ನಾವು ಅನುಭವಿಸುವುದು. ದೇವರು దశలోని సంఘాన్ని ఎంతగా దీవించాడండి. దశలోని సభను ಎಷ್ಟು ఆశీర్వదించాడు. పౌలు అంటారు, పౌలు ಹೇಳ್ತಾರೆ, మాసిదోనియాలోను, మాసికాదోనియాలోను, అకియలదಲ್ಲಿಯೂ మీరు విశ్వాసులందరికీ ఎలా ఉన్నారు, ನೀವು ವಿಶ್ವಾಸಿಗಳೆಲ್ಲ ಯಾವ ರೀತಿಯಾಗಿದ್ದೀರಾ, ನಾವು ಕೂಡ ఈ ప్రాంతంలో సంఘాలన్నిటికంటే, ఈ ప్రాంతದಲ್ಲಿ సభೆಗಳೆಲ್ಲಲ್ಲಿ ಕೂಡ విశ్వాసులందరికంటే, విశ్వాసిಗಳೆಲ್ಲರಿಗಿಂತ, పని చేస్తున్న పని దగ్గర కంటే, ಕೆಲಸ ಮಾಡುವ ಕೆಲಸದಲ್ಲಿ ಕೂಡ మాదిరికరంగా ఉండాలి, మాదిరికరವಾಗಿರಬೇಕು. ఏ విషయంలో మాదిరిగా ఉన్నారు వాళ్ళు, ಯಾವ ವಿಷಯದಲ್ಲಿ ಮಾದಿರಿಕರವಾಗಿದ್ದಾರೆ, వాటి కొరకు శ్రమ పడకుండా ವ್ಯರ್ಥವಾದಕ್ಕಾಗಿ ಅವರು ಶ್ರಮ దేవుని కోసమే ధైర్యంగా నిలబడ్డారు. ದೇವರ ಸಲುವಾಗಿ ಧೈರ್ಯವಾಗಿ ధైర్యంగా దేవుని కోసం నిలబడ్డావనుకో, ನೀವು ధైర్ಯವಾಗಿ ದೇವರ ಸಲುವಾಗಿ సంఖ్యలను తొలగించుటకు నా దేవుడు దిగి వచ్చును గాక. ಒಂದು ಕೈ ಸಡೆ ದೇವರು ఇలాంటి శ్రమలను దేవుడు విడిపించుటకు నీ మధ్యకు నా ప్రభు దిగి వచ్చును. ನಿನ್ನ ಅಗ್ನಿ ಸಮಸ್ಯೆಗಳಂತ ಸಮಸ್ಯೆಗಳು ದೇವರ ಮಧ್ಯದಲ್ಲಿ ಬರ್ತಾನೆ. ఎలా ఉండాలి, ದೇವರ ಸಲುವಾಗಿ ಯಾವ ರೀತಿಯಾಗಿರಬೇಕು, కోసమే నిలబడాలి, ದೇವರ ಸಲುವಾಗೇ దేవుని కోసమే నిలబడాలి, ದೇವರ ಸಲುವಾಗೇ ನಿಂತುಕೊಂಡಿರಬೇಕು. రెండవది, ಎರಡನೆಯದು, దశలోనికలు ఎలా ఉన్నారంట, దశలోనికದವರು ಯಾವ ರೀತಿಯಾಗಿದ್ದಾರೆ, ఓర్పు కలిగి ఉన్నారు, సమాధాన ಉಳ್ಳವರಾಗಿದ್ದರು. ఒకటి చెప్పండి, ఒకటి వారు ఎలా ఉన్నారు, ಒಂದು ಹೇಳಿದ್ರೆ ಅವರು ಯಾವ ರೀತಿಯಾಗಿದ್ದರು, దేవుని కోసం, ದೇವರ ಸಲುವಾಗಿ. అందరు ఏక కంఠముతో చెప్పండి, ఎవరి కోసం నిలబడ్డారు ಅವರು ಯಾರ ಸಲುವಾಗಿ ನಿಂತುಕೊಂಡಿದ್ದರು, చెప్పండి, ಹೇಳಿರಿ,
దేవుని కోసం నిలబడ్డವರು, ದೇವರ ಸಲುವಾಗಿ ನಿಂತುಕೊಂಡಿದ್ದಾರೆ. దేవుని కోసం నిలబడితే ದೇವರ ಸಲುವಾಗಿ ನಿಂತುಕೊಂಡರೆ మన మధ్యలో ఎవరు దిగి వస్తారు? ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಯಾರು ಇಳಿದು ಬರುತ್ತಾರೆ? మనం ఆరాధిస్తున్న దేవుడు దిగి వచ్చును గాక. ನಾವು ಆರಾಧನೆ ಮಾಡು ದೇವರು ಇಳಿದು ಬರಲಿ. మన ప్రభు వచ్చారు అనుకోండి, ನಮ್ಮ ಕರ್ತನು ಬಂದರೆ నీ బంధకాలు పోతాయి, ನಿನ್ನ ಬಂಧಗಳೆಲ್ಲ ಹೋಗುತ್ತವೆ, ఇలాంటి బాధలు పోతాయి, ಅಗ್ನಿ ಅಂತ ಬಾಧೆಗಳು ಹೋಗುತ್ತವೆ, కన్నీళ్లు ನಿನ್ನ తొలగిపోతాయి, ಕಣ್ಣೀರು ತೊಲಗಿಸಲ್ಪಡುತ್ತವೆ, సమాధానం సంతోషం కలుగుతుంది, ನಿನಗೆ ಸಮಾಧಾನ ಸಂತೋಷ ಉಂಟಾಗುತ್ತದೆ. రెండవది, ಎರಡನೆಯದು, తెస్సలోనికలు ఎలా ఉన్నారు? ಥೆಸಲೋನಿಕದವರು ಯಾವ ರೀತಿಯಾಗಿದ್ದರು? ఓర్పు, ಸಮಾಧಾನದಿದ್ದರು. ప్రతి కుటుంబంలో ఏముండాలి? ಪ್ರತಿ ಕುಟುಂಬದಲ್ಲಿ ಏನಿರಬೇಕು? చెప్పండి, ఏముండాలి? ಏನಿರಬೇಕು? ఓర్పు ఉండాలి. సమాధానం ఎప్పుడైతే ఓర్పు ఉంటుందో, ಯಾವಾಗ ಸಮಾಧಾನವಿರುತ್ತದೆ, కలిగే ఆశీర్వాదం ఏంటో తెలుసా? ಉಂಟಾಗುವ ಆಶೀರ್ವಾದ ಏನು ಗೊತ್ತಾ? ప్రతి వాగ్దానను అనుభవించుదువు గాక. ಪ್ರತಿ ವಾಗ್ದಾನವನ್ನು ನೀವು ಅನುಭವಿಸಿ. ದೇವರು ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం ఏంటి? ಈ ವರ್ಷ ಕೊಡಿದಂತ ವಾಗ್ದಾನವೇನು? నీతియు నా దక్షిణ హస్తముతో ನನ್ನ ದಕ್ಷಿಣ ಹಸ್ತದಿಂದ నేను ఆదుకొనును, ನಿಮ್ಮನ್ನು ಆದುಕೊಳ್ಳುತ್ತೇನೆ. దేవుడు నిశ్చయముగా, ದೇವರು ನಿಶ್ಚಯವಾಗಿ ఆయన హస్తము ద్వారా ಆತನ ಹಸ್ತದ ಮುಖಾಂತರ ఆదుకొనును గాక. ನಿಮ್ಮನ್ನು ಆದುಕೊಳ್ಳಲಿ. ఈ వాగ్దానాలు బైబిల్ ఎన్ని ఉన్నా సరే, ಈ ವಾಗ್ದಾನವು ಸತ್ಯವಿದೆ ಎಷ್ಟಿದ್ದರೂ ಸರಿ, వాగ్దానాన్ని బ్రతుకులో నెరవేరుస్తాడు. ಈ ವಾಗ್ದಾನಗಳು ನಿಮ್ಮ ಬದುಕಿನಲ್ಲಿ ದೇವರು డాండియల్లో సేవ చేస్తున్నప్పుడు, ಅಣ್ಣನವರು ದಾಂಡಿಯಲ್ಲಿ ಸೇವೆ ಮಾಡ್ತಿರುವಾಗ డిసెంబర్ రోజు, ಡಿಸೆಂಬರ್ ತಿಂಗಳಲ್ಲಿ 2023 2023 ప్రార్థన చేసుకుంటున్నా, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಳ್ತಾ ಇದ್ದೆ, ప్రభువా ఈ నెల వాగ్దానం చెప్పాలయ్యా, ಈ ತಿಂಗಳ ವಾಗ್ದಾನವನ್ನು ಹೇಳಬೇಕು. దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. ಆಗ ದೇವರು ಅಣ್ಣನವರಿಗೆ ವಾಗ್ದಾನ వాగ్దానం యెషయా గ్రంథం 41:10 చెప్పు అన్నాడు. ಯೆಶಾಯ ಬರೆದ ಅಧ್ಯಾಯ 41:10 ಹೇಳಿದ್ದಾನೆ. చూసినప్పుడు ಆ ವಾಗ್ದಾನ ನೋಡಿದಾಗ, నీతియు నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ನೀತಿಯನ್ನು ದಕ್ಷ ಹಸ್ತದಿಂದ ನಿನ್ನ డిసెంబర్ నెల వాగ్దానం చెప్పానండి. ಆ ಡಿಸೆಂಬರ್ ತಿಂಗಳ ವಾಗ್ದಾನ ಹೇಳಿದ್ದಾನೆ. నా ప్రభు నన్ను ప్రేరేపిస్తున్నమాట. ಆದರೆ ಕರ್ತನು ಅಣ್ಣನನ್ನು రాబోతున్న సంవత్సరానికి సమస్తకుడి ఈ వాగ్దానం నేను ఇస్తాను. ಬರುವ ವರ್ಷಕ್ಕೆ ವಾಗ್ದಾನ ಕೂಡ ಈ ವರ್ಷ ನಾನು ಕೊಡುತ್ತೇನೆ. నేను నమ్మలే, ನಾನು ನಂಬಲಿಲ್ಲ. భక్తులు ఎంతో మంది, మనం ఎంత, మన బ్రతుకు ఎంత ప్రభా, ಭಕ್ತರು ಎಷ್ಟೋ ಜನ, ನಾವೆಷ್ಟು, ನಮ್ಮ ಬದುಕು లైట్ తీసుకున్నా ಅಂತ ನಾನು ನಿಧಾನವಾಗಿ ತೆಗೆದುಕೊಂಡೆ. డిసెంబర్ 31వ తారీఖు, ಡಿಸೆಂಬರ್ 31ನೇ ತಾರೀಕು 12 గంటలకు 12 గంటೆಗೆ దేవుడి వాగ్దానం చూపించినప్పుడు, ದೇವರು ಈ ವಾಗ್ದಾನ ತೋರಿಸಿದ ప్రభు నందు నేను బహుగా సంతోషించాను. ಕರ್ತನಲ್ಲಿ ಅಣ್ಣವರು ಬಹಳ సంతోషపడుతున్నామని మహిమపరుద్దామా? దేవుడు ముందుగానే నాకు ఈ వాగ్దానం బయలుపరచడానికి ప్రబలమైన కారణం ఏంటో తెలుసా? మొదలదే ఈ వాగ్దానం బయలుపరచడానికి ఆయన నీతియు ఆయన దక్షిణ హస్తముతో, ఆతన నీతియు ఆతన దక్షిణ హస్తದಿಂದ నన్ను నాకు ఇచ్చిన నా సంఘాన్ని, నన్నನ್ನು ನನಗೆ ಕೊಟ್ಟ ಸಭೆಯನ್ನು, మనల్నందరినీ, ನಮ್ಮೆಲ್ಲರನ್ನು ప్రతి విషయంలో ఆదుకొని నడిపించును గాక. ప్రతి విషయದಲ್ಲಿ ఆదుಕೊಂಡು ನಡೆಸಲಿ. ఒకటి, దేవుని కోసం నిలబడాలి. ಒಂದು, ದೇವರ ಸಲುವಾಗಿ ನಿಲ್ಲಬೇಕು. రెండవది, ఓర్పుగా ఉండాలి. ಎರಡನೇದು, ಸಮಾಧಾನದಿರಬೇಕು. మాటలు మన వెనుకలో దేవుడు సఫలకృతంగా మార్చును గాక. ఈ మాటలను నమ్ముతే దేవుడు సఫలపరచాలి. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. అందరు చక్కగా మోకరించి. ప్రేమ స్వరూపి, వాత్సల్యం గల నా తండ్రి, జీవాధిపతి, కనికరం గల దేవా, ఈ ఆరాధనలో నాతో మాతో మీరు మాట్లాడిన ప్రతి విలువైన మాట కొరకు నీకు స్తోత్రము నాయన. మంచి నేల మీద పడిన విత్తనము వలె మేము నూరంతల ఫలభరితంగా మార్చమని కోరుతున్నాం. నీ దాసును బలపరచండి నా తండ్రి అన్ని కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడినప్పుడు, నా తండ్రి నీ దాసుని బలపరిచి నీ సేవకుని ముఖాంతరం నుండి మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రం. మాసిదోనియాలోను అఖ్యలోను నాయన దశలోని సంఘస్థులందరూ మాదిరికరం ఉన్నట్టుగా మేము కూడా ఈ ప్రాంతంలో మాదిరికరంగా ఉండాలి. యేసయ్యా, సహాయం చేయవా? మాకు శక్తి చాలదయ్యా, నీ శక్తి మాకుంటే మమ్మల్ని అందరూ ఒక మాదిరికరంగా నడిపిస్తావు తండ్రి. ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, వ్యర్థమైన వాటి కొరకు ప్రయాసపడకుండా ఆ సంఘమంతా మీ కొరకు నిలబడ్డారు. మేము కూడా ధైర్యముగా మీ కొరకు నిలబడినప్పుడు, నా తండ్రి మాకు బంధకాలు ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు, మా బంధకాలు తొలగించుట, కష్టాలు తీసివేయటం మా మధ్యకు దిగి వస్తున్నారు, దిగి వచ్చారు, ఇక మాతోనే ఉంటున్నారు. అందును బట్టి నీకు స్తోత్రం. అలాగే రెండవది, ప్రతి విషయంలో మేము ఓర్పుగా ఉండాలయ్యా, సహనంగా ఉండాలి. అటు కృప దయచేయండి. మీరు ఎలాగైతే ఓర్పుగా ఉన్నారో అటు ఓర్పు సేవకునిగా నాకు మా విశ్వాసాలందరికీ దయచేయండి. అలా ఓర్పు ఉన్నప్పుడు వాగ్దానములన్నిటిని మేము అనుభవిస్తాం. అటు కృప దయచేయమని కోరుతున్నాం.
తండ్రి విశ్వాసులందరినీ పేరు పైన దీవించండి. విపరీతమైన వర్షాలు అయా పడుతున్నాయి కనుక మీ వాగ్దానం ఏ తెగులు సమీపించకుండా కనుపాపలు కాపాడుతున్నాం. చిన్నపిల్లల్ని, తల్లిదండ్రులని, యవనస్తుల్ని, వృద్ధులందరినీ మీరు కాపాడండి అయ్యా. ఒక్కొక్కరికి సంపూర్ణమైన ఆరోగ్యం కలుగును గాక, ఆరోగ్యం కలుగును గాక. ఈ మాటలు మా జీవితం నెరవేర్చి ఆగ్రహ సిద్ధపరిచి మహిమ పొందుకోమని, రాత్రికాలం జరుగుతున్న బైలాంగ్లో ఆరాధన కూడా ఆశీర్వదించి మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, తండ్రి ఒక దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సహవాసము, సమాధానం చేరొచ్చిన మనుగును సకల కోటి పరిశుద్ధులు